దట్ భాను అసలు ఇన్ని రకాల ఇన్సూరెన్స్ ఉంటాయి, ఏదైనా వియర్డెస్ట్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటాయా? మీకు ఎప్పుడన్నా హార్ట్ బ్రేక్ అయిందా? హార్ట్ బ్రేక్ అంటే నాకు అంత అవకాశం ఇవ్వలేదు మా ఆవిడ. ఓకే. రేపు భూకంపం వచ్చి నాకేమైనా, యుద్ధాలు నాకేమైనా పర్మిషన్స్ వస్తుందా? ఫస్ట్ అసలు మీరు అంటే ఆ జోన్ లోకి ఎందుకు వెళ్ళారు, మీరు ఏం చేస్తున్నారు? మన జోన్కి యుద్ధం వస్తే అప్పుడు మనకి ఇన్సూరెన్స్ కన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ వచ్చేసి ఆ తర్వాత మనిషి బతికొచ్చాడు, ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కిమ్మని. కొన్ని కేసెస్లో ఏంటంటే ఏదైనా అబ్స్కాండింగ్ కేసెస్ లాంటివి ఉంటుంది సార్, వాటిల్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇమీడియట్గా పే అవుతాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటారు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు అని చెప్పి నాకు ప్రూఫ్ కావాలండి. ఓ పక్క మీరు కాలు నొప్పుకుందని చెప్పి సర్జరీ కోసం ఆలోచించుకుంటారా, లేకపోతే లీగల్ పేజీలు అన్నీ ఎత్తుకుంటూ కూర్చుంటారు. 70% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ వన్ హాస్పిటలైజేషన్ అవే ఫ్రమ్ గెటింగ్ పుష్డ్ ఇంటు ది పవర్టీ. ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ మన వాళ్ళకి? నాకు ఇప్పటిదాకా ఏం కాలేదు కదా, నాకు రేపు కూడా ఏం కాదు. మనం వరల్డ్కి డయాబెటిక్ క్యాపిటల్. మీకు ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే హార్ట్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, ఇంకా లిస్ట్కి మనకి ఎక్కడ అంతం లేదండి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి అది రిస్క్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే నేను 3 years వరకు డయాబెటీస్కి సంబంధించింది ఏం వచ్చినా నేను కవర్ చేయను. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని డయాబెటీస్ సంబంధం ఉంటే అంటే ఏం కవర్ చేయనట్టే కదా. అంతే కదా. సడన్ గా ఆ కంపెనీ ఒక దివాలా తీశారు, ఇప్పుడు నా ఇన్సూరెన్స్ ఏమైనట్టు? 10 ఏళ్ళు ప్రపంచంలో ఎక్కడా కూడా 0 వెయిటింగ్ పీరియడ్తో వచ్చినాయి ఒకటే ఒక పాలసీలు ఏంటి అంటే ఆరోగ్యశ్రీ. అప్పటికి పాలసీ బజార్ ఆల్రెడీ ఉంది కదా, దాని ఎదురుగా నుంచి మీరు అమ్మగలను ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి మేము నితిన్ కామత్ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకున్నాము. అసలు ఎందుకు ఇచ్చారు మీకు ఫండింగ్? మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు వాళ్ళు? అదే మేము కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాము. విద్యార్థులు, హౌ ఇస్ ఎవ్రీబడి? మనం ఈరోజు కొత్త ఫార్మాట్ ట్రై చేస్తున్నాం. 3 of us మీకోసం మనం జీవితంలో ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా మన వెంటాడే ఒక ఫైనాన్షియల్ సర్వీస్ ఉంటుంది, అది ఇన్సూరెన్స్, బీమా. అందరికీ ఏదో విధంగా ఎక్కడో చాట మీ అందరికీ అమ్మబడిందో లేకపోతే మీకు ఇవ్వబడిందో ఏదన్నా అది మీ జీవితంలో ఒక అవిభాజిత భాగం. అది దాన్ని డిస్కస్ చేయడం కోసం, దాని ద్వారా మన ఫ్యామిలీస్కి కానీ మన హెల్త్కి కానీ మన జీవితానికి కానీ ఒక సెక్యూరిటీ ఎలా ఇచ్చుకుంటామనేది మనకు స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనతో పాటు ఈరోజు, భాను ఫ్రమ్ డిటో. లెట్స్ డీప్ డైవ్. భాను, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. యా, థ్యాంక్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్. ఆగండి సార్, ఆగండి. నేను కూడా ఉన్న సీన్ లో. నువ్వు అందరూ తెలుసు కదా. తెలుసు కానీ ఫార్మాట్ కొత్త ట్రై చేస్తున్నప్పుడు పాపం కొంచెం ఫార్మాట్ గురించి చెప్పాలి కదా కొంచెం. మీరు నువ్వు చెప్పుకో, నీ గురించి చెప్పుకో. సరే, నా గురించి నేనే చెప్పుకోవాలని చెప్పారంట. సో బిస్కెట్ వేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుతో నాకు ఒక ఓల్డ్ కనెక్షన్ ఒకటి ఉంది. సో ఈ కనెక్షన్ స్టోరీ ఏంటంటే మేము ఇద్దరం కలిసి కొన్ని పనులు చేసాం, తెలుసో తెలియకో, తర్వాత మాట్లాడుకుందాం సీన్ లో. బట్ బిఫోర్ దట్ భాను, మురళి అడిగినట్టు అసలు ఇన్సూరెన్స్ ఏంటి, దీని స్టోరీ ఏంటి, దీని హిస్టరీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్? మనకి అంటే చాలా అంటే మనకి 1000 BC ఆ టైం నుంచి కూడా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది ఉండేది. అంటే ఇలాంటి ఫార్మాట్లో కాదు. ఒకప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బై సీ వీళ్ళు షిప్స్ కానివ్వండి, ఇవన్నీ గూడ్స్ చాలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా మధ్యలో సైక్లోన్ రావచ్చు, ఏదైనా షిప్స్ డ్యామేజ్ అయిపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు? సో అప్పుడు స్టార్టింగ్లో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, సరే మనం ఇప్పుడు 10 మంది కలిసి మనం 10 షిప్పులు పంపిస్తున్నాం, వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో అందరం కలిసి పంచుకుందాం. సపోజ్ ఒక షిప్ డ్యామేజ్ వెళ్ళింది అనుకోండి, మీకు ఒక 10% లాస్ వచ్చింది. సో అందరు కలిసి 10% లాస్ పంచుకునేవాళ్ళు. అలా డిఫరెంట్ మీన్స్ మనకి ఎప్పుడైతే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ వచ్చారో అక్కడ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఒక వ్యక్తి కూర్చొని చెప్పేవాడు అనమాట, సరే మీరు వాళ్ళ షిప్లో 1,00,000 యూరోలు సంబంధించిన గూడ్స్ తీసుకెళ్తున్నారు, సపోజ్ ఏదైనా అయింది అనుకోండి, నేను మీకు ₹1,00,000 ఇస్తాను, దానికి నాకు మీరు రిటర్న్గా ఏంటంటే నాకు ఒక 1,000 యూరోలు నాకు కట్టాలని చెప్పనేవాళ్ళు. అలా తను ఏం చేసేవాడు, అలా చాలా కొన్ని 100 షిప్పులు 1000 షిప్పులను ఇన్షూర్ చేసుకొని తనకు మొత్తం కలిపి ఒక ₹2,00,000 వచ్చింది అనుకోండి, ఆ 2,00,000లో ఎవరికైతే డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి డ్యామేజ్ ఇచ్చేవాడు. సో బేసిక్గా రిస్క్ మిటిగేట్ చేసుకోవడం అంతవరకే. సార్ మీకు ఏమన్నా స్టోరీస్ తెలుసా అసలు ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్నది? నాకు తెలిసి మన భాను చెప్పినప్పుడు బాబిలోనియన్ టైమ్స్ నుంచి, బాబిలోనియన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ ఇరాక్ మధ్యలో ఎక్కడో ఉంటుంది అది, అప్పటి నుంచి కూడా ఈ కాన్సెప్ట్స్ ఉన్నవి ఈ ప్రపంచంలో. కానీ మనం భానుని అడగాల్సింది ఏంటంటే, ఈ ఇన్సూరెన్స్లు మనకు తెలిసిన ఈ హెల్త్లు టర్మ్లేనా, ఇంకా రకరకాల వింత ఇన్సూరెన్స్లు ఏమైనా ఉంటాయి? అది ఒక ఇనిషియల్గా అడిగితే బాగుంటుంది. మనం అక్కడ స్టార్ట్ చేద్దాం. మనం అసలు ఇన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఏదైనా వియర్డెస్ట్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటాయా కొంచెం మన ఆడియన్స్ కి? మీకు ఎప్పుడన్నా హార్ట్ బ్రేక్ అయిందా? హార్ట్ బ్రేక్ అంటే నాకు అంత అవకాశం ఇవ్వలేదు మా ఆవిడ. ఓకే. సో జపాన్లో వ్యాలంటైన్స్ డే ఇప్పుడు ఏంటంటే అందరికి గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారు కదా. అవును. సో చాలా మంది మెన్కి ఎవరు గిఫ్ట్ పంపించేవాళ్ళు కాదు. సో అప్పుడు వాళ్ళకేంటి, అయ్యా నాకు ఎవరు లేడా ఏంటా
అని వెళ్ళిపోతుంటే దానికి ఒక ఇన్సూరెన్స్ మీకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ముందు రాకపోతే దాని హార్ట్ బ్రేక్ కింద. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే మీకు ఎవరైనా గిఫ్ట్ పంపిస్తే ఓకే, ఎవరైనా గిఫ్ట్ పంపించలేదు అనుకోండి, మీరు ఏ కంపెనీకి అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారో వాళ్ళు మీకు చాక్లెట్స్, కొన్ని టాయ్స్ అలాంటివి పంపిస్తారు, వాళ్ళు గిఫ్ట్ పంపిస్తారు మీకు. ఓకే, సో ఏంటంటే మీరు ఇంకా లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉన్నారు. అంటే జపాన్లో మీకు ఏంటంటే చాలా వింత వింత దొరుకుతాయి అసలు. అంటే మీకు సింపుల్, మనకి ఎక్కడైతే ఏదైనా రిస్క్ ఉంది అనుకుంటే మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు రొనాల్డో ఉన్నాడు, ఓకే, తను కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు, అయినా కూడా తన లెగ్స్ని ఇన్సూర్ చేసుకున్నాడు. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానివ్వండి ఏదైనా, అంటే తన మెయిన్ అసెట్ ఏంటి అంటే తన కాళ్ళు. స్పోర్ట్స్లో ఇంజురీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సడన్గా ఏదైనా ఇంజురీ అయ్యి తను ఇంకా ఆడలేకపోయాడు అనుకోండి ఫ్యూచర్లో, సో తనకి రావాల్సిన అంటే తను సంపాదించుకోవాల్సిన అమౌంట్ అంతా పోతుంది కాబట్టి తనకి ఇన్సూర్ చేసుకున్నాడు. అంటే ఎంత అమౌంట్ చేశాడు, ఎట్లా చేశాడని మనకి బయటికి చెప్పరు, ఇవన్నీ చాలా ప్రైవేట్గా ఉంటాయి మనకి. అట్లా చాలామంది యాక్టర్స్ కానివ్వండి, క్రికెటర్స్ కానివ్వండి, మీకు ఎక్కడైతే రిస్క్ కనిపిస్తుందో మీరు అక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో మనం అందరూ భారతదేశంలో మన అమితాబ్ బచ్చన్ గారు కేబీసీ చాలా ఫేమస్, దాంట్లో కూడా రిస్క్ ఉంది వాళ్ళకి. మీలాంటి కత్తి క్యాండిడేట్ వెళ్ళాడు, కొట్టుకుంటా వెళ్ళిపోయాడు, చివరికి బొక్క పడుతుంది 10 కోట్లు 20 కోట్లు, నాకు తెలియదు, ఇప్పుడు చాలా భయంకరమైన అమౌంట్. ఆ రిస్క్ను కూడా వాళ్ళు కవర్ చేసుకుంటారా ఏంటి, దాని గురించి నిజం చెప్పండి నాకు. అది మనకి కేబీసీ షోలో కూడా అది వాళ్ళు ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీకి అమౌంట్ ఇచ్చి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నది. అంటే వాళ్ళు కూడా ప్రీమియం కట్టారంటారు? వాళ్ళు కూడా ప్రీమియం కట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు 7 crores ప్రీమియం కట్టారు. 7 crores ప్రీమియం తోటి మనకి కంటెస్టెంట్స్ విన్ అయ్యే అమౌంట్ 50 lakhs నుంచి 5 CR లోపల ఎంత ఉన్నా కూడా అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. వాళ్ళ కేబీసీ వాళ్ళు ఈ ప్రీమియం కట్టడం వల్ల వాళ్ళకి 1 కోటి రూపాయలు మిగిలింది. ఆ పర్టికులర్ ఇయర్లో టోటల్ పేఅవుట్స్ ఏవైతే వెళ్ళినాయో 8.5 CR వెళ్ళినాయి. వీళ్ళు కట్టిన అమౌంట్ 7 CR. సో వీళ్ళకి 1.5 CR అక్కడ వీళ్ళకే సేవింగ్ వచ్చింది అక్కడ. ఇది బాగుందిగా. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏంటంటే అంతమంది అన్న ఆన్సర్లు చెప్పలేరులే అని చెప్పి వాళ్ళు ఆ ప్రీమియం కోట్ చేశారు. ఓకే, సో ఇటువంటి వింత టాపిక్లు కూడా ఉంటాయి అన్నమాట మనకి ఇన్సూరెన్స్ కి. దేని మీద తీసుకోవచ్చు ఇన్సూరెన్స్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. సరే, ఇప్పుడు ఇన్సూరెన్స్లు బేసిక్స్గా కవర్ చేసాం కాబట్టి మనం మన దైనందిన జీవితంలో రోజు వాడే వాటిల్లో బేసిక్గా ఒక మనిషికి ఉండాల్సిన ఇన్సూరెన్స్లు ఏంటి, అక్కడ స్టార్ట్ చేద్దాం. బేసిక్ అయితే కనుక మనకు ఒక 2 అయితే పక్కా ఉండాలండి. ఒకటి మన హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఏదన్నా ఒక చిన్న, అంటే సింపుల్, నేను 2018లో నాకు డెంగ్యూ వస్తే 10 days హాస్పిటల్లో ఉంటే నాకు ఒక 60,000 రూపీస్ బిల్ వచ్చింది. అదే ఇవాళ డెంగ్యూకి హాస్పిటలైజ్ అయితే రీసెంట్గా మేము చూసిన ఒక కేసులో 6 daysకి 1.5 lakh రూపీస్ అయింది. సో మనలో ఎంతమంది దగ్గర ఇవాళ నా దగ్గర ఫ్రీగా ఒక 1.5 lakh రూపీస్ డబ్బులు పడున్నాయి అని ఉంటుంది? ఎంతోమంది ఉండరు మీకు. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా కామన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఒక దోమ కుడితే చాలు హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటారు. మీరు ఎంత స్ట్రిక్ట్ డైట్ తీసుకోండి, ఆర్గానిక్ డైట్ తినండి, అన్నీ చేయండి, రోజు 10,000 steps నడవండి, ఇన్ని చేసినా ఒక దోమ చాలు మనకి. అంటే ఏదో భయపడ్డానికి చెప్పట్లేదు, బట్ మనకి యాక్చువల్గా ఇవాళ ఉన్న రియాలిటీ అది. సో మరి అంత ఇంపార్టెంట్ విషయం, హెల్త్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఇండియాలో ప్రపంచ దేశాల్లో కల్లా తక్కువ, 1 of the lowest అని చెప్తారు ఇండియాలో. ఫస్ట్ స్టేజ్ అంతా ఇండియాలో 18-20. అంత కూడా ఉండదు. అంత కూడా ఉండదు. ఎందుకు మన సింగిల్ డిజిట్స్లో ఉంటుంది? ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ మన వాళ్ళకి? నాకు ఇప్పటిదాకా ఏం కాలేదు కదా, నాకు రేపు కూడా ఏం కాదు. సింపుల్. ఓకే, నేను కత్తి అంతెందుకు, ఇప్పుడు నాకు 25 ఉన్నప్పుడు నాకు డెంగ్యూ వచ్చింది. అప్పటిదాకా నేను ఒక్కసారి, అంటే నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉన్నాను తప్ప దాని తర్వాత నేను హాస్పిటల్ అడ్మిట్ అయింది లేదు. ఓకే, మొత్తం నేను ఎన్ని కేర్ తీసుకున్నా కూడా ఒక దోమ కుట్టింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను. అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం రిస్క్ని ఎలా పర్సీవ్ చేస్తాము అన్నది మన రీసెంట్ ఇన్స్టెన్సెస్ మీద వాటి మీద పడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన ఫ్యామిలీలో కానివ్వండి, మనం ఎక్కడ పెద్దగా చూడలేదు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది అంటే ఏమవుతుంది, ఏం కాదులే అనిపిస్తుంది మనకి. సో అందుకని మనం అప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. సో అన్సర్టనిటీలో రిస్క్ అనే కాన్సెప్ట్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. వెరీ గుడ్. సరే, ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడాం. రెండో ఇన్సూరెన్స్ ఏంటి? రెండోది అన్నారు. రెండోది టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మీ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. మీ పేరెంట్స్ కావచ్చు, మీ వైఫ్, పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ మీ మీద డిపెండ్ అయి ఉన్నారు. అదే మీకు ఏదైనా అయితే కనుక అప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఓకే, అంటే ఇది నేను నా స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ రోడ్ యాక్సిడెంట్ చనిపోయారనమాట. సో వాళ్ళ ఫాదర్ ఒక్కళ్ళే సంపాదించేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీ ఉండేది. ఓకే, మేమిద్దరం ఆల్మోస్ట్ ఒకేలాగా, అంటే మార్క్స్ కానివ్వండి అన్నీ కూడా వెరీ సేమ్ లెవెల్లో ఉండేవి. ఓకే, తను వాళ్ళు ఎక్కడున్నాడో, అంటే నేను పబ్లిక్ చెప్పకూడదు ఇక్కడ, సింపుల్. ఎందుకు అంటే నేను ఎఫోర్డ్ చేయగలిగిన ఎడ్యుకేషన్ని తను ఎఫోర్డ్ చేయలేకపోయాడు. 8th classలో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఉన్న ఆస్తులు కొంచెం ఏదైతే ఉన్నాయో, ఒక స్థలం, ఒక ఇల్లు అమ్ముకుంటూ వచ్చారే తప్ప తను వాళ్ళ ఇన్వెస్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ అంటే అంత పెద్ద కార్పస్ లేదు అక్కడ. వేరేస్ నాకు మా ఫాదర్ ఉన్నారు కాబట్టి
ఎంతైతే తను చదివించగలిగారో చదువుకొని నేను ఇవాళ ఈ స్టేజ్ దగ్గర రాగలిగాను. Hmm. సింపుల్. మీ దగ్గర మీకు డబ్బులు ఇవాళ మీరు లేకపోతే, మీరు రేపటి నుంచి రూపాయి సంపాదించడం మానేస్తే, మీ ఫ్యామిలీ అలాగే అదే లైఫ్ స్టైల్ కానివ్వండి, అదే ఇల్లు, అదే చదువు అన్నీ మీ పిల్లలకు దొరుకుతాయి అనుకుంటే మీకు అక్కర్లేదు. లేదు, నాకేదైనా అయింది అంటే నా ఫ్యామిలీ వాళ్ళు రోడ్డు మీద పడతారు అనుకుంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మీరు యాక్సిడెంట్ కేసు గురించి చెప్పారు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటున్నారు. మరి నేను మార్కెట్లో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, డిజబిలిటీ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి కూడా వింటుంటాను. అవును. అది వేరే కేటగిరీ. అది ఇంకొక డిఫరెంట్ కేటగిరీ. ఇప్పుడు డిజబిలిటీ అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోకట్లా, బట్ నా చేతులు పోయినాయి అనుకోండి. ఇప్పుడు నేను పని చేయలేనుగా. నేను ఇప్పుడు ఒక డెవలపర్ని, ఓకే, నేను చేసేది మొత్తం రోజంతా కూర్చొని కోడింగ్ రాస్తాను. నా చేతులు లేకపోతే నేను ఎట్లా రాస్తాను కోడింగ్ అక్కడ? సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక అమౌంట్ ఇస్తుంది. లేకపోతే మీకు ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, మీరు బతికే ఉంటారు, బట్ మీరు సంపాదించే స్తోమతలో కానివ్వండి, లేకపోతే మీకు అలాంటి కేపబిలిటీ లేకపోయింది అక్కడ, అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక అమౌంట్ ఇస్తుంది మనకి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకి యాక్సిడెంట్ ఒక్కదాంతోనే కాదు, దేనివల్ల మనం ఏంటంటే మన జీవితాన్ని ఇన్సూర్ చేసుకుంటున్నాం, నా ప్రాణాన్ని నేను ఇన్సూర్ చేసుకుంటున్నాను అక్కడ. మీకు ఇన్సూరెన్స్ అంటే భయమా? మీ ఇంటికి వచ్చి తలుపు కట్టి బలవంతాన మీ నోట్లో దురుస్తున్నాడా? ఇక్కడి నుంచి మీకు ఎప్పుడు అటువంటి భయం లేదు. ఈ వీడియో చూడండి, సేవ్ చేసుకోండి. మన భానుగారు ద్రాక్ష పాకం ఇట్లా నోట్లో వేస్తే మీకు అర్థమైపోయేట్టు చెప్పారు మొత్తం అని, క్లియర్. సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అన్నారు, లైఫ్ కవర్ చేస్తుంది. అది ఎంత అమౌంట్ తీసుకోవాలి భాను? అది దానికి ఏమైనా లెక్క పక్క ఏమైనా ఉందా? హైదరాబాద్లో ఉంటున్నారు, లెట్స్ సే మీరు ఉండే ఇల్లు ఒక రెంట్ ఒకవేళ సపోజ్ 40,000 అనుకోండి, మీ పిల్లల స్కూల్ ఫీజులు అవి ఇవి ఒక 20-30,000, మిగతా ఖర్చులు ఒక 30,000 రూపీస్ వేసుకున్నా మీరు, సుమారు మీకు ఒక ఫ్యామిలీకి ఒక ₹1,00,000 కావాలి. మీరు లేనప్పుడు మీకు ₹1,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి నెల మీ ఫ్యామిలీకి ఒకళ్ళు వచ్చి ₹1,00,000 ఇవ్వాలి. ఎలా వస్తుంది అన్నది మనం సింపుల్ చూసుకోవాల్సింది. కాకపోతే ఏంటి, మనకి ఈ సంవత్సరం మనం పెట్టిన 1,00,000 నెక్స్ట్ ఇయర్ మీ ఇంటి ఓనర్ వచ్చి రెంట్ పెంచుతాడుగా, మీకు అదే రెంట్లో జీవితకాలం ఇవ్వడు కదా. అలా అన్ని ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి మనకి. ఈ సంవత్సరం మనకి ఎప్పుడైతే నేను ₹1,00,000 ఖర్చు పెడుతున్నానో, నెక్స్ట్ ఇయర్ నాకు అది 1,10,000, 1,05,000 అవ్వచ్చు. సో దాని ప్రకారం నేను ఇన్ఫ్లేషన్ అమౌంట్ కూడా అంతా వేసుకొని చూసుకున్నప్పుడు నాకు ఈ అమౌంట్ 2.5 నుంచి 3 లక్షల దాకా రావచ్చు. ప్లస్ దీనిలో ఇంకా చాలా, అంటే మనకి మీ ఏజ్ ఎంత, మీ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడు, లేకపోతే ఇప్పుడు మీ వైఫ్ కూడా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి అంటే అలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. బట్ మనకు ఒక సింపుల్గా బ్లైండ్గా చూసుకోవాలనుకుంటే అట్లీస్ట్ 15 times or 20 times ఆఫ్ యువర్ ఇన్కమ్ అనేది చూసుకోవాలి. అలా అని చెప్పి బ్లైండ్ కొనుక్కోకూడదు ఎప్పుడు కూడా. ఒక ప్రాపర్ మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీ మిమ్మల్ని ఆపాలి. ఏదో మీరు థియరీ చెప్తున్నారు, ఇన్ని రకాల కాంప్లెక్సిటీలు ఈక్వేషన్లు చెప్తున్నారు, నాకు అంత మ్యాథ్స్ రాదు, నాకు ఇప్పుడు అర్జెంట్గా ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి, ఏం కొనాలి చెప్పండి? నేను నివాబూపా కొనాలా, స్టార్ ఇన్సూరెన్స్ కొనాలా, మ్యాక్స్ లైఫ్ కొనాలా, LIC కొనాలా? నాకు ఒకటే చెప్పండి, అదే కొంటాను. నేను కొనాలి. ముందు మీరు కన్విన్స్ అవ్వాల్సిన ఇన్సూరెన్స్ కొనాలని చెప్పి. సో నేను ఇది కొనాలని చెప్పట్లేదు, మీరు నాకు ఇన్సూరెన్స్ కొనాలని చెప్తున్నారు ఫస్ట్. ఓకే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, అదేంటంటే మన ఇమీడియట్గా నాకు ఎప్పుడైనా ఏదైనా కావచ్చు కాబట్టి. ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్, అదేంటంటే మన పిల్లలకి నెక్స్ట్ 20 years వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా అయితే మీ పేరెంట్స్ ఎలా ఉంటారు అవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. నేను డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఏం కొనాలి చెప్పండి? స్టార్ ఇన్సూరెన్స్ కొన్నా, లేకపోతే LIC కొన్నా, లేకపోతే నేను అలా ఒక స్పెసిఫిక్ పేర్లు చెప్పను నేను ఎప్పుడు కూడా. ఓకే, ఎందుకంటే అది మీ ప్రొఫైల్ని బట్టి మీరు చూసుకోవాలి. సరే ఇప్పుడు సపోజ్ హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చామనుకోండి. సో లెట్స్ సే ఇప్పుడు మా ఆడియన్స్ కోసం నాదే ప్రొఫైల్ తీసుకుందాం. సో నేను ఒక లెట్స్ సే నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను, నా వైఫ్ కూడా పనిచేస్తుంది, మాకు ఇంకా పిల్లలు లేరు. సో ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏది నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, నేను ఎలా ఆలోచించాలి అసలు? సరే, మీరు లెట్స్ సే కొన్ని ఫ్యూ ఇయర్స్లో మీరు పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారు ఉంటుంది, ఓకే. సో ఇవాళ మీరు సుమారు ఎంత ఖర్చు పెడతారు? మనం పెద్ద సేవ్ చేసేది ఉండదు కాబట్టి నెలకి ఇద్దరు శాలరీలు ఆల్మోస్ట్ ఖర్చులు అయిపోతాయి. అవును. సపోజ్ మీకు ఏదైనా అయితే మీ వైఫ్ అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తుందా, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏదో చిన్న 3 BHK నుంచి 1 BHKలో షిఫ్ట్ అయి ఉంటుందా అన్నది మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్. లేదు, ఇదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను, ఇదే కావాలి అనుకుంటే సపోజ్ మీరు అదే ఇప్పుడు ₹1,00,000 తీసుకున్నారు అనుకుంటే, సో ₹1,00,000కి మీరు అట్లీస్ట్ 2 to 2.5 CR ఆఫ్ కవర్ అమౌంట్ ఉంటే తను అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయగలుగుతుంది. ఎందుకంటే తన జాబ్ కూడా ఉంది కాబట్టి అక్కడ. రేపు అదే మీ పిల్లలు పుట్టారనుకోండి, మీకు ఇంకా ఖర్చులు పెరుగుతాయి కదా, అంటే మీ ఆదాయం కూడా పెరగాలి, మీరు మొత్తం ఖర్చు పెట్టేస్తే సరిపోదు అక్కడ అప్పుడు. బట్ స్టిల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి దాని ప్రకారం మీరు ఎస్టిమేట్ చేసుకొని తీసుకోవడం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎఫోర్డ్ చేయగలిగితే కనుక ఎంత మాక్సిమం అమౌంట్ ఆఫ్ తీసుకోగలిగితే అంత తీసుకొని పెట్టండి. ఎవరిని చూస్ చేయాలి నేను? ఎవరిని చూస్ చేయాలి? మీరేమన్నా పర్టికులర్ ఇన్సైట్స్ ఇస్తారు సార్ మీ గ్రే హెయిర్ ఎక్స్పీరియన్స్ తో? ఇప్పుడు భాను చెప్పిన లాస్ట్ పాయింట్
షుడ్ బి ద ఫస్ట్ గైడింగ్ ప్రిన్సిపల్. మీరు ఎంత ఎక్కువ ఇన్సూరెన్స్ ఎఫోర్డ్ చేయగలిగితే అక్కడి నుంచి మొదలు పెట్టండి. నేను ఇంత ప్రీమియం కట్టగలుగుతాను నెలకి ఈ సంవత్సరానికి అనుకుంటే అక్కడి నుంచి మొదలు పెట్టడం అది బెస్ట్ ప్రిన్సిపల్. వాళ్ళు మీరేమంటారు, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలా లేదా అక్కడి నాకు నుంచి ఎంత start కావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లేదు, మీకు ఎంత కావాలన్నది అంటే మీరు ఎఫోర్డ్ చేయలేకపోతే ఓకే. చాలా మంది మనం ఏం చేస్తామంటే అరే ఇది చాలా చీప్గా ఉంది కదా 500 రూపీస్ వచ్చేసి తీసేసుకుందాం అనుకుంటారు. మీరు ఇప్పుడు హైవేలో బండి వేసుకొని వెళ్తున్నారు, హెల్మెట్ పల్చగా 200 రూపాయలు హెల్మెట్ దొరికింది కానీ అది పెట్టుకుంటారా? ఒక 2000 రూపాయలు అయినా పర్లేదని చెప్పి కాస్ట్లీ అంటే మంచిది కొనుక్కుంటాను, కాస్ట్లీ కొనమంటలేదు. మీరు కొనుక్కోవాల్సింది అంటే మీ ప్రకారం మీరు డ్రైవ్ చేసే విధానం ప్రకారం ఎంత గట్టిగా ఉన్న హెల్మెట్ తీసుకుంటే, పేరుకి నేను హెల్మెట్ పెట్టుకుంటాను కానీ పెట్టుకుంటే తలా పగులుద్ది, హెల్మెట్ పగులుద్ది. అదే మంచి హెల్మెట్ తీసుకుంటే కొంచెం డబ్బులు పోయినా కూడా మీరేంటి ఏదైనా పడ్డప్పుడు సేఫ్గా ఉంటారు. సో ఇన్సూరెన్స్ కూడా అంతే, మనం ఎక్కడ కూడా 2 రూపాయలు కకృతిపడి చీప్గా వస్తుంది కదా అని కొనుక్కోకూడదు ఎప్పుడు కూడా. మనం ఫస్ట్ అన్నిటికన్నా చూసుకోవాల్సింది ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతారు అని చెప్పేసి. నేనైతే పర్సనల్గా నేను సంపాదించే అమౌంట్లో 5 to 10% ఆఫ్ ద అమౌంట్ కూడా ఇన్సూరెన్స్లో పెట్టాలన్నా కూడా నేను వెనకాలను. అందరూ అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకంటే ఆ సేఫ్టీ నెట్ నేను కొనుక్కుంటుంది ఇక్కడ 10,000 రూపాయలు పెట్టి కాదు, నేను పీస్ ఆఫ్ మైండ్ కొనుక్కుంటున్నాను. రేపు నాకు ఏదైనా అయినా కూడా నా సీనియర్ సిటిజన్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం దొరకలేదు. అంటే నేను వాళ్ళకి ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ ఎవరు ఇవ్వలేరు. బట్ ఆర్థికంగా వాళ్ళు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు 2 రూపాయలు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం రాకుండా నేను చూసుకున్నాను. అది మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. కాదు బాను, ఇప్పుడు నాకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ ఉంది. మన ఆంధ్ర తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ ఏదో రకంగా వైట్ కార్డ్ లేకపోయినా మేనేజ్ చేస్తారు మన వాళ్ళు. లేదు నాకు లెట్స్ సే ప్రధానమంత్రి బీమా యోజన ఉంది, మన రీసెంట్గా ప్రధానమంత్రి చాలా కాన్సెప్ట్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను హాస్పిటల్కి పోతే ఏదో ఎక్కడ చోట ఏదో మేనేజ్ అవుతుంది కదా. వెళ్ళొచ్చు. వాటిల్లో ఉండే వెయిటింగ్ టైం ఎంత ఉంటుంది, మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ దొరుకుతుందా, తర్వాత ఎంత క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అలా ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు హాస్పిటల్స్ కానివ్వండి ఎవరైనా కూడా గవర్నమెంట్ని స్కామ్ చేద్దామని చూస్తారుగా, కామన్ అది ఎక్కడైనా కూడా. డబ్బులు దొరుకుతుందంటే ఎవరు వదలరు 2 రూపాయలు కూడా. అందుకని గవర్నమెంట్స్ అన్నింటికి ఏం చేసింది అంటే ఒక రేట్ కార్డ్ ఫిక్స్ చేసింది. సపోజ్ సింపుల్ క్యాట్రాక్ట్ సర్జరీ ఉందనుకోండి, 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత క్యాట్రాక్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. మీకు ఈ ఆరోగ్యశ్రీస్లో కానివ్వండి ఇలాంటి పాలసీస్లో కూడా కవర్ అవుతుంది. మీకు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది, వాటిలో కూడా కవర్ అవుతుంది. వాటికి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చే అమౌంట్ 8,000 రూపీస్ సర్జరీ మొత్తానికి. సో మీకు హాస్పిటల్ ఎలాంటి కండిషన్లో ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తుంది అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఎందుకంటే అది పేదవాళ్ళకి, వాళ్ళకి అసలు సింపుల్ ట్రీట్మెంట్ దొరికితేనే ఎక్కువ. ఓకే, మీకు అలాంటిదే బాగుంటుంది చాలు అనుకుంటే అదే ఉంచుకోండి, అక్కర్లేదు. లేదు నేను కొంచెం అన్నా నాకు నీట్గా లేకపోతే నేను మంచి లెన్స్ పెట్టించుకోవాలి మా ఫాదర్కి అనుకుంటే మీరు మంచిది తీసుకోండి. ఎందుకంటే ఒక క్యాట్రాక్ట్ సర్జరీ సింపుల్ డీసెంట్ చిన్న హాస్పిటల్లో చేయించుకున్నా కూడా 25,000-30,000 రూపీస్ తక్కువ అవ్వదు మీకు. సరే బాను, అయితే సరే పేదవాళ్ళ కోసం ఇచ్చారు, అది పక్కన పెడదాం సార్. మనందరం కార్పొరేట్లో పనిచేస్తున్నాం, మా ఆఫీస్ మాకు ఇన్సూరెన్స్ ఇచ్చింది, నాకు 5 లక్షలు మా ఆఫీస్ ఇచ్చింది, మా వైఫ్కి ఒక 5 lakhs మా ఆఫీస్ ఇచ్చింది, మా పేరెంట్స్ కూడా వాళ్ళే కవర్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు అవసరం మళ్ళీ ఇంకోటి, మీకు మొత్తం 4 మనుషులకు కలిపి 5 లక్షలు. ఓకే సపోజ్ అంటే అవ్వకూడదు, ఏదైనా ఒక చిన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇవాళ మీరు హైదరాబాద్లో అపోలోలోకి వెళ్ళి ఒక బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే ఎంత అవుతుంది తెలుసా? ఐడియా లేదు. 7 lakhs కనీసం అవుతుంది. అది డిపెండ్ అవుతుంది మీరు హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంటారు. కొంతమంది 1 weekలో డిశ్చార్జ్ అవుతారు, కొంతమంది 25 days హాస్పిటల్లో ఉంటారు. మీరు ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. మినిమం 15 lakhs అవుతుంది. అవునా? యావరేజ్ మీరు తీసుకుంటే 15 lakhs తక్కువ బయటికి. అది మీ ఇష్టం, మీరు అపోలోలో ట్రీట్మెంట్ చేయించుకుంటారా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో. మనం ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చూపిస్తారు కదా హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంటుందో, అలాంటి దాంట్లో మీరు చేయించుకుంటారనుకుంటే అది మీ ఇష్టం. అది సో 5 lakhs అనేది గుడ్, మీ కంపెనీ ఇస్తుంది కాబట్టి మీకు మంచిదే. కాకపోతే ఆ కవర్ అమౌంట్ మీకు సరిపోదు. యాక్చువల్లీ ఒక కేసు జరిగింది సార్ రీసెంట్లీ, ఇట్లానే పాపం వాడు అన్నీ ఉన్న ఇన్సూరెన్స్లో అంతా బాగానే ఉంది, కానీ వాడు మధ్యలో 2 months బ్రేక్ తీసుకొని జాబ్ మారుతున్నాడు. వాడు జాబ్ పోలా, బ్రేక్ తీసుకుంటున్నాను కొంచెం రిలాక్స్ అవుతాను నేను, జాబ్ మారదాం అనుకుంటున్నాడు. సడన్గా 2 monthsలో వాడికి ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ 2 monthsలో ఇప్పుడు వాడు వెళ్తే ఆఫీస్ ఇన్సూరెన్స్ లేదు, పర్సనల్ ఇన్సూరెన్స్ లేదు, సో బ్లాక్ అయిపోయాడు, మొత్తం ఉన్న సేవింగ్స్ మొత్తం అంతా అవుట్. అంతే, ఒక్క హాస్పిటలైజేషన్ చాలు మనకి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక స్టాటిస్టిక్ ఏం చెప్తుందంటే 70% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ 1 hospitalization అవే ఫ్రమ్ గెటింగ్ పుష్డ్ ఇంటు ద పావర్టీ లైన్. అంటే ఎవరికైనా ఇప్పుడు ఒక 5 లక్షలు 6 లక్షలు తీసేసుకుంటే మనకు జనరల్గా ఉండే యావరేజ్ శాలరీ మనం టెక్లు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా ఒక 10-12 lakhs ఉంటుంది. మీకు 6-7 lakhs ఒక్కసారి వెళ్ళిపోతే మీరు ఎంత సేవ్ చేసి ఉంటారు 10 lakhs దాంట్లో. అదే ఒక 15,000 రూపీస్ పెట్టి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఉంటే ఆ 6-7 lakh రూపీస్ అంటే 6-7 lakh రూపీస్ మీకు సేవ్ అయ్యేది అక్కడ. ఓకే, ప్లస్ కార్పొరేట్ పాలసీస్లో చాలా కంపెనీస్ ఏం చేస్తాయి అంటే అది రెగ్యులేషన్, నేను పక్కా ఇవ్వాలి కాబట్టి వెరీ బేర్ మినిమం ఉన్నది ఇస్తానంటారు. వాటిలో సబ్ లిమిట్స్ అని చెప్పి పెడతారు. అంటే మీరు ఈ సర్జరీ చేయించుకుంటే ఇంత ఇస్తాను, ఇది చేయించుకుంటే ఇంత ఇస్తాను, లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రూమ్ రెంట్ ఇంతే ఉండాలి.
సో ఇప్పుడు మీరు అపోలో ఇలాంటి వాటిలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు రూమ్ రెంట్ వచ్చేటప్పటికి 7,000 రూపీస్ ఉంటుంది. లెట్స్ సే మినిమం 7,000 10,000. అప్పుడు మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సపోజ్ మీ బిల్లు వచ్చింది 3 lakh రూపీస్, మీరున్న రూమ్ రెంట్ 7,000 రూపీస్ అనుకోండి, మీ పాలసీలో 5,000 రూపీస్ అనేది లిమిట్ పెట్టారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే ఆ ప్రపోర్షనల్ బేసిస్లోనే నేను పే చేస్తాను, నీకు మొత్తం అమౌంట్ నేను పే చేయను. సో మీ 5 లక్షలు కవర్ ఉన్నా కూడా 3 లక్షల్లో వాళ్ళు మీకు 2 lakhs ఇస్తారు. 2.5 lakhs మాకు ఎంతైతే క్యాలిక్యులేషన్ వస్తుందో అంతవరకే ఇస్తారు, మిగతా అమౌంట్ ఎవరు. ఎందుకు అంటే అక్కడ ఒక రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ పెట్టారు. ఇదంతా ఇంత కాంప్లెక్స్ గా చేశారు సార్. ఏం దీనికి ఏమన్నా సింపుల్ గా ఏ వాడు ఏదైనా ఒక ఈక్వేషన్ బటన్ కొడితే నాకు ఏది బెస్ట్ ఇట్లాంటి ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి? ఎందుకంటే మన భాను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్, ఫ్యామిలీ మెంబర్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, కంఫర్ట్ లెవెల్స్, లైఫ్ స్టైల్స్ అన్నీ వేరే ఉంటాయి. అది పర్సనల్ చాయిసెస్. కొన్ని ఈ డిసీజ్ కండిషన్స్ కానీ వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్సెస్ కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు. నీకు డయాబెటీసా, నువ్వు ప్రీ డయాబెటికా, లేకపోతే నీకు కొలెస్ట్రాల్ ఉందా అనేది నువ్వు హెల్త్ ఫ్రీక్ అయ్యి రోజు చేయించుకుంటే టెస్ట్ తప్ప నీకే తెలియదు. అవన్నీ నేను పెడితే నీకు తెలియదు, నువ్వేం ఆన్సర్ చేస్తావు, ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు అవన్నీ? సరే సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ కొందామని ఫిక్స్ అయ్యాం, మనకు అర్థమైంది బేసిక్స్ అని అర్థమైనాయి. దీనిలో ఇన్సూరెన్స్ కొనాలంటే నాలాంటి కామన్ పీపుల్కి బేసిక్స్ అర్థం కానీ కొన్ని వింత పదాలు వాడతారు వీళ్ళు. సో సరే, ప్రీమియం ఇంతవరకు అంటే ఓకే, అర్థమవుతుంది, ఇంత కట్టాలి మనం, అర్థమవుతుంది. కోపే అంటాడు, లేకపోతే పీజ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటాడు, రకరకాల పోర్టబిలిటీ అంటాడు. ఏంటో ఈ పదాలు ఏంటో మీకు ఇంత చెప్పాను కదా, రూమ్ రెంట్ లిమిట్ 5,000. మనం జనరల్గా ఏమనుకుంటాం, 5,000 రూపీస్ కన్నా హాస్పిటల్లో బెడ్ ఎంత కాస్ట్ ఉంటుంది అనుకుంటాం, అంతే కదా. కాకపోతే అదే కదా, కాకపోతే అక్కడ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. మనకు ప్రాబ్లం ఏంటంటే మనం ఇంతవరకు ఎప్పుడు మనం కానివ్వండి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో మనకేంటంటే గ్రౌండ్ రియాలిటీ అసలు ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఏముంటుందో తెలియదు మనకి. సో ఇప్పుడు ఈ పాలసీస్లో కూడా ఏంటి, సపోజ్ రూమ్ రెంట్ లిమిట్ లేకుండా ఉన్న పాలసీ 15,000 ఉంది మీకు, లెట్స్ సే. ఆ లిమిట్ ఉన్న పాలసీ 12,000కి వస్తుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ని రకాలు ఎందుకు తయారు చేస్తారంటే అందరూ కూడా ఎవరైతే వాళ్ళ స్తోమతను బట్టి అఫోర్డ్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు అని చెప్పేసి. మీరు ఇప్పుడు సేమ్ స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటే మీకు 5,000 రూపాయల నుంచి ఉంది, 1,50,000 వరకు ఉంది. మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు తీసుకుంటారు. కాకపోతే మీరు తీసుకోవాల్సినట్టు మీరు అన్నట్టు అసలు ఏం ఫీచర్స్ ఉండాలి, ఏం ఉండకూడదు అంటే ఫస్ట్ మీకు అసలు రూమ్ రెంట్ లిమిట్ అనేది ఉండకూడదు. లిమిట్ లేని తెలుసుకోవాలి. అంటే రూమ్ రెంట్ మీద లిమిట్ ఉండకూడదు. వన్ బై వన్ వద్దాం, టకటక మీరు పాయింట్లు చెప్పండి. ఫస్ట్ రూమ్ రెంట్ లిమిట్ ఉండకూడదు. ఓకే. తర్వాత కోపేమెంట్ ఏమంటారంటే హాస్పిటల్ బిల్ ఎంత అయితే సపోజ్ 20% కోపేమెంట్ అగ్రీ చేశారనుకోండి, ఎంత బిల్ అయినా కూడా 20% నేను కడతాను. ఓకే. 5 లక్షల ప్రీమియం మీకుందా సమ్ ఇన్సూర్డ్, 4 లక్షల బిల్లు వచ్చినా కూడా 80,000 మీరు కట్టండి, 3,20,000 మొత్తం వాడే కట్టాలంటే అప్పుడు కోపేమెంట్ ఉండకూడదు. సో కోపేమెంట్ లేనిది చూసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ పీపుల్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45 ఇన్ ఇండియా ఆర్ డయాబెటిక్ ఆర్ హ్యావ్ బ్లడ్ ప్రెషర్. మనం వరల్డ్ కి డయాబెటిక్ క్యాపిటల్. ఓకే, మనం ఎప్పుడు మన డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాం కానివ్వండి, దానికన్నా మనకి ఇంక పెద్ద ప్రాబ్లం ఉంది ఏంటంటే మనం డయాబెటీస్ క్యాపిటల్. మన ఆస్తి షుగర్ అంటారు అయితే అంతే. సో మీకు డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్తాయి అంటే, సరే మీకు 3 years నేను వెయిటింగ్ పీరియడ్ పెట్టేస్తానంటే. ఎందుకంటే లేదు, ఒక హెల్దీ పర్సన్ ఒక డయాబెటీస్ ఉన్న పర్సన్ తీసుకుంటే వీళ్ళకి ఏదైనా రోగాలు రావడానికి కానివ్వండి, లేకపోతే సపోజ్ సేమ్ ప్రాబ్లం డెంగ్యూకి మీరు ఇద్దరు అడ్మిట్ అయినా కూడా ఒకరికి 5 days పడితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 7 days 8 days పట్టచ్చు. సో అది కాస్ట్లీ. ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎక్కువ అమౌంట్ వెళ్తుంది. ప్లస్ మీకు ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే హార్ట్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, ఇంకా లిస్ట్కి మనకి ఎక్కడ అంతం లేదనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి అది రిస్క్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే నేను 3 years వరకు డయాబెటీస్కి సంబంధించింది ఏం వచ్చినా నేను కవర్ చేయను అంటారు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని డయాబెటీస్ సంబంధం ఉంటే అంటే ఏం కవర్ చేయనట్టే కదా. అంతే కదా. సో 3 ఏళ్ళు ఏది కవర్ చేయడం అంటే ఓన్లీ యాక్సిడెంట్స్ కవర్ అవుతాయి, ఫీవర్స్ కవర్ అవుతాయి, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి అవ్వదు. ఎందుకంటే డయాబెటీస్ అండ్ హార్ట్ అటాక్ ఆర్ వెరీ క్లోజ్లీ లింక్డ్. మనం బ్లడ్ ప్రెషర్ అనుకుంటాం, బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది, కానీ బ్లడ్ ప్రెషర్ కన్నా పెద్దది డయాబెటీస్ మనకు అక్కడ. ఇప్పుడు ఏంటిది, ఇలాంటి వాటికి కొన్ని స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయి. మీ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం అడుగుతారు వాళ్ళు. ఓకే, అక్కడ ఏంటంటే మీ రైడర్స్ అంటారు. లేకపోతే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే స్పెసిఫిక్ ప్లాన్స్ ఇచ్చేస్తాయి. ఇది ఓన్లీ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి అమ్ముతాం మేము. దానికి సింప్లిఫై అయిపోతుంది. వాళ్ళకి ఇంకేం సపరేట్ ఎక్స్ట్రా హెడ్ ఏక్స్ కానీ అదేం లేకుండా మీకు day 1 నుంచి ఒకవేళ డయాబెటీస్ వల్ల కానీ బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ ఏదైనా మీరు హాస్పిటలైజ్ అయ్యారు అంటే అది కవర్ అవుతుంది. దానికి కూడా మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అసలు day 1 నుంచి కవర్ అయిపోతుంది. day 1 అంటే మీకు ఇన్సూరెన్స్ లో ఎప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఒకటి ఏంటంటే మీకు 30 day వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సపోజ్ నాకు ఇవాళ వెళ్ళినప్పుడు నాకు మలేరియా అని వచ్చింది, నేను ఇవాళ ఇన్సూరెన్స్ కొనేసేసి 2 days హాస్పిటల్ అడ్మిట్ అయిపోతా. అలా ఫ్రాడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటి, ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కంపెనీస్ బిజినెస్ ఎప్పుడు నడిపించగలవు అంటే
ఫ్రాడ్స్టర్స్ని కానివ్వండి ఇలా స్కామ్ చేద్దాం అనుకున్న వాళ్ళని దూరంగా పెడితేనే జెన్యూన్ కస్టమర్స్కి వాళ్ళు క్లెయిమ్స్ ఇవ్వగలుగుతారు. అందుకోసం కొన్ని ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఫస్ట్ పెట్టే రెస్ట్రిక్షన్ ఏంటి అంటే 30 days వెయిటింగ్ పీరియడ్ పెడతారు. సో 30 days అందరికీ అప్లికబుల్ ఇది. 30 days ఎవరికైనా అప్లికబుల్. ఈ లోపు వాడికి యాక్సిడెంట్ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇస్తారు. ఎందుకంటే మీరు యాక్సిడెంట్ కావాలి అయిన తర్వాత plan చేసుకుని కొన్నా కదా, accident చేసుకోరు. ఇవాళ నేను తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ అవ్వచ్చు, 2 daysలో అవ్వచ్చు, 3 daysలో అవ్వచ్చు. ప్లస్ అక్కడ వాళ్ళు చూస్తారు అసలు ఏ టైప్ ఆఫ్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంటా లేకపోతే మీరు మెట్ల నుంచి జారి పడ్డారా చెక్ చేసుకుంటారు. సో ఫస్ట్ 30 days ఏంటంటే మీకు యాక్సిడెంట్స్ తప్ప ఇంకేది కవర్. మన టీవీలో ఏదో జనరల్గా యూట్యూబ్లో యాడ్స్ చూస్తూ ఉంటాం మనం, నో వెయిటింగ్ పీరియడ్ అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. ఇస్తారు. అవన్నీ ఏంటంటే మనకి మార్కెటింగ్ గిమ్మిక్సే ఎప్పుడు కూడా. మ్మ్. ఓకే, నో వెయిటింగ్ పీరియడ్స్తో ఇవ్వాలి అంటే సింపుల్. నాకు ఇవాళ నేను హాస్పిటల్ ముందు నుంచొని పర్చేస్ చేస్తాను, ఆహా. మీరు ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తున్నారా ఇక్కడ? కాదు కదా. ఆ. ఎందుకంటే మనం అనుకుంది ఏంటి, ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కూడా రిస్క్ డిస్ట్రిబ్యూషన్. అవును. ఇప్పుడు ఒక 100 మంది కలిపి ప్రీమియం కడితే వాళ్ళల్లో ఒకళ్ళు హాస్పిటలైజ్ అయితే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తుంది ఇన్సూరెన్స్ అవును. కంపెనీ. వాళ్ళ దగ్గర ఏమి ప్రింటింగ్ ప్రెస్ ఏం లేదు కదా, ఆ, డబ్బులు business print చేసి model అదే ఇచ్చేద్దాం కదా అని వాడిది. చెప్పేసి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఇవన్నీ హడావిడి చేసుకోవచ్చు. మ్మ్. అది ఆ బిజినెస్ మోడల్స్ ఎంతకాలం సస్టైనబుల్గా ఉంటాయి అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా 0 వెయిటింగ్ పీరియడ్తో వచ్చినాయి ఒకటే ఒక పాలసీలు ఏంటి అంటే ఆరోగ్యశ్రీ. మ్మ్. అది కూడా ఎందుకు అంటే గవర్నమెంట్ Government పెట్టుకుంటుంది అక్కడ, మ్మ్. మీరు రూపాయి కట్టట్లా. ఇవాళ 15 లాస్ట్ ఇయర్ తెలిసి దగ్గర 15,000 కోట్లు ఖర్చు పెట్టారు మన గవర్నమెంట్. నెక్స్ట్ 25,000 కోట్లైనా కూడా గవర్నమెంట్ ఇస్తుంది, మ్మ్. ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వలేదు కదా అట్లా. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది నాకు ఆఫ్ ది టాపిక్ ఇది. మ్మ్. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సూరెన్స్ కంపెనీకి 10 ఏళ్ళ నుంచి ఇన్సూరెన్స్ కడుతున్నాను. సడన్ గా ఆ కంపెనీ వాడు దివాలా తీశాడు ఎందుకో, వాట్ ఎవర్ రీజన్. ఇప్పుడు నా ఇన్సూరెన్స్ ఏమైనట్టు ఈ 10 ఏళ్ళు? అంటే ఛాన్స్ అయితే ఉంది దివాలా తీయడానికి. అసలు ఎప్పుడైనా మన ఇండియాలో జరిగే లేదు, ఇప్పటిదాకా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే IRDA మన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఎవరైతే ఉన్నారో, సో దెర్ ఇస్ ఎ బాడీ, IRDA అని ఒక బాడీ ఉంది. IRDA అని ఒక ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ ఉంది. ఓకే. వాళ్ళు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ చేసేదాన్ని బట్టి అంటే వాళ్ళ బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి అన్ని చెక్ చేస్తారు. సో మన బ్యాంకులను RBI చెక్ ఆ చేస్తారు. బ్యాంక్స్ RBI చెక్ చేసినట్టు వీళ్ళకి IRDA చెక్ చేస్తుంది. ఒకవేళ అలాంటి ఏదైనా వర్స్ట్ కేస్ సినారియో వచ్చినా కూడా వేరే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీతో దీన్ని మర్జ్ చేసి మ్మ్. మీ పాలసీ కంటిన్యూ ట్రాన్స్ఫర్ అవుతుంది. చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు ఆ రిస్క్ తీసుకోదలుచుకున్నారా లేదా. సపోజ్ మీరు ఇప్పుడు FDలో డబ్బులు పెట్టారనుకోండి, RBI దానికి ఒక ఇన్సూరెన్స్ ఇస్తుంది అప్ టు 5 lakh రూపీస్. ఒకవేళ అది బ్యాంక్ ఏదైనా దివాళా తీస్తే ఇస్తారని చెప్పేసి. మీరు ఇప్పుడు చిన్న కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో పెట్టినా కూడా లాస్ట్ టైం ఒకటి బ్యాంక్స్ అయినాయి మనకి 3-4 years బ్యాక్. ఆ అమౌంట్ మీకు ఎప్పటికల్లా వస్తుంది తెలియదు. అదే మీరు ఇప్పుడు సపోజ్ లెట్స్ సే HDFC బ్యాంక్లో పెట్టుకున్నారనుకోండి, కంపారిటివ్లీ HDFC బ్యాంక్ ఏదైనా అవడం అనేది చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఒక కోఆపరేటివ్ బ్యాంక్ అన్నా కూడా. మీకు రేపు పొద్దున్న మీరు FD బ్రేక్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి చేయగలుగుతారు, అమౌంట్ యూస్ చేయగలుగుతారు. ఆ కోఆపరేటివ్ బ్యాంక్లో కూడా పెట్టచ్చు, తప్పులేదు. ఎప్పుడు పెట్టచ్చు అంటే ఒక 2 years నాకు డబ్బులు రాకపోయినా ఇబ్బంది లేదు అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్లో కూడా మీరు రిస్క్ అనేది తీసుకుంటారు. సో ఎట్లా తెలుస్తుంది మనకి ఏది మంచి ఇన్సూరెన్స్? ఇప్పుడు HDFC మంచి బ్యాంక్ అనుకున్నాం మనం, లెట్స్ సే యాక్సిస్ HDFC మంచి అనుకుందాం. అలా మంచి ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా డిసైడ్ చేస్తాం సార్? అది రేషియోలో ఉంటాయి కదా అట్లనే. ఆ 4-5 క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి బాను మనకి ఒక ఇన్సూరెన్స్ ఫస్ట్ కంపెనీకి సంబంధించి. మనం చూసుకోవాల్సింది అసలు కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అన్నది. ఎందుకంటే ఎంత పెద్ద కంపెనీ ఉంటే అంత ఛాన్సెస్ మనకు తక్కువ ఉంటాయి. పెద్ద కంపెనీ అన్న దానికి ఏమి చూడాలి? పెద్ద కంపెనీ అన్నదానికి అంటే అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, మ్మ్. వాళ్ళ సంవత్సరానికి ఎన్ని క్లెయిమ్స్ ప్రాసెస్ చేస్తున్నారు అంటే నెంబర్ మాట్లాడుతున్నాను. మ్మ్. ఇప్పుడు కొన్ని కొత్త కంపెనీస్ వస్తాయి, మ్మ్. మీకు 1-2-3 years ఓల్డ్ కంపెనీస్ వస్తాయి, తీసుకోవచ్చు. మ్మ్. కాకపోతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేం. మ్మ్. చాలా బాగా చేయొచ్చు, బాగా చేయలేకపోవచ్చు. అంటే టూ ఎర్లీ టు జడ్జ్ అనమాట. మ్మ్. సో ఇన్సూరెన్స్లో కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోను అక్కడ. మ్మ్. ఓకే, ఒకటి హౌ లాంగ్ ఎ కంపెనీ హ్యాస్ బీన్, సెకండ్ వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎట్లా ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే 100 క్లెయిమ్లు వస్తే నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను, టెక్నికాలిటీస్ కొంచెం కాంప్లికేటెడ్ ఇవన్నీ కూడా. సింపుల్, 100 క్లెయిమ్లు వస్తే ఎన్ని క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ పాస్ చేస్తుంది, ఎన్ని క్లెయిమ్స్ పాస్ చేయట్లేదు. అంటే 100 మంది మాకు డబ్బులు కావాలని వస్తే ఎంతమంది డబ్బులు వెనక్కి ఇస్తుంది అంతే. అది ఇప్పుడు మనం కూడా అందరికి డబ్బులు ఇవ్వాలి కదా, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇన్సూరెన్స్లో మనం క్లెయిమ్స్ గురించి వద్దాం మళ్ళీ తర్వాత. వీటిలో ఏంటంటే చాలా గ్రే ఏరియాస్ ఉంటాయి, చాలా ఫ్రాడ్స్ జరిగేవి ఉంటాయి, అన్ని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి 100% అనేది ఎప్పుడు ఏ కంపెనీ కూడా పే చేయదు. సో మనం ఎంత ఉండాలి క్లెయిమ్ సెటిల్మెంట్? ఇండియాలో బెస్ట్ ఏంటి? ఇండియాలో బెస్ట్ మనకి ఇప్పటిదాకా ఉన్నది HDFC ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్లో, అంటే రేషియోస్ ప్రకారం ఎంత ఉంటుంది? వాళ్ళది 97-98% ఉంటుంది. చాలా హై. 197 మందికి వెనక్కి వస్తుంది. వాడు ఆ వారు వాడు ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుందా? ఉంటుందిగా, చాలా ఎక్కువ ఉంటుందా? ఓ నైస్. అంటే అదే కదా నేను చెప్పింది. అందుకని మనం ఎప్పుడు కూడా మన జనరల్గా మనకు అలవాటు ఏంటంటే చీప్గా ఉంటే తీసేసుకోవచ్చు. ఇక్కడ కకృతి పడకూడదు. మీరు బండి మీద అంటే మీరు బైక్ కొంటున్నప్పుడు కార్ 10,000 తక్కువ పెట్టి కొనుక్కోండి, హెల్మెట్ తక్కువ కొనుక్కుంటే మీరే పోతారు. సరే, ఇండియాలో లోయెస్ట్ ఎవడున్నాడు? లోయెస్ట్ మనకి హై మాట్లాడుకున్నప్పుడు కంపల్సరీ లో మాట్లాడుకోవాలి. నాకు తెలిసి అనుకుంటా, ఒకసారి నేను చెక్ చేయాలి. చూద్దాం, మన డేటా తీసి ఇక్కడ స్క్రీన్ మీద వేద్దాం మనము.
సో అంటే ఎంత ఉండొచ్చు, లో అంటే ఎంత ఉండొచ్చు రఫ్లీ ఒక వాళ్ళ నెంబర్? ఒక 85% అట్లా ఉండొచ్చు, 85-88 అట్లా సో అదే లోయెస్ట్. Hmm. అంటే 100 మంది 15 మందికి రావట్లేదు దాంట్లో. రావట్లేదు. దాంట్లో నేను కూడా కొన్ని. మీరు కూడా బాధితుడా? ఏమైంది? ఆ ఆ 15 15 మందిలో రిజెక్ట్ అయిన వాళ్ళు మీరు ఉన్నారా? ఏం జరిగింది? అది సింపుల్ హాస్పిటల్ అడ్మిషన్, కాంప్లెక్స్ కేసు ఏం కాదు. ఫస్ట్ ఏమి రీజనింగ్ కూడా 1 లైనర్ రీజనింగ్, నాట్ కంప్లీట్ డీటెయిల్స్ అని 1 లైనర్ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి. ఎక్కడ ఇన్కంప్లీట్ నువ్వు చెప్తే నేను దానికి ప్రూఫ్ ఇస్తాను. ఇది ఇక్కడ రెడ్ మార్క్ పెట్టి ఇది అని చెప్పి చూస్తాం. అసలు ఏం లేదు, 1 లైనర్ రెస్పాన్స్. అంటే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇంత లావు డాక్యుమెంట్ సెట్ మొత్తం క్లియర్గా అంతా డాక్యుమెంట్ చేసి పంపిస్తే జస్ట్ తర్వాత వెళ్ళి మనం ఆర్గ్యూ చేసి ఏంటి ఎక్కడ ఇన్కంప్లీట్, వాట్ డూ యూ నీడ్ అని చెప్తే ఓ 4 పాయింట్లు ఇస్తారు. కాదు బాను, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సరే ఇంత చూసాము, కట్టాము, డబ్బులు కట్టాము, అన్నీ చేసాము, మళ్ళీ మన క్లెయిమ్ కోసం మనం వాడితో ఫైట్ చేసి ఇంకోసారి ఎమ్మడిపడి ఏంటి కాన్సెప్ట్ ఏంటి? అంటే ఇప్పుడు ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీస్, అంటే ఇది నేను ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ సైట్ తీసుకుంటూ ఉండొచ్చు, బట్ మనకి ఏంటంటే గ్రౌండ్ అంటే యాక్చువల్గా ఎలా వర్కౌట్ అవుతుంది తెలిస్తేనే మనకు అర్థమవుతుంది అంతా కూడా. మనకి ఇలాంటి ఫ్రాడ్స్ జరిగేవి చాలా ఉంటాయి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మనకి నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో కొన్ని పిన్ కోడ్స్లో స్పెసిఫిక్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ మేము టర్మ్ ఇన్సూరెన్స్ అమ్మం అంటే యాక్చువల్లీ కొన్ని హాస్పిటల్స్ కవరేజ్ రావంటారు. హాస్పిటల్స్ ఒకటి, ఓకే, తర్వాత ఇది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మం అక్కడ. ఎందుకంటే ఏం లేదు, వాళ్ళు అక్కడ పాలసీ కొంటారు, సూసైడ్ అని చెప్పు ఏదో చూపించేస్తారు, అన్ని వాళ్ళ నెట్వర్క్ అంతా క్రియేట్ చేసి పెట్టుకున్నారు. మీకు డెత్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రూఫ్స్ అన్నీ వస్తాయి. అంటే మనిషి బతికే ఉంటాడు కానీ చంపేస్తాడు. నాకు తెలియదు అవన్నీ కూడా, ఏదైనా అవ్వచ్చు. ఫ్రాడ్స్ అయితే దారుణంగా అవుతాయి అనమాట. సో కావాలని మీ మీద నేను చేసి మిమ్మల్ని మర్డర్ చేస్తారేమో. సో అలాంటి ఫ్రాడ్స్ మనకి ఎన్ని జరుగుతాయి అంటే, ఒక అన్అఫీషియల్ స్టాటిస్టిక్ ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ మనం కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్లో 10% అమౌంట్ ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ కోసం వెళ్ళిపోతుంది. అంటే కొన్ని చోట్ల ఎంత పెద్ద నెట్వర్క్ తయారు చేశారంటే, హాస్పిటల్ ఉంది, పేషెంట్ 1 వీక్ అడ్మిట్ అయ్యాడని చెప్తారు, ఎక్స్రేలు ప్రొడ్యూస్ చేస్తారు, బ్లడ్ రిపోర్ట్లు ప్రొడ్యూస్ చేస్తారు, అన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ ఉంది ఏంటంటే ఒక సోఫా ఉంది, మనిషి అక్కడ 2 రోజులు కూర్చొని వెళ్ళిపోతాడు, అయిపోయింది. ₹1,00,000 బిల్లు పే చేసేస్తారు, అయిపోయింది. ఎవరికి సిక్ అవ్వలేదు, ఏమీ కాలేదు, మెడికల్ మేనేజ్మెంట్ అని చెప్పి పెట్టేచేస్తారు. అంటే మనకి బ్యాడ్ ప్లేయర్స్ ఉన్నారు, గుడ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కళ్ళు మూసుకుని డబ్బులు ఇచ్చేస్తుంది అనుకోండి, మీరు అన్నట్టు ఇంతగా కంపెనీ దివాళా తీసేస్తుంది ఎప్పుడో ఒకసారి. అందుకోసం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ సేఫ్ గార్డ్స్ వాళ్ళు పెట్టుకుంటారు, అది తప్పు లేదు. అంటే మనకు కొంచెం ఇన్కన్వీనియన్స్ కావచ్చు, కాకపోతే ఆ ఇన్కన్వీనియన్స్ వల్ల మనకి షూరిటీ ఉంది. రేపు 10 years తర్వాత నాకు ఏదైనా అయినా కూడా నేను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ మా ఫ్యామిలీకి వస్తుంది. ఎందుకంటే 10 years అది కంపెనీ ఉండాలి కదా, అది ఉండాలి అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని క్లెయిమ్స్ ఇవ్వకూడదు, జెన్యున్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లెయిమ్స్ ఇవ్వాలి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి దగ్గర ఏం చేస్తాయి అంటే, మనకి వాళ్ళు 100% వాళ్ళకి కావాలి, మీరు ఎక్కడ ఫ్రాడ్ చేయట్లేదు అని చెప్పి. కొన్ని కంపెనీస్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఏంటంటే నాకు చిన్న మిస్టేక్ దొరికినా కూడా మొత్తం తీసేస్తాను. కానీ ఇప్పుడు నార్మల్ మనిషికి, ఇప్పుడు సరే సార్ అంటే పెద్ద పీడబ్ల్యూసీ బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉంది, నాకు అంత కొంచెం తెలుసు. మామూలు మనిషికి అసలు ఏమీ తెలియదు అనుకున్నవాడు ఫస్ట్ టైం లైఫ్లో ఇన్సూరెన్స్ వాడాడు, వాడు క్లెయిమ్ రిజెక్ట్ అయింది, వాడు ఇప్పుడు ఆ హడావుడిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పేషెంట్ ట్రీట్మెంట్ తీయించుకోవాలి, వాళ్ళు ఎంత ఫోకస్ చేస్తే దాన్ని తెచ్చుకోగలరు వెనక్కి? ఫైట్ ఎలా చేయగలరు వాళ్ళు? ఫైట్ ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలోనే మనకి గ్రీవియన్స్ సెల్ అని ఉంటుంది అనమాట. ఓకే, యాక్చువల్లీ నేను ఒక పదం విన్నా, అంబుడ్స్మెన్ తర్వాత వస్తుంది. ఓకే, ఒక ఫస్ట్ ఏంటంటే మీరు క్లెయిమ్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశారు, విత్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీ మనం ఒకసారి అప్పీల్ చేసుకోవచ్చు. ఇది కాకపోతే IRDA ఏం చేసిందంటే, ఇలాంటివి కొంతమంది ఇన్సూరర్స్ జెన్యున్ క్లెయిమ్స్ని కూడా రిజెక్ట్ చేయొచ్చు. అంటే 2 పక్కన ఉంది, వీళ్ళు గొప్పలేం కాదు, వాళ్ళు గొప్పలేం కాదు మనకి. ఓకే, అందుకని IRDA ఏం చేసిందంటే ఇలా అంబుడ్స్మెన్ అని చెప్పి కొన్ని డివిజన్స్ పెట్టేసింది అనమాట. ఎవరు అంబుడ్స్మెన్ అంటే? ఒక మనిషి, ఒక ఆర్గనైజేషన్, అది కూడా IRDA కింద ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ బాడీ లాంటిది మనకి అక్కడ. ఓకే, సో దాంట్లో ఉన్న టీం కూడా ఏంటంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్సే. మీరు ఎప్పుడైతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందో మీరు వెళ్ళి వాళ్ళకి మీ ఆర్గ్యుమెంట్స్ కానీ అవన్నీ అక్కడ పెట్టచ్చు. వాళ్ళు చూసి వాళ్ళు ఒక రూలింగ్ ఇస్తారనమాట, మీరు తప్పు అంటారు, అదే ఇన్సూరెన్స్ కంపెనీ తప్పు అని చెప్పి మీకు పేమెంట్ చేయమని చెప్తారు. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత 2 to 3 months పడుతుంది. మళ్ళీ దీని తర్వాత ఒక హీరింగ్ వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే కోర్టులో హీరింగ్ వస్తుందో అలా ఒక హీరింగ్ వస్తుంది, అక్కడ మీరు వెళ్ళి మీ కేసు రిప్రజెంట్ చేసుకోవాలి, వాళ్ళు వచ్చి వాళ్ళ కేసు రిప్రజెంట్ చేసుకుంటారు. అదంతా విన్న తర్వాత అంబుడ్స్మెన్ ఒక రిప్లై ఇస్తారు. మీరు ఒక 5-6 months ఎంత ప్రాసెస్లో నేను చేసుకుంటాను, నాకు టైం ఉంది బాగా అనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ తలనొప్పి లేకుండా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు అందరికన్నా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కడ బాగుంది.
మళ్ళీ బ్యాక్ టు దోస్ పాయింట్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఫస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉండాలి. సెకండ్ వచ్చేటప్పటికి మీకు నెట్వర్క్ హాస్పిటల్స్. అసలు నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఇంతకు ఒక కేసు చెప్పాను చూసారా, దొంగ బిల్స్ క్రియేట్ చేసేసి డబ్బులు తీసేసుకుంటున్నారని. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కొన్ని హాస్పిటల్స్ని ఎవరైతే నేను ట్రస్ట్ చేస్తానో, వీళ్ళ ప్రాక్టీసెస్ బాగుంటాయి, వీళ్ళు దొంగలు కాదు అన్న వాటితోటి పార్ట్నర్ చేసి పెట్టుకుంటాం. వీళ్ళందరినీ మనం నెట్వర్క్ హాస్పిటల్స్ అంటాం. సో మనకి ఇప్పుడు యశోద హాస్పిటల్ కానివ్వండి, అపోలో కానివ్వండి, వీళ్ళందరూ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నెట్వర్క్లో ఉంటారు. ఓకే, మీరు ఈ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే మీరు మీ ఇన్సూరెన్స్ కార్డు చూపించి మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చేస్తే ఒక ఫెసిలిటీ ఇచ్చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ, ఏంటంటే క్యాష్లెస్. మీరు వెళ్ళి మీ సర్జరీ చేయించుకోండి, హాస్పిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మనకి ఎప్పుడైతే నెట్వర్క్ హాస్పిటల్ బాగా ఎక్కువ ఉంటుందో, అంటే ఒక ఇన్సూర్ దగ్గర 5,000 ఉండొచ్చు, ఒక ఇన్సూర్ దగ్గర 10,000 ఉండొచ్చు, అంటే ఇండియా మొత్తం మీద. ఓకే, ఫస్ట్ చూసుకోవాల్సిందంటే మొత్తం ఓవరాల్గా ఎంత ఉంది. సెకండ్, మీరు ఏ ఊర్లో ఉన్నారు, ఆ ఊర్లో మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు గుంటూరులో నాకు ఏ హాస్పిటల్ బాగుంటుంది నాకు ఐడియా ఉంది. సో ఆ హాస్పిటల్స్ కవర్ అవుతున్నా లేదు, నేను ప్రతి కంపెనీ వాళ్ళు లిస్ట్ ఇస్తారు, అక్కడ నేను చెక్ చేసుకొని నాకు ఉంది అనుకుంటే ఆ కంపెనీస్ తీసుకోవాలి. ఎందుకంటే నేను నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకుంటే నా జేబులోంచి నేను రూపాయి పెట్టక్కర్లేదు. లేకపోతే ఏంటి, ఫస్ట్ నాకు 2-3 lakh రూపీస్ కావాలంటే సడన్గా ఎవరి దగ్గర ఉండదు అంత అమౌంట్. సరే నేను ఎక్కడ అప్పు తెచ్చి ఏదో చేసి అక్కడ తెచ్చి పెట్టినా కూడా మళ్ళీ నేను వెళ్ళి రీఎంబర్స్మెంట్ చేయాలి అంటే మీరు ఇంత పెద్ద కట్ట పంపించారు చూసారా, ఆ కట్ట పంపించారు అందరికి. సో అంత పేపర్ వర్క్. ఓ పక్క సర్జరీ అయ్యి మీరు ముందు రికవర్ అవుదాం అనుకుంటారా, లేకపోతే ఇవన్నీ ఫైల్ చేద్దాం అనుకుంటారు. కాబట్టి సెకండ్ చూసుకోవాల్సింది ఇది. థర్డ్, మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇవన్నీ ఉన్నా కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ అంటే మన ట్విట్టర్లో, రెడిట్లో ఇక్కడ కాదు, ఐఆర్డీ దగ్గర. ఇప్పుడు సపోజ్ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు మీరు వెళ్ళి ఫైల్ చేస్తారు కదా, కాము కూర్చోరు కదా. అలా ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎవరి దగ్గర తక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి, ఎవరి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుందో వాళ్ళది ఆటోమేటిక్గా మీకేంటి, అదొక మంచి పాలసీ ఉంది. ఎక్కడ చూసుకోవచ్చు కంప్లైంట్ తక్కువ? ఇవన్నీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. సో మన వెబ్సైట్కి ఐఆర్డీ వెబ్సైట్లో కనిపిస్తాయి. నైస్. సో ఎవరి మీద తక్కువ కంప్లైంట్లు ఉన్నాయి చెప్పండి మాకు బాగా. ఎవరి మీద ఒకటి తక్కువే ఉన్నాయి, తక్కువే ఉన్నాయి. ఓకే, కాకపోతే నేను ఎవరికి కూడా ఇప్పుడు మీరు నాకు ఏ పాలసీ తీసుకోవాలంటే నేను మీకు చెప్పను, ఎందుకంటే నాకు మీ డీటెయిల్స్ అన్నీ తెలిస్తే తప్ప మనం అలా తీసుకోలేం. ఓకే, లేకపోతే ఏంటంటే మీరు సబ్ ఆప్టిమల్ ప్రోడక్ట్ కొనుక్కుంటారు, రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, దేనికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇబ్బంది పడతారు అవసరం. ఓకే, ప్లస్ మనం ఈ రోజుల్లో ప్రతిదీ కూడా నా అంతా నేను చేసేసుకుంటాం అని చెప్పి వచ్చేసింది మనకి. సింపుల్, నాకు ఫోన్ కావాలి, నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటా, ఇంకోటి కావాలి ఇంకోటి చేసేసుకుంటానని చెప్పి. ఇన్సూరెన్స్ కూడా మీరు వెళ్ళి చేసేసుకోవచ్చు, కాకపోతే ఏంటి ఆన్లైన్లోకి వెళ్ళి 5 minutesలో పర్చేస్ చేసుకోవచ్చు. రేపు ఏదన్నా క్లెయిమ్ ఇంతాక మీకు ఆగినప్పుడు సార్ కంటే అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి కూర్చొని ఫైట్ చేశారు. ఒక కామన్ మ్యాన్కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది? ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో ఒక 30 to 40 pages ఒక లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది, మంచి పెద్ద పెద్ద లాయర్లు కూర్చొని రాసిన వర్డింగ్స్ అంతా కూడా. అది చదివి 2 సార్లు చదివితే కానీ మనకు అర్థం కాదు ఏముంది అని చెప్పేసి. రేపు వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేసినప్పుడు మీరు వెళ్ళి ఎట్లా వాడిని ఆపగలుగుతారు అక్కడ? సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఓకే, కాకపోతే మీకు ఎప్పుడు బెస్ట్ ఏంటంటే ఒక ఏజెంట్ దగ్గర నుంచి తీసుకోండి. ఓకే, సమ్వన్ యూ కెన్ ట్రస్ట్. ఇక్కడ మిమ్మల్ని ఆపాలి నేను. ఏజెంట్ అన్నారు సార్, మీకు ఎప్పుడన్నా మీ లైఫ్లో మీరు ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో ఎప్పుడన్నా ఎంతోమంది ఏజెంట్లు మీ దగ్గరకు వచ్చి ఏదైనా నమ్మాలని ట్రై చేశారు? ఇన్సూరెన్స్, హెల్త్ కానీ, లైఫ్ కానీ, ఏదైనా? లెక్కలేనంత మంది. కానీ భాను దగ్గర నుంచి మనకు రావాల్సిన క్లారిఫికేషన్ అంటే ఏజెంట్కి బ్రోకర్కి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? టీపీఏ అని ఇంకో పదం ఉంది సార్, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. సో అసలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, నేనున్నాను, మా మధ్యలో ఉండే వీళ్ళందరూ ఎవరో ఒక్కసారి బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో టీపీఏ అంటే అది ఒక అవుట్సోర్సింగ్ కంపెనీ, బేసిక్ వాళ్ళు క్లెయిమ్స్ ప్రాసెసింగ్ కానీ అవన్నీ చేయడం కోసం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతి ఊర్లో ప్రతి హాస్పిటల్ దగ్గర ఉండేది కాబట్టి అది పెట్టుకుంటారు. వాళ్ళకి మనకి డైరెక్ట్గా పెద్ద సంబంధం ఉండదు యాజ్ ఎ కస్టమర్స్ మనకి. ఓకే, ఇప్పుడు ఏజెంట్ ఏంటి అంటే ఒకటి బేసిక్ యూనిట్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్లో ఉంది ఏంటంటే ఒక ఆఫ్లైన్ ఏజెంట్. మనకి మన ఎల్ఐసి అంకులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అదొక బేసిక్ యూనిట్ వస్తారు. వాళ్ళు ఇల్లంబడంతా తిరిగి పాలసీ అమ్ముతూ ఉంటారు, కమిషన్ వస్తుంది వాళ్ళకి. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎవరున్నా కూడా అందరు కమిషన్ వచ్చేది. ఓకే, ఇవాళ డిట్టోలో మేము ₹1 సంపాదిస్తున్నాం కూడా అంటే కూడా అది వయా కమిషన్ ఓన్లీనే. అండ్ దిస్ ఈజ్ ఆల్ రెగ్యులేటెడ్ బై ఐఆర్డీఏ. ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ బుక్స్ ఆడిట్ చేస్తుంది, మా బుక్స్ ఆడిట్ చేస్తుంది, అంతా చూస్తుంది. ఇదైనా ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందా, లేకపోతే కంపెనీ నచ్చింది వీడు కొంచెం ఎక్కువ ఇస్తాను కమిషన్, వీడు నా ప్రోడక్ట్ అమ్ముతాడు వీడు కొంచెం ఎక్కువ, అట్లా ఉంటుందా? అలా ఉండదు యూజువల్ గా. ఓకే, ఒకవేళ మీరు అలాంటిది ఎవరి దగ్గర వెళ్ళినా కూడా లాంగ్ రన్ లో మీ మీదే డబ్బు పడిపోతారు. లేదు, మీరు చాలా మంది అదే పొరపాటు చేస్తారు. ఇవాళ ఏంటి, నాకు ఒక ₹10 ఎక్స్ట్రా వస్తుంది అనే ఆలోచనతోటి మీరు పాలసీ అమ్ముతారు. వాళ్ళకి ₹10 ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్ట్రా? మీరు కట్టే ప్రీమియం మోర్ ఆర్ లెస్ సేమే,
రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ఇన్సూరెన్స్ కంపెనీ 1 దగ్గర పాలసీ ఉందా, 2 దగ్గర పాలసీ ఉందా, వాళ్ళకి సంబంధం లేదుగా. మీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు మీ ట్రీట్మెంట్కి అవుతాయి. ఓకే, సో మీకు ఎవరైనా ఎక్కువ ఇస్తున్నారు అంటే వాడు రేపు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది పెట్టారు. అక్కడ కోస్తే కానీ ఇక్కడ ఇవ్వడం కుదరదు కదా. అంతేగా, ఎందుకంటే ఉన్న డబ్బులు మొత్తం అంతవరకే, మీరు కట్టిన ప్రీమియమే. ఇక్కడ మీకు ఏజెంట్ అని చెప్పింది ఎందుకు అంటే, మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత 5 ఇయర్స్లోనో 6 ఇయర్స్లోనో ఒకసారి క్లెయిమ్ చేస్తారు. ఓకే, అటుపక్క ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఏంటి, వాళ్ళు రోజుకు 100 క్లెయిమ్స్ చూస్తారు. మనకన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. వాడు ఇబ్బంది పెట్టాలనుకుంటే పెట్టచ్చు, జెన్యూన్గా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అదే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెంట్ మీ పక్కన ఉంటే అప్పుడేంటి, ఆ ఏజెంట్కి తెలుసు ఎలా క్లెయిమ్స్లో అసలు ఏం చేస్తారు, ఎలా అవుతుంది, ఏంటి ఇవన్నీ కూడా అని చెప్పేసి. ఓకే, సో నేను డిట్టో ఒకటే అని చెప్పట్లేదు మీకు ఇక్కడ. మీరు ఎవరినైతే మీరు ట్రస్ట్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక సింపుల్ ఒక ఇన్స్టెన్స్ చెప్తాను. మేము ఒక లాస్ట్ వీక్ ఒక క్లెయిమ్ చూసామన్నమాట. తనకి రోడ్ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, నార్మల్ స్ప్రేనే ఏం అక్కర్లేదని చెప్పి పంపించేసాడు. 2 months అయినా కూడా ఆ పెయిన్ ఇంకా పోవట్లేదు అనమాట. తర్వాత మళ్ళీ అన్ని ఎక్స్రే, ఎంఆర్ఐ అన్ని తీసి చూసిన తర్వాత ఏసీఎల్ టేర్ అని చెప్పి మన నీ దగ్గర ఒక చిన్న టెండాన్ మజిల్, ఓకే, అది డ్యామేజ్ అయిపోయింది అనమాట, సర్జరీ చేయాలన్నారు. తను వచ్చి ఫైల్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటారు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు అని చెప్పి నాకు ప్రూఫ్ కావాలంటారు. 2 నెలల తర్వాత 2 నెలల తర్వాత అసలు అదేం లెక్క అసలు లేదు. అంటే మీరు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏ ఇన్సూరెన్స్ కవర్ చేయదు, అది కరెక్టే, ఎందుకంటే ఇల్లీగల్ కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది ఇల్లీగల్ కేసెస్లో ఎప్పుడు కవర్ చేయదు. అది అంటే ఆ క్వశ్చన్ అడగడంలో ఇన్సూరెన్స్ వాళ్ళు తప్పైంది. కానీ నేను చేయలేదని నేనే ప్రూవ్ చేసుకోవాలా? అది 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 వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు ఏంటి, వాళ్ళు జనరల్గా ఏమంటారంటే ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారు. సో ఇక్కడ ఈ పేషెంట్ ఏం చేశాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ ఇట్లా నాకు అప్లై చేయాలి, నాకు ఇది రాసి, ఈ డాక్టర్ వేరు ఆ డాక్టర్ వేరు. ఫస్ట్ మీరు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా. ఆ డాక్టర్ అంటాడు నాకేం గుర్తులేదు బాబు, ఫస్ట్ అసలు 2 months ముందు వచ్చావు, నేను ఒక 200-300 మంది పేషెంట్ ఇంకెక్కువ మందిని చూసుంటాను, తర్వాత నేను ఎవరిని అసలు నువ్వు డ్రంక్ చేసావా లేదని చెప్పడానికి, నువ్వు తాగావో లేదు నాకెలా తెలుస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్పింది, క్యాష్లెస్ ఇవ్వము, మీరు తర్వాత రండి అని చెప్పి ఇవ్వచ్చు, మనకు తెలియదు అవన్నీ కూడా. కాకపోతే మేమేంటంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంది ఎందుకు, మీకు సర్జరీకి అయ్యి 2 లక్షల రూపాయలు మీ చేతుల్లోంచి రాకుండా ఇన్సూరెన్స్ దగ్గర నుంచి రావాలి కదా అని చెప్పి. సో అప్పుడు మేము ఆ క్లయింట్తో మాట్లాడి అసలు మొత్తం ఏం జరిగింది ప్రతి డీటెయిల్స్ తీసుకున్నాం. మనకు అక్కడ దొరికింది ఏంటి అంటే, యాక్సిడెంట్ అయిన తర్వాత తన దగ్గర ఒక MLC రిపోర్ట్ వచ్చింది. MLC అంటే మెడికో లీగల్ కేసెస్ ఏవి అంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసులు కానివ్వండి వీళ్ళు వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తారు, సైట్ ఇన్స్పెక్షన్ అన్ని చేస్తే అంటే ఇప్పుడు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, దట్ ఈస్ కేసు పెడతా, అంటే ఆల్మోస్ట్ ఒక రకంగా అటెంప్ట్ టు మర్డర్ కింద. నార్మల్ జెన్యూన్ యాక్సిడెంట్ అయింది అనుకోండి పర్లేదు, అక్కడ పోలీసులు వచ్చి సర్టిఫికేట్ రాస్తారు. సో ఆ MLC రిపోర్ట్లో ఒక ఉండే కాలం ఏంటంటే, ఈజ్ ద పర్సన్ అండర్ ఇంటాక్సికేషన్. ఇంటాక్సికేషన్ అంటే డ్రగ్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఏదైనా మొత్తలో ఉన్నాడా అని చెప్పి బేసిక్ ఆ రిపోర్ట్లో అక్కడ రాస్తుంది క్లియర్గా, లేదు అని చెప్పి. ఉంటే వాళ్ళు రాస్తారు. సో మేము ఈ డాక్యుమెంట్ని మళ్ళీ అక్కడ సబ్మిట్ చేయించి ఇన్సూరెన్స్ కంపెనీ within 24 hours ఈ క్యాష్లెస్ క్లెయిమ్ ఎప్పుడు డిసైడ్ చేసాం. అంటే ఇదంతా చేయాలి అంటే మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఓ పక్క మీరు కాలు నొప్పుకుందని చెప్పి సర్జరీ కోసం ఆలోచించుకుంటారా, లేకపోతే లీగల్ పేజీలు అన్ని ఎత్తుక్కుంటూ కూర్చుంటారా? సో ఒక మంచి ఏజెంట్ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే మీరు ఇన్సూరెన్స్ యూస్ చేసేది ఎప్పుడు కూడా వర్స్ట్ కేస్ సినారియో. మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ మీ లైఫ్లో, ప్రోడక్ట్ కానివ్వండి సర్వీస్ కానివ్వండి, మీకు నచ్చినప్పుడు వాడుకుంటారు. ఇన్సూరెన్స్ ఒకటే మీకు నచ్చినప్పుడే వాడాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మీకు పక్కన ఒకళ్ళు ఎవరి నుండి హెల్ప్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది. మనం ఏమనుకుంటామంటే, ఓహో వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే నాకు ప్రైస్ ఏదో డిఫరెన్స్ వస్తుంది అనుకుంటాం. ఓకే, మీరు ఇవాళ ఎక్కడ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా అందరి దగ్గర సేమ్ ప్రైజింగ్ ఉంటుంది. ఎందుకంటే IRDA డిస్కౌంట్స్ అంటే డిఫరెన్షియల్ డిస్కౌంట్స్ అలౌ చేయదు. మీరు వాళ్ళు ఫ్లిప్కార్ట్లోకి వెళ్తే మీకు 10% ఎక్స్ట్రా, వాళ్ళకి 10% తక్కువ ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ అలా ఉండదు. ఒకే ఏదైనా కంపెనీ 5% డిస్కౌంట్ ఇద్దాము అనుకుంటే వాళ్ళు అందరికి ఇవ్వాల్సింది. ఎందుకంటే అందుకే మీకు ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్లో ఫ్లాష్ సేల్స్ ఉండవు అనమాట. బిగ్ బిలియన్ డే సేల్ కానీ, ధమాకా సేల్ కానీ అవే ఉండవు. బ్లాక్ ఫ్రైడే సేల్ ఉండదు ఇన్సూరెన్స్లో మీకు. ఓకే, సో ప్రైస్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒకటే. ఒక ఏజెంట్ దగ్గర నుంచి తీసుకుంటే మీకు అదంతా కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అది. సో బాను, మొన్న మన నిర్మలా సీతారామన్ గారు బ్యాంకుల మీద ఒక కామెంట్ చేశారు. బ్యాంక్ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ దేర్ కోర్ బిజినెస్, అవి ఇవి అటు పక్క ఇటు పక్క అమ్మటం అట్లాంటివి చేయకూడదని. బ్యాంకులు ఇన్సూరెన్సు ఈ సంబంధం ఏంటి, ఈ అక్రమ సంబంధం ఏంటి, ఏం జరుగుతుంది? మనం ఫైనాన్స్ మినిస్టర్ గారు అట్లాంటి స్టేట్మెంట్ చేశారంటే there is something definitely wrong. So banks will have to look at it with a lot more emphasis on their core banking activities and not burden customers with insurances
which they don't require. ఏం జరుగుతుందో చెప్పండి. సో మనకి ఇన్సూరెన్స్లో చాలా చోట్ల వచ్చే జనరల్ కంప్లైంట్ అంటే మిస్ సెల్లింగ్. ఓకే, అంటే నాకు ఏదో ప్రోడక్ట్లో ఏదో వస్తుందని చెప్పేసి అమ్మేశారని చెప్పి. ఒక సింపుల్ క్లాసిక్ కేసు మనం చూసేది ఏంటి అంటే, మీకు ఎఫ్డి చేస్తున్నాం సార్ అని చెప్పారు సార్ సీనియర్ సిటిజన్స్కి. అంటే ఇది కొంతమంది స్పెసిఫిక్గా కొన్ని ఎంప్లాయీస్, బ్రాంచ్ ఎంప్లాయీస్ అలా చేస్తుంది. ఇది మొత్తం ఏదో అన్ని బ్యాంకులు కలిసి మనం మోసం చేద్దాం చేస్తుంది. సిస్టమిక్ గా జరగలేదు, ఆ ఎంప్లాయీస్ చేసింది. కొన్ని చోట్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి మనకి. వాళ్ళు ఏంటి, మీకు ఎఫ్డి సార్ అని చెప్పి పెట్టించేస్తారు, తీసుకెళ్లి డబ్బులు మొత్తం కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లోనూ ఇక్కడో అక్కడో పెట్టేస్తారు. మీకు దాంట్లో వచ్చే రిటర్న్స్ తక్కువ, మీరు డబ్బులు విత్డ్రా చేసుకోలేరు. ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఎప్పుడు అవసరం అప్పుడు విత్డ్రా చేసుకోవాలి కదా. మీరు ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు లాక్ చేసి పెట్టారనుకోండి, 10 ఏళ్ళ తర్వాత వస్తుంది అమౌంట్ మీకు. ఎఫ్డి అయితే కనీసం 1 year తర్వాత బ్రేక్ చేసి తీసుకోవచ్చు మీరు. ఓకే, సో మనకి ఇలాంటి మిస్ సెల్లింగ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎక్కువగానే ఉంటుంది మనకి. ఈవెన్ ఐఆర్డిఏ కూడా చాలా గైడ్ లైన్స్ కానివ్వండి అవన్నీ తీసుకొస్తున్నారు చిన్నగా. కానీ ఈ ఎంప్లాయీస్ కానీ ఈ బ్యాంక్స్ ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు, దాని డ్రైవర్స్ ఏంటి, ఎందుకు అట్లా కక్కుర్తిపడుతున్నారు? ఒకటి, మన ఆఫ్లైన్ ఏజెంట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీస్ నడిపించుకోవాలి. సో వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోవాలి కాబట్టి ఓకే, వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది ట్రై చేస్తూ ఉండొచ్చు. సెకండ్, ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే ఇగ్నోరెన్స్. వాళ్ళకి తెలియదు ఇది బ్యాడ్ ప్రోడక్ట్ అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోడక్ట్ అమ్మన్నారు అని నమ్ముతున్నాను అంత. బ్యాంక్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని బ్యాంక్స్ దగ్గర నేను కొంత బ్యాంక్ వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అలా తెలిసింది ఏంటి అంటే, వాళ్ళకి ఒక సర్టెన్ టార్గెట్ ఇస్తారంట. ఓకే, నాకు నెలకి 4 ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాలి. నేను బ్యాంక్ ఎంప్లాయీని కానీ నాకు ఈ పాలసీ అమ్మాలని కూడా టార్గెట్ ఇస్తారు. సో మీరు ఎవరైతే బ్యాంక్ కస్టమర్స్ వస్తారో వాళ్ళని పట్టుకొని మీకు ఏదో ఒకటి పాలసీ అంట కడతారు. ఇంకా కొన్ని వరస్ట్ కేస్ సినారియోస్లో ఏం చేస్తారంటే, నా స్కూల్ ఫ్రెండ్ జరిగిన ఒక ఇన్స్టెన్స్ ఇది. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తన ఓడి అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని తన పేరు మీద మార్చుకోవాలి, ఎందుకంటే బిజినెస్ రన్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, అక్కడ మేనేజర్ తనకు ఒకటే చెప్పాడు, మీకు రెగ్యులర్ ప్రాసెస్లో కానీ అంతా వెళ్తే 2 months పడుతుంది సార్, 2 CR అమౌంట్ ఉంది మీకు అంటే డైరెక్ట్ చెప్పలేదు, బట్ 2 months పడుతుంది. నాకు ఈ 2 ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకొని నాకు కొంచెం మీరు హెల్ప్ చేస్తే 15 daysలో నేను చేసిస్తాను అన్నాడు. అసలు ఏ పాలసీ కూడా అడగకుండా మా ఫ్రెండ్ సైన్ పెట్టాడు. నేను తర్వాత వెళ్ళినప్పుడు అడిగాను అసలు ఎందుకు కొన్నారు ఇవన్నీ అంటే, అప్పుడు చెప్పాడు, ఇదిరా 2 CR 2 నెలలు నాకు ఆగిపోతే నాకు వడ్డీ అయిపోతుంది, అక్కడ నేను బిజినెస్ చేసుకోనా లేకపోతే ఇక్కడ 25,000 కోసం ఇన్సూరెన్స్ కోసం చూసుకోనా. బ్లాక్మెయిల్ చేశాడు ఒక రకంగా. అలాంటివే అంటే చాలా ఇన్సూరెన్సెస్ అలాంటివి జరుగుతూనే ఉంటాయి మనకి. యాక్చువల్లీ నాకు కూడా పర్సనల్ జరిగింది సార్. లెట్స్ సే హోమ్ లోన్ తీసుకుంటే కంపల్సరీ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటాడు. యాక్చువల్లీ లాజిక్ ఉంది అక్కడ, లాజిక్ ఉందా ఇన్సూరెన్స్ కావాలి అంటే ఏం లేదు. రేపు ఏదైనా మీకు ఏదైనా అయ్యి లోన్ అమౌంట్ పే చేయలేకపోతే మీరు మీ ఫ్యామిలీని వాళ్ళు ఎవాక్యువేట్ చేసి ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళు లోన్ రీపే చేసుకునే కన్నా వాళ్ళు తీసుకోమని అడుగుతారు. కాకపోతే అది మీ అంతా మీరు ఓన్గా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, పర్సనల్ వేరే తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళ ప్రొడక్ట్ అమ్ముతారు. కాకపోతే వాళ్ళు ఏం లేదు, లోన్ ప్రాసెసింగ్ టైం పట్టుద్ది సార్, అది సార్ ఇది సార్ అంటారు. పోనీ నేను ఇప్పుడు 1,00,000 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు 30,000 పోతే ఎంత అని చెప్పి మనం చేసేసుకుంటాం. సో మిస్ సెల్లింగ్ అనేది ఎప్పుడైతే కూడా మనకి వీళ్ళ ఎంప్లాయీస్కి మీరు ఒక టార్గెట్ పెడతారు, ఓకే, వాళ్ళు పాపం ఏం చేస్తారు, నాకు నా ఉద్యోగం కావాలి కదా, సో నేను ఏదో ఒక పేరు చెప్పేసి మీకు ఒక పాలసీ అంట కట్టేస్తాను వచ్చిన కస్టమర్స్కి. సో మిస్ సెల్లింగ్ అనేది బాగానే జరుగుతూనే ఉంటుంది మనకి. సార్ భాను గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు కూడా ఒక రకమైన ఇన్సూరెన్స్ సెల్లరే. మీ బిజినెస్ మోడల్లో కొద్దిగా అది వేరియేషన్స్ ఉండొచ్చు, మీరు ఆన్లైన్ కావచ్చు, గట్రా కావచ్చు. మీరు చేయట్లేదని గ్యారంటీ ఏంటి? మిస్ సెల్లింగ్ కరెక్ట్. ఎవరైనా కమిషన్ ఎక్కువ ఇస్తే మీరు అమ్మేస్తారా? లేదు, అదే కదా చెప్పింది నేను. నాకు కావాల్సింది క్లెయిమ్స్ పే చేయడం. ఎందుకంటే ఇవాళ ఒక క్లెయిమ్ మా దగ్గర పే అవ్వకపోయినా, లేకపోతే ఏదైనా మేము తప్పు చేసామన్నా కూడా మీకు ఆఫ్లైన్ ఏజెంట్ కానీ ఇంకెవరైనా బ్యాంక్ ఎంప్లాయీ చేశారంటే మీకు తెలియని కూడా తెలియదు, ఎందుకంటే అది మీ ఊర్లో జరిగింది, అక్కడ ఆగిపోయింది. మేము మొత్తం కంప్లీట్ ఆన్లైన్. మా మీద ఏదైనా బాగోపోతే మా కస్టమర్స్ మొహాటం లేకుండా సోషల్ మీడియాలో పెట్టేస్తారు, నన్ను ట్యాగ్ చేసి పెడతారు, మీ వాడు సరిగ్గా మాట్లాడలేదు నాతోటి, లేకపోతే నాకు సరిగ్గా హెల్ప్ చేయలేదు అని చెప్పేసి. సో నేను ఇవాళ నాకు ఏదో షార్ట్ టర్మ్ ఒక 1 yearలో నేను ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఒక తక్కువ రకం ప్రోడక్ట్ అమ్మాను అనుకోండి, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఆ విషయం బయటపడుతుంది. బయటపడినప్పుడు మొత్తం సోషల్ మీడియా ఈ రోజులు ఉన్నప్పుడు ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్ చాలు మన గురించి మొత్తం పోవడానికి. సో మనకి ఎప్పుడైతే లాంగ్ టర్మ్ కానీ లేకపోతే మనం మంచి బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి 2 రూపాయల కోసం కక్కుర్తిపడి చేసే పనులు కాదు మనకి. నెక్స్ట్ మీరు అన్నట్టు టార్గెట్స్ మీరు అంటే మీ దగ్గర మిస్ సెల్లింగ్ అవ్వదా అని చెప్పి మేము అసలు మొత్తం ఈ ఇన్సూరెన్స్ స్పేస్లోకి స్టార్ట్ చేసినప్పుడు మేము చూసిన మొత్తం స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే టార్గెట్స్ వల్లే అని చెప్పి. సో మా దగ్గర ఉన్న అడ్వైజర్స్కి మేము ఒక్క టార్గెట్ కూడా ఇవ్వం. అంటే మీరు ఇన్ని పాలసీలు అమ్మాలని చెప్పి మేము టార్గెట్ ఇవ్వం. మీరు 2 పాలసీలు అమ్ముతారా అమ్మండి, 40 పాలసీలు అమ్ముతారా అమ్మండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఇండస్ట్రీలో అందరూ కూడా
కస్టమర్ సర్వీస్ ఏజెంట్ లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ అంటారు. డిట్టో ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కాల్ అవర్ పీపుల్ అడ్వైజర్స్. ఎందుకు అలా మీరు మీ డిఫరెన్స్ ఏంటి? అంటే మనకి ఇప్పుడు ఇండియాలో మోస్ట్లీ చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ బాట్, ఇన్సూరెన్స్ ఈజ్ సోల్డ్. అంటే మీకు అమ్మబడుతుంది, మీకు వద్దన్నా కాదన్నా కూడా మీకు అమ్మేస్తారు. చాలా సార్లు నిజం అది. సో మేమేంటి, మన పని ఏంటి అంటే మనకి అడ్వైజ్ అవ్వడం వరకు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇంత కాంప్లికేటెడ్ టాపిక్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం రీసెర్చ్ చేసి మనకి ఎవరికైతే కామన్ పీపుల్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడం వరకే మన పని. తర్వాత మీకు ఎక్కడ కావాలంటే మీరు అక్కడ పర్చేస్ చేసుకోండి, మీకు ఏ పాలసీ కావాలంటే ఆ పాలసీ మీరు పర్చేస్ చేసుకోండి. మీకు డిట్టో దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అందుకే మా వాళ్ళకి మేము సేల్స్ అని చెప్పి హైర్ చేయం, లేదా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ని కూడా హైర్ చేయం. మేము లిటరల్గా హైర్ చేసేది ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఎందుకంటే ఫస్ట్ మీరు చేయాల్సిన జాబ్ ఏంటంటే మీరు అడ్వైజ్ ఇవ్వడం. మా వాళ్ళకి టార్గెట్స్ ఇస్తాం. ఏం టార్గెట్స్ ఇస్తాము, మీరు ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా అడ్వైస్ ఇస్తున్నారా లేదా. మేము క్వాలిటీ చెక్స్ చేస్తాం కాబట్టి ఆ క్వాలిటీ చెక్స్కి టార్గెట్స్ ఇస్తాం మేము. ఓకే, సేల్స్ గురించి సింపుల్. బయట నార్మల్గా మీకేంటి, ఒక ఎంట్రీ లెవెల్ ఒక కాలేజ్ గ్రాడ్యుయేట్ సేల్స్ జాబ్లోకి వస్తున్నాడంటే 10-15,000 ఫిక్స్డ్ శాలరీ, ఇన్సెంటివ్స్లో ఒక పైన ఒక 20-30,000 రావచ్చు. అవును. మేము డిట్టోలో చేసేది ఏంటి అంటే వాళ్ళకి స్టార్టింగ్ శాలరీనే మీరు ఒక 0 రూపీస్ సేల్ తీసుకొచ్చినా కూడా మీ చేతికి 35,000 రూపీస్ వస్తాయి. మేము కావాలని చెప్పి హై ఫిక్స్డ్ శాలరీ పెట్టాం. అప్పుడు ఏంటి, మీ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒక ఎంప్లాయీకి అయిపోయినప్పుడు వాళ్ళు ఏంటి, ఒక మిస్సెల్లింగ్ కానివ్వండి ఇలాంటి వాటికి కకృతి పడరు ఎక్కడ. ఓకే, ప్లస్ మనకి ఇండస్ట్రీలో మిస్సెల్లింగ్ లేకపోతే చిన్న ఇండస్ట్రీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది మనకి. మీరు క్వాలిటీ అని చెప్పారు, క్వాలిటీని మీరు కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏం మానిటర్ చేస్తారు? ఇప్పుడు మీ దగ్గర ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ కింద జాయిన్ అయ్యాను నేను. ఈరోజు చేసిన పనిని మీరు ఏ విధంగా క్వాలిటీ పని అని చెప్పగలుగుతారు నాకు చెప్పండి. ఒకటి, యూజువల్గా బయట ఎవరైనా కూడా సార్ మీరు పాలసీ తీసుకోండి, నేను ఉన్నాను కదా, మీకు ఏం కాదు, అన్నీ కవర్ అయిపోతాయని చెప్తారు. అలా ఎలా కవర్ అయ్యే పాలసీస్ లేవు. అది ఎవరైతే చెప్తున్నారో మీకు మోసం చేస్తున్నారు. సో మీరు మా దగ్గరకు వచ్చినా మేము క్లియర్గా చెప్తాం, సార్ ఇందులో మీకు ఇవి కవర్ అవ్వవు, ఇవి కవర్ అవ్వవు, ఇవి కవర్ అవ్వవు, ఇవి కవర్ అవుతాయి. ఓకే, కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఇండస్ట్రీలో స్టాండర్డ్. అట్లాగే IRDA కూడా ఇవి మ్యాండేట్ చేసి పెట్టింది. కాకపోతే ఏంటంటే మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు మీకు తెలిసి పర్చేస్ చేయాలి, మిమ్మల్ని ఒకళ్ళు మోసం చేయకూడదు. సో మా అడ్వైజర్స్ ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా. తర్వాత ఇన్సూరెన్స్లో మీరు అన్నట్టు క్లెయిమ్స్ ఎందుకు రావట్లేదు ఎవరిని అన్నారు చూసారా. ఇంకొకటి ఏంటంటే నాన్ డిస్క్లోజర్స్. ఎప్పుడైతే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర దాచిపెడతారో వాళ్ళు మనకన్నా ముదుర్లు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కనుక్కోగలుగుతారు. ఓకే, సింపుల్. మీకు ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ ఉంది, చెప్పరు, మిమ్మల్ని చూస్తే ఎవరికి తెలియదుగా మనకు ఉందా లేదా అని చెప్పి. రేపు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు, డాక్టర్కి చెప్పాల్సిందేగా, దాని ప్రకారం డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు కదా. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లియర్ చూసుకుంటే, అరే మొన్న నువ్వు పాలసీ కొన్నప్పుడేమో ఏ మొత్తం హెల్దీ అని చెప్పావు, ఇవాళ డయాబెటీస్ ఉంది, నువ్వు ఫ్రాడ్ అని చెప్పి నేను ఏమనంట. చాలా మంది ఏం చేస్తారు, ఇది చెప్తే పాలసీ రాదేమో. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, డయాబెటీస్ ఉందా, సరే నాకు ఒక 10% ఎక్స్ట్రా కట్టమంటుంది, ఎందుకంటే రిస్క్ ఎక్కువ కాబట్టి. అవును, వీళ్ళందరూ ఏం చేస్తారు, చెప్తే నేను డబ్బులు ఎక్కువ కట్టాల్సి వచ్చింది కదా, నేను చెప్పకుండా ఉంటే ఎవరు తెలుస్తుందిలే అనుకుంటారు. వాళ్ళు 20 years ఎక్స్పీరియన్స్తో ఉన్నారు, మీరు 2 నెలల ముందు పాలసీ తీసుకున్నారు. అవును, వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారు, చేసి మీ పాలసీ మొత్తం క్యాన్సిల్ చేసేస్తారు. సో మేమేంటి, ప్రొయాక్టివ్గా వీళ్ళందరిని ఎడ్యుకేట్ చేస్తాం. మీకు జరిగిన చిన్న పని కూడా, చిన్న సర్జరీ జరిగినా, చిన్న హాస్పిటలైజేషన్ అయినా కూడా అన్నీ ఓపెన్గా చెప్పండి. ఓకే, దానివల్ల రేపు మీకు పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు. అంటే నేను పాలసీ ఇవ్వను అంటది. సపోజ్ ఎవరికైనా క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారనుకోండి, చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వవు, చాలా హై రిస్క్ కాబట్టి. ఓకే, మేమేంటంటే ఓకే అలాంటి పాలసీ అప్లై చేసినప్పుడు రాకపోతే ఐ డోంట్ డోన్ ఎనీ మనీ అక్కడ అయినా కూడా, ఎందుకంటే అది కస్టమర్కి కరెక్ట్గా చేయాల్సిన విధానం మనం. అంటే క్యాన్సర్ సర్వైవర్ ఈయన క్లియర్గా ముందు డాక్యుమెంట్ చేస్తారు, ఆ డాక్యుమెంట్ చేయడం వల్ల ఇచ్చినోడే ఇస్తాడు పాలసీ, అంతేగాని తర్వాత అప్పుడు లేదు కానీ ఇప్పుడు వచ్చింది ఇట్లా దొంగ వేషాలు. ఏదైనా కూడా మీకు డెంగ్యూ వచ్చినా, డయాబెటీస్ ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఉన్నా, నీ రీప్లేస్మెంట్ అయినా ఏదైనా కూడా మీరు ఆనెస్ట్ డిక్లేర్ చేయండి. మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అవకాశమే ఉండదు. ఇవాళ రిజెక్ట్ చేయొచ్చు, రేపు ఒంబుడ్స్మన్ దగ్గరికి వెళ్ళొచ్చుగా మీరు. అవును, అప్పుడు ఒంబుడ్స్మన్ వెళ్ళినప్పుడు ఒంబుడ్స్మన్ రెండు ముటకాయలు కొడతాడు వాళ్ళు. ఓకే, అంతే, అది మన రెస్పాన్సిబిలిటీ. ప్లస్ మీరు పక్కన ఒక ఏజెంట్ మీకు సపోర్ట్ చేయడానికి ఉంటే ఆ ఏజెంట్ పని ఈజీ అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ కూర్చొని ఏమి అందరికి క్లెయిమ్స్ రిజెక్ట్ చేద్దామని కూర్చోరు, వాళ్ళ పని క్లెయిమ్స్ ఇవ్వడమే. కాకపోతే వాళ్ళు జెన్యూన్ ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు. సో మేము ప్రొయాక్టివ్గా చెక్ చేసేది ఏంటి అంటే, మా అడ్వైజర్స్ మిమ్మల్ని బాగా ప్రోబ్ చేసి అన్ని క్వశ్చన్స్ అడిగారా లేదా, అవన్నీ మీరు డిక్లేర్ చేశారా లేదా. తర్వాత ఓవర్ కమిట్మెంట్, అది చేస్తారు సార్, ఇది వచ్చేస్తారు సార్ అని చెప్పకూడదు. ఎంతవరకు అక్కడ ఉందో దాన్ని, మన పని ఏంటి అంటే ఆ లీగల్ వర్డింగ్ అంతా ఏదైతే ఉందో దాన్ని మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో సింప్లిఫై చేసి చెప్పడం వరకు మన పని. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఒక 350 అడ్వైజర్స్ ఉంటే
నా దగ్గర 80 to 100 మెంబర్స్ క్వాలిటీ టీమ్ ఉంది. యూజువల్ ఇండస్ట్రీలో మీకు ఒక 5% ఆఫ్ ద కాల్స్ ఆడిట్ చేస్తారు ఎవరైనా కూడా, ఎనీ కస్టమర్ సపోర్ట్ చేసినా కూడా మీరు యూజువల్గా. మా దగ్గర మేము ఒక 25 to 30% ఆడిట్ చేస్తాం. ఎందుకంటే ఇట్స్ అ హై రిస్క్ ప్రోడక్ట్, కొన్ని ఫ్యామిలీస్ లైఫ్స్ అన్ని కూడా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మేము ఎక్కడ కూడా వాటి మీద రిస్క్ తీసుకోం అనమాట. అంత క్వాలిటీ పెట్టుకొనే అంటే చేసేది. సో నో మిస్ సెల్లింగ్ అండ్ మనకి ఎక్కడ కూడా కరెక్ట్ అడ్వైస్ అవ్వడం వరకు మేము చూసుకునేది. సో ఈ క్వాలిటీ టీము చెక్ చేసింది అనుకోండి, ఇప్పుడు మీ 25% చెక్ చేసిన తర్వాత ఎవరో ఒకడు దొంగ దొరికాడు, కరెక్టివ్ యాక్షన్ ఎలా ఉంటుంది మీకు? ఫస్ట్ కరెక్టివ్ యాక్షన్ వాడికి వార్నింగ్ ఇచ్చేస్తాం, ఇంకొకసారి రిపీట్ అయిపోతే టాటా బై బై చెప్పేస్తాం ఇంక వాడికి. తర్వాత మనం ఎక్కడైతే కస్టమర్ దగ్గర మన మిస్టేక్ జరిగిందో మనం వెనక్కి వెళ్ళి వాళ్ళకి క్లారిటీ చెప్పడం, మా చెక్స్లో ఇది బయటపడింది, ఇది జరిగింది, దీని తర్వాత మన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇట్లా చేయాలి, మీకు ఏది కంఫర్టబుల్ చెప్పండి మనం అట్లా చేసుకోవచ్చు. సో మీ జాబ్ నుంచి డబ్బులు ఖర్చునే చేస్తారు అంటే లేదు, మీ ఇప్పుడు మీ సపోజ్ మీకు ఏదైనా మిస్సెల్లింగ్ అలాంటి జరిగినప్పుడు విల్ మేక్ షూర్ దట్ మీకు మీరు కట్టిన అమౌంట్ మిమ్మల్ని వెనక్కి వచ్చేసారట క్లియర్గా, ఎందుకంటే మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను జనరలీ ఇందాక బాను అన్నట్టు మనకు అంతా తెలుసు మనమే చేసుకున్నాను కేటగిరీ నేను. సో కూర్చొని మనం గూగుల్ చేసుకుంటుంటాం, మనం రకరకాల అన్ని స్టడీలు రెడిట్లు అన్ని చదివి చేస్తుంటాం. బట్ నేను ఎన్ని చేసినా లాస్ట్కి ఒక 4-5 షార్ట్ లిస్ట్ చేశాక కంపారిజన్కి మీ వెబ్సైట్ వాడతాను నేను. ఎందుకు వాడతానంటే డిటోలో మీరు ఒక ఫిల్టర్ ఉంటుంది, అన్ని ఇన్సూరెన్స్లు దాని ప్రొడక్ట్స్ అన్ని నేను ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టి కంపేర్ చేసుకుని ఓకే వీడు ఏమి ఇస్తున్నాడు ఏమిటంటే సింపుల్ లాంగ్వేజ్లో పెడతారంట. నాకు అది బాగా నచ్చింది ఆ ప్రోడక్ట్. సో నేను కస్టమర్ని కాదు, మీ వెబ్సైట్ మాత్రం నేను బాగా వాడతాను. పర్లేదు, మేము అందుకే పెట్టాం. కావాలని చెప్పి మా వెబ్సైట్లో అన్ని కూడా పెట్టింది ఎందుకు అంటే యూజువల్గా మీకు ఏ వెబ్సైట్లో ఏదైనా యూస్ చేయాలంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, 10 సార్లు అడుగుతారు. మేము అడగం మా దాంట్లో. ఎందుకు అంటే సింపుల్, మనం ఎప్పుడైతే ఇన్సూరెన్స్ మీద మనకి అవేర్నెస్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మన యాజ్ అందరు సిటిజన్స్ కూడా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ ఎ పబ్లిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్. ఇది మా తరపు నుంచి మేము ఏదో కొంచెం ఫ్రీగా చేస్తున్నాం అనుకోని, మీకు కావాలంటే మొత్తం చదువుకోండి, చేయగలుగుతాను అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ బై ఆల్సో. మొత్తం లాంగ్వేజ్ అన్నీ అక్కడే ఉంది. ఓకే, లేదు నాకు ఎవరైనా కావాలి అనుకుంటే మీరు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఆఫ్ ది టాపిక్ డిస్కషన్, మీ ఒక ఫౌండర్ టు ఫౌండర్ మీ యూఐ డిజైన్ ఎవరు చేస్తారు? మా ఇన్హౌస్ టీమ్స్. వాళ్ళ వెబ్సైట్ లో ఒక చిన్న మ్యాస్కాట్ తో బూట్ కూడా బొమ్మలు భలే ఉంటాయి అనమాట. అవునా? సో ఐ రియల్లీ లవ్ ఇట్. డే 1 నుంచి అదే మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఫస్ట్ టైం మీరు ఫిన్ షాట్స్ వాడుతూ ఉండేవాడిని. అక్కడ నుంచి ఇది లాంచ్ చేసినప్పుడు ఆ జుట్ట మొదలు పెట్టా, భలే ఉంది యూఐ, బాగా చేశారు వీళ్ళు ఎవరు అనుకున్నా. సో అంతా లోకల్ మీటీ మేనంతా. సో వెరీ గుడ్ యూఐ. ఎప్పుడన్నా అతను ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నా పంపించేస్తా చెప్పండి, టార్గెట్ చేసేద్దాం, పోచింగ్ చేద్దామా? వండర్ఫుల్. సో నెక్స్ట్, ఇప్పుడు దాకా మనం చాలా హెల్త్ ఇన్సూరెన్స్ మాట్లాడాం. నాకు అంతో ఎంతో నాలెడ్జ్ ఉంది కాబట్టి 4-5 క్వశ్చన్లు అడగలిగా. బట్ నాకు అస్సలు నాలెడ్జ్ లేని సబ్జెక్ట్. యాక్చువల్లీ నేను ఇంకా తీసుకొని పాలసీ మీ హెల్పే కావాలి తర్వాత నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, దాని నుంచి మన బాగా నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? టర్మ్ ఇన్సూరెన్స్ నా ఎక్స్పీరియన్సెస్, అందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాబ్లీ ఆంగ్ల పదం తెలిసి ఉండకపోవచ్చు. మన ఎల్ఐసి వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అనేదే సెల్ చేసింది, దాని మీదే బిల్డ్ చేసుకున్నారు ఎంపైర్ మొత్తం. వన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. జస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ ఇన్సూరెన్స్ ఒక చిన్న సెగ్మెంట్. అవును, అదొక కేటగిరీ. ఇంకేముంటాయి ఆ కేటగిరీ కాకుండా? దాంట్లో మీకు ఇప్పుడు యూలిప్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ రెండు కలిపి కాంబినేషన్. ఇంకేముంటాయి? ఇంకా కొన్ని సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి. పర్సనల్లీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూలిప్స్. అదేంటి అంటే మనకి ఇప్పుడు క్రికెట్ దాంట్లో చెప్పాలంటే ఒక మీడియాకర్ బౌలర్, మీడియాకర్ బ్యాట్స్మెన్ తీసుకొని ఆల్రౌండర్ అని చెప్పి అక్కడ పెట్టినట్టు, వాడు సరిగ్గా బ్యాటింగ్ చేయలేడు, బౌలింగ్ చేయలేడు. దాని బదులు మీకు యూలిప్ బదులు సింపుల్ ఒక ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి అనుకుంటే యూ గో ఫర్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. మీకు ట్యాక్స్ సేవింగ్, యూలిప్లో కూడా ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది, ఈఎల్ఎస్ఎస్లో కూడా ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. మీరు ఈ పదాన్ని కొంచెం విడమర్చి యూలిప్ అంటే ఈఎల్ఎస్ఎస్ మొత్తం వెనక్కి వెళ్ళాలి. టర్మ్ దగ్గర నుంచి చెప్పండి నాకు. టర్మ్ అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి తీసుకుంటాడు, ఎంత ఎర్లీగా తీసుకుంటే మంచిది, ఇలా తీసుకోకుండా ఉంటే మంచిది? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకేదన్నా అంటే మనం చనిపోయినప్పుడు మన ఫ్యామిలీకి వచ్చే అమౌంట్, అది బేసిక్గా దానికి వచ్చే ప్రొటెక్షన్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. తర్వాత యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అంటారు. ఓకే, యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు దాని కింద ఒక అండర్లయింగ్ ఎసెట్ పెడతారు. కొన్ని యూలిప్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని యూలిప్స్ గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయి, అంటే డెట్ ఫండ్స్ లాంటివన్నీ ఉంటాయి, రకరకాల యూలిప్స్ ఉంటాయి అన్నమాట. సో అదేంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్, కొంత
ఇన్సూరెన్స్ కూడా. సపోజ్ మీరు ఒక 50,000 రూపీస్ పెట్టి ఒక లీవ్ ప్లాన్ తీసుకుంటే 10 years డ్యూరేషన్ అన్నారు అనుకోండి, ఫైనల్ పే అవుట్ లెట్సే వాళ్ళు చెప్పింది 6 lakh రూపీస్ అన్నారు అనుకోండి, మీకు సెకండ్ ఇయర్లోనే మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి 6 lakh రూపీస్ ఇస్తారు. కాకపోతే మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే 6 lakh రూపీస్ మీ ఫ్యామిలీకి సరిపోతుందా? లేదు, ఇక్కడ మీరు ఏంటి 50,000 పెట్టిన తర్వాత కూడా మీకు 6 లక్షలే వచ్చింది. అదే మీరు ఇదే 50,000 పెట్టగలిగితే టర్మ్ ఇన్సూరెన్స్లో మీకు దగ్గర దగ్గరగా ఒక 5 crores కవర్ కూడా రావచ్చు. అంటే అది మీరు ఎలిజిబుల్ ఉంటారా లేదా మనం చూసుకోవాలి. అవును, రైట్. మనం ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఆల్రెడీ 40-45 years వచ్చేటప్పటికల్లా డయాబెటీస్లు, బ్లడ్ ప్రెషర్లు అన్నీ వచ్చేస్తాయి. అవును. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చూసేది ఏంటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎర్లీగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. చాలా కేసెస్లో ఇవ్వనని కూడా చెప్తారు. అవునా? ఎందుకంటే రిస్క్ ఎక్కువ కదా. అందుకనే మీరు ఎంత యంగ్గా ఉంటే అంత యంగ్లో పర్చేస్ చేసుకోండి. రెండు ఇన్సూరెన్స్, హెల్త్ కానీ లైఫ్ కానీ. అబ్సల్యూట్లీ. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ జాబ్ వచ్చింది, మా ఫాదర్కి వాళ్ళ జాబ్ ఉంది, నా మీద ఎవరు డిపెండెన్స్ లేరు కదా, రేపు మీరు పెళ్లి చేసుకోరా, రేపు పిల్లలు ఉండరా, లేదు నేను అట్లాగే యోలో అంటారు చూసారా, అలా బతుకుతాను అనుకుంటే అక్కర్లేదు. ఓకే, నాకు ఫ్యూచర్లో కూడా నేను మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీ ఉంటుంది అనుకుంటే మీరు సపోజ్ ఇవాళ ఒక 23-year-old పర్చేస్ చేస్తే లెట్సే తను ఒక 1 crore ఇన్సూరెన్స్ తీసుకుంటాడు అనుకోండి, 7,000-8,000 రూపీస్లో వస్తుంది లెట్సే. అవునా? పర్ ఇయర్. ఓకే, అంటే ఎన్నాళ్ళు కట్టాలి అట్లా? నేను అది వస్తాను ఒక నిమిషం, ఎన్నాళ్ళు కట్టాలన్నది. అదే సేమ్ 1 CR ప్లాన్ ఒక 30-year-old పర్సన్ తీసుకోవాలి అంటే మీకు 11,000-12,000 రూపీస్ కూడా అవ్వచ్చు. సో 50% ప్రైస్ డిఫరెన్స్ ఇక్కడే ఉంది. ఇంకొకటి ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లో మీరు ఇవాళ ఎంత ప్రీమియం అయితే కడతారో ఆ ప్రీమియం మీకు లాక్ అయిపోయి ఉంటుంది. అంటే మీరు ఎప్పటిదాకా కడతారో అది మొత్తం అంతే. సపోజ్ లెట్సే వీరిద్దరు ఒక 23-year-old, ఒక 30-year-old, 65 years తీసుకుందాం అనుకో. సో 23 నుంచి తను ప్రతి నెక్స్ట్ మనకున్న 42 yearsకి తను 8,000 రూపీసే కడతాడు సుమారుగా. ఈ 30-year-old పర్సన్ ఏం చేస్తాడు, 12,000 రూపీస్ ఫర్ ద నెక్స్ట్ 35 years కడతాడు. సో ఎంత అమౌంట్ డిఫరెన్స్ వచ్చిందో చూసుకోండి మీకు. ప్లస్ ఇవన్నీ కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి 1 year, 2 yearsలో ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా హైక్ చేస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఇవాళ ఈ రేట్లు అమ్మిన తర్వాత రేపు హైక్ చేసేస్తాయి. ఇన్ఫాక్ట్ కొన్ని కంపెనీస్ ఇంకా నెక్స్ట్ ఒక 1-2 monthsలో కూడా అంటే ప్లాన్ చేస్తుంది. అది కామన్, ప్రతి 1-2 yearsలో ప్రీమియమ్స్ హైక్ అయిపోతాయి. సో మీరు ఇవాళ తీసుకుంటే లెట్సే 12,000 అనుకోండి, వాళ్ళు ప్రీమియం హైక్ చేసుకున్న తర్వాత తీసుకుంటే 13,000 రూపీస్ అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా. అండ్ 13,000 ఈజ్ ఫిక్స్డ్ ఫర్ యూ. సో మీరు ఒకటి ఎంత ఎర్లీగా మీ లైఫ్లో పర్చేస్ చేయగలిగితే అంత చీప్గా వచ్చేస్తుంది. సెకండ్, మీకు 23 years, 25 years ఒక 30 ఉన్నప్పుడు కానివ్వండి, మీరు రిలేటివ్గా చాలా హెల్తీగా ఉంటారు. మన ఏజ్ పెరిగే కొద్దీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావడం కామన్. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే అప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కొనుక్కోవడం అనేది చాలా తలనొప్పి. సో ఏమీ లేనప్పుడు అంతా బాగున్నప్పుడే కొనాలి. స్టార్ట్ యంగ్, బీ హెల్తీ అండ్ బై ఇన్సూరెన్స్. అన్ని మూడు ముక్కలు చెప్తున్నాడు బాగా. సో సంవత్సరానికి ఒక 10,000, ఒక 5-6 వేలు వద్దా హెల్త్ ఇన్సూరెన్స్ నా ఒక్కడికి కొనుక్కోవాలంటే ఆ యంగ్ పర్సన్కి? 5-6 వేలలో కూడా వస్తుంది, కాకపోతే అదే 600 రూపాయల హెల్మెట్ లాంటిదా వస్తుంది. అది కావాలనుకుంటే తీసుకోవచ్చు మీరు. బట్ అదే అంటే నేను మీ ఎఫర్డబిలిటీని పెట్టుకోమంటున్నా. ఇప్పుడు ఎవరైతే ఒక 4-5 lakhs సంపాదిస్తున్నారు లేవంటారు, అసలు చీప్ లో బెస్ట్ ఉండవు అంటారా? చీప్ లో బెస్ట్ అంటే మన అట్లాగే ఇంకా మనకి మాకు వాల్యూ కావాలి, ఖర్చు కూడా తక్కువ కావాలి, అట్లాంటి ఏముంటాయి అట్లా జనరల్లీ? వాల్యూ అంటే ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేశారనుకోండి, లెట్సే మీరు నేనైతే మినిమం 10 lakhs దగ్గర స్టార్ట్ చేయమంటాను. మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఇంకెంతకన్నా వెళ్ళండి పైకి. ఎందుకంటే మెడికల్ ఖర్చులు ఇప్పుడు క్యాన్సర్ కానీ ఏదో వచ్చినా కూడా ఎంతవరకు వెళ్తుందో ఒక లిమిట్ లేదు మనకి ఎప్పుడు కూడా. సరే మరి ఇప్పుడు ఇవాళ నేను 10 లక్షలు మొదలు పెట్టాను ఇవాళ ఖర్చుల ప్రకారం. మొన్న 5-6 ఏళ్ళ నుంచి చూస్తే ఇప్పుడు ఖర్చు మన డబుల్ అయిపోయింది. మధ్యలో నేను మార్చుకోవచ్చు అట్లా? మీ కవర్ అవుట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే మనకి లాయల్టీ బోనస్ అని చెప్పి, క్యూములేటివ్ బోనస్ అని చెప్పి తీసుకొస్తుంది. నో క్లెయిమ్ బోనస్ లాగా. నో క్లెయిమ్ కాదు, నో క్లెయిమ్ ఏంటంటే మీరు క్లెయిమ్ చేస్తే బోనస్ ఇవ్వరు, అది కూడా తీస్తారు ఇప్పుడు. ఇది లాయల్టీ బోనస్. సపోజ్ మీరు ఇవాళ స్టార్ట్ చేశారనుకోండి, కొన్ని ఇన్సూరెన్స్లో 10 lakhsతో స్టార్ట్ చేస్తే ఒక 4 years తర్వాత మీ కవర్ అమౌంట్ 35 lakhs, 40 lakhs దాకా కూడా వెళ్ళిపోతుంది. సో ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 25 ఏజ్ ఉన్నప్పుడు తీసుకున్నారు లెట్సే, మీకు ఇప్పుడు 5 years తర్వాత 30-year-old పర్సన్ మీరు వాళ్ళిద్దరు సేమ్ ప్రీమియం కడతారు అక్కడ. కాకపోతే ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి 10 లక్షలు కవరు, మీరు 5 years నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు ఒక 30, 40, 50 lakhs డిపెండింగ్ ఆన్ ద పాలసీ యూ ఆర్ టేకింగ్. ఆ బోనస్ అక్యూములేట్ అయ్యి వస్తూ ఉంటుంది మీకు. సో నెట్ మీరు కంపేర్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్
ఆరెంజెస్ టు ఆరెంజ్ కంపేర్ చేస్తే మీరు 50 లక్షలు కవర్ కావాలి, ఆ 30 సంవత్సరాలు వచ్చినట్టు కవర్ చేయాలంటే 4 రెట్లు ప్రీమియం పే చేయాలి. 4 రెట్లు ఉండదు, 2-3 రెట్లు ఉంటుంది మనకి. సో అది మీకు లాభం వచ్చినట్టే అదే కదా కవరేజ్. మీరు ఎప్పుడు నేను డబ్బులు సేవ్ చేసుకుంటాను అనుకుంటే ఇలా సేవ్ చేసుకోండి. అంటే కక్కుర్తిపడి మనం మరీ చీప్ గా ప్రోడక్ట్ తీసుకుంటే రేపు అవసరం ఉన్నప్పుడు ఇబ్బంది పడచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు నేను సడన్ గా లెట్స్ పెళ్ళైంది, వైఫ్ ని యాడ్ చేయాలి, పిల్లలు Add పుట్టారు, చేసుకోవచ్చు. యాడ్ చేయాలి, యాడ్ చేసుకోవచ్చు. సడన్ గా పెంచుకోవాలి, Yeah. పెంచుకోవచ్చు. ఎప్పుడు మీ హెల్త్ కండిషన్ అంతా బాగుంటే వాళ్ళు మీకు డిపెండ్ అవుతుంది. సపోజ్ సింపుల్ డయాబెటీస్ ఒకటి వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు అలౌ చేస్తారు, కొన్నిసార్లు అలౌ చేయరు. క్యాన్సర్ లాంటిది వచ్చింది అనుకోండి, వాళ్ళు అలౌ చేయరు. సో సడన్ గా పెంచే ముందు మీకు ఇష్యూ ఉంటే మాత్రం ఇబ్బంది, అక్కడ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లాక్ అయిపోయి అంటే వాళ్ళు టెస్ట్లు ఆర్డర్ చేస్తారా బాను? మీరు లేదు, పెంచుతున్నారా? మనం పెంచుతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, మళ్ళీ మళ్ళీ డిక్లేర్ చేయమని question అడుగుతారు. మళ్ళీ ఆహా. సేమ్ మనం కొన్నప్పుడు ఏవైతే డిక్లేర్ చేసామో మొత్తం డిక్లేర్ చేయమంటారు మళ్ళీ. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే మాక్సిమం మీకు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సపోజ్ మీకు మీ ప్రొఫైల్కి ఇవాళ మీరు ఒక 15 lakhs శాలరీ సంపాదిస్తుంటే మీకు 25 times అమౌంట్ ఇస్తారు వాళ్ళు. అంటే దగ్గరగా మీకు ఒక 3.75 CR దాకా ఇస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ తీసుకోండి. మీరు బాగా ఫినాన్షియల్లీ డిసిప్లైన్డ్, చాలా మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నారు, లేకపోతే రియల్ ఎస్టేట్ కొంటున్నారు, ఏ రోజు అయితే మీ ఓవరాల్ సేవింగ్స్ 4 CR 5 CR దాటుతుందో కావాలంటే ఆ రోజు ఆపేయండి. నాకేం రావు డబ్బులు మొత్తం పోయినట్టే కదా, పోయినట్టే. పర్లేదు అదే కదా ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా రాదు. ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకుని వెళ్తే బాగా Accident అవ్వలేదని AC చెప్పేసి. ఉంటుందా? చెమటలు పడతాయి హెల్మెట్ పెట్టుకుంటే. తలబగలాలా లేకపోతే హెయిర్ స్టైల్ బాగుండాలి మీరు చూసుకోవాలి. జుట్టు పోయినా పర్లేదు, ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. మనం ఏమి రాదు, ఎక్కడైతే ప్లాన్స్ నాకు అది వస్తుంది ఇది వస్తుంది అన్ని చెప్పేది కూడా ఏంటంటే సబ్ ఆప్టిమల్ ప్రొడక్ట్స్. సేమ్ ఇప్పుడు యూలిప్స్ కూడా అంతే కదా. యూలిప్స్లో మీరు 50,000 పెడితే 10 years తర్వాత మీకు డబ్బులు 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు వస్తుంది. కాకపోతే మీరు చనిపోతే ఎంత వస్తుంది మీ ఫ్యామిలీకి? ఏమి లేదు. అదే ఇదే 50,000 రూపీస్ పెడితే మీరు ఒక 5 CR దాకా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఒక 5 crores కవర్ ఉందంటే మీ ఫ్యామిలీ సెటిల్డే కదా. మీరు ఏదైతే తను సంపాదించేస్తారో అలా ఆపేసుకోండి కావాలి. ఇది కూడా పెంచుకోవచ్చు. లెట్స్ సే 10 ఏళ్ల తర్వాత రిలీజ్ పెంచుకోవడం అంటే మీరు ఇంకొక ప్లాన్ కొనుక్కోవడం. పాత ప్లాన్ డిస్టర్బ్ చేయనివ్వరు, మీరు ఇంకొక ప్లాన్ కొనుక్కోవచ్చు. హెల్త్ లో ఇక్కడ పెంచుకోవడం ఉండదు, అంటే ఇంకో కొనుక్కోవచ్చు. మీరు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా పేరు మీద నాకు 3 టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి నాకు సపరేట్గా. అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో నేను అలా కొనుక్కుంటూ వచ్చాను. మ్యారేజ్ ముందు ఒకటి కొనుక్కున్నాను, మ్యారేజ్ తర్వాత ఇంకో 2 కొనుక్కున్నాను. అట్లా మీరు దాని ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ చేసాం, హెల్త్ కూడా కవర్ చేసాం. ఇప్పుడు ఇంకా నానా రకాల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. పర్సనల్ యాక్సిడెంట్ కంటే ముందు ఇంకొక క్వశ్చన్ సార్ నాకు. ఇప్పుడు మనము ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు, పర్సనల్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ అంటారు, కార్పొరేట్ ఇన్సూరెన్స్ అంటారు. ఇందా మన కార్పొరేట్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఏంటి కూడా బేసిక్గా ఒకసారి. ఇప్పుడేం లేదు, సపోజ్ మీరు 30 years, ఓకే, మీ వైఫ్ కూడా 30 years లెట్సే. సపరేట్ ప్లాన్స్ కొనుక్కుంటే 15,000 మీకు 15,000 తనకి లెట్సే. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే మీ ప్రీమియం 30,000 బదులు 25,000 22,000కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇద్దరికి కలిపి వాళ్ళు సేమ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే కనుక ఫ్యామిలీ ఫ్లోటర్ తీసేసుకోండి. దీనిలో ఇంకో కాన్సెప్ట్ ఉంది. లెట్స్ సే ఆ పిల్లలు రేపొద్దున వాళ్ళ పిల్లలు ఉన్నారు, దాంట్లో వాళ్ళకి 25 years ఏదో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో అప్లికబుల్ కాదనేది కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఆ కాన్సెప్ట్? అంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఏంటంటే సేమ్ అంత అన్ని మెంబర్స్ని కలిపి ఒక దగ్గర గ్రూప్ చేసి పెట్టుకోలేము అనమాట. వాళ్ళకి ఆ 25 years కానీ ఎప్పుడైతే వస్తుందంటే ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక లిమిట్ ఉంటుంది. యూజువల్గా 25 is ద కామన్ వన్. ఆ 25 వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు సపరేట్ ప్లాన్లోకి వెళ్తారు. కాకపోతే ఇప్పటిదాకా ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే వెయిటింగ్ పీరియడ్స్ అని చెప్పాను చూసారా, ఆ వెయిటింగ్ పీరియడ్స్ అన్ని మీకు కవర్ అయిపోతాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు తీసుకుని ఉన్నారు కదా. ఇక్కడ యాక్చువల్లీ ఒక పాయింట్ తీసుకోవాలి సార్. నేను యాక్చువల్లీ ఈ జర్నీలో నేను నా పర్సనల్గా మారేటప్పుడే పోర్టబిలిటీ అనే కాన్సెప్ట్ విన్నాను. సో ఏంటి ఆ పోర్టబిలిటీ అంటే ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక వెరీ బేసిక్ ప్లాన్లో ఉన్నారు, లేకపోతే ప్లాన్లో ఇంత మనం అనుకున్న రూమ్ రెంట్ లిమిట్ ఉంది, కోపేమెంట్ ఉంది, లేకపోతే డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ అని ఉన్నాయి, లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ లాస్ట్ 3-4 yearsలో వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పడిపోతా వస్తూ ఉంది బాగా. ఏదో మీకు నచ్చలా. ఓకే, మనకి ఎట్లాగైతే ఇప్పుడు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఉందో మీ ఫోన్ నెంబర్ రిటైన్ చేసుకుంటారు, వేరే నెట్వర్క్లోకి వెళ్ళిపోతారు. ఇన్సూరెన్స్లో కూడా ఏంటంటే సపోజ్ మీరు ఒక 5 years నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ కడుతున్నారు, ఇవాళ కొత్తగా ఇంకో పాలసీ తీసుకుంటే కొత్త కంపెనీ ఏం చెప్తుంది, మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ స్టార్ట్ చేస్తారు. 30 days వెయిటింగ్ పీరియడ్, 2 years వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు మీకు మళ్ళీ. అదే ఆ పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి పోర్ట్ అయితే ఈ వెయిటింగ్ పీరియడ్స్ తగ్గిపోతాయి. అంటే ఎన్నాళ్ళకి మీ పాలసీ ఉందో అన్నాళ్ళకి మీ వెయిటింగ్ పీరియడ్స్ తగ్గిపోయి పాత బెనిఫిట్స్ అన్ని బెనిఫిట్స్ క్యారీ అవ్వవు, ఓన్లీ వెయిటింగ్ పీరియడ్స్ క్యారీ అవుతాయి. సపోజ్ మీకు అక్కడ పాత కంపెనీ బోనస్ ఇచ్చింది అనుకోండి, కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు బోనస్ రాదు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక రకంగా బోనస్లు ఇస్తుంది కూడా ఎందుకు అంటే ఇలా వెళ్ళిపోకుండా ఉంచుకోవడం కోసం. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతే 10 lakhs స్టార్ట్ చేశాను, ఎగ్జిస్టింగ్ కూడా 30 lakhs అయింది నాకు,
కొత్త కంపెనీ మారాను అనుకోండి వాడు 10 స్టార్ట్ చేస్తారు. అది. సో పోర్టబిలిటీ ఏంటంటే మీరు బట్ ఆ 10 లాగా మూవ్ అవుతుంది. 10 లాగా మూవ్ అవుతుంది. సో నేను పాతలో 10 ఇప్పుడు కొత్తలో 30 మొదలు పెడితే 10 ట్రాన్స్ఫర్ అవుతుంది, 30కి 10 వరకు వెయిటింగ్ పీరియడ్స్ కానీ ఏమి రావు. ఆ అడిషనల్ 20కి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా రిస్క్ కదా అక్కడ. అది గుడ్ సార్. ఇంకొక కాన్సెప్ట్ ఉంది బాగా, ఇవన్నీ నేను అక్కడక్కడ విన్నవి, అందుకని మీతో క్లారిఫై చేసుకుంటున్నాను నేను. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఒక 8 ఏళ్ళలో 5 ఏళ్ళలో కంటిన్యూస్ గా క్లెయిమ్ లేకుండా కడుతూ ఉంటే ఆ తర్వాత అసలు క్వశ్చన్ అడగకుండా క్లెయిమ్ ఇవ్వాలో ఏదో కాన్సెప్ట్ ఉంది. ఏంటా కాన్సెప్ట్? దీన్ని మోరటోరియం పీరియడ్ అంటారు. మోరటోరియం పీరియడ్. సో ఒకప్పుడు 8 years ఉండేది, దాన్ని ఇప్పుడు 5 years తీసుకొచ్చారు. ఓకే. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ డినై చేయకూడదు అని చెప్పని, అంటే వాటిల్లో కూడా ఏంటంటే విల్ఫుల్ ఫ్రాడ్ కనుక తెలిస్తే గనక అప్పుడు ఆపచ్చు. చాలా మందికి ఏమవుతుందంటే మనకి అన్ఇంటెండెడ్ నాన్ డిస్క్లోజర్స్ ఉంటాయి. అంటే నేను కావాలని చెప్పి హైడ్ చేయలేదు ఎక్కడ. సపోజ్ ఇప్పుడు ఎట్లాగంటే లెట్స్ సే సమ్మన్ హ్యాస్ క్యాన్సర్. ఓకే, నేను వాళ్ళ పాలసీ కొంటున్నప్పుడు నేను ఇవాళ ఇలా కూర్చున్నప్పుడు నాకు అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏమి ఎక్కడా లేదు, నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడ ఏం చెక్ చేయలేదు. సపోజ్ 4-5 months తర్వాత నేను వెళ్ళినప్పుడు బయటపడింది అనుకోండి, అలాంటి కేసెస్ కొన్ని ఉంటాయి మనకి. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏముంటుంది, నువ్వు పాలసీ కొనే ముందే నీకుంది, ఇలా ఉంది. సో మనకి ఇది విల్ఫుల్ నాన్ డిస్క్లోజర్ కాదు, ఎందుకంటే కస్టమర్కే తెలియదు. సో ఇలాంటివి చాలా ఉంటాయి మనకంటే. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, ఏ కండిషన్స్ ఉన్నా కూడా కస్టమర్స్ని కూడా కొంచెం ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి ఐఆర్డీ తీసుకొచ్చింది. అదే ఒక విల్ఫుల్ ఫ్రాడ్ అనుకోండి, అప్పుడు కూడా ఏమీ రాదు. 5 years అయిన తర్వాత ఏదైన తర్వాత కూడా మీకు టర్మ్ ఇన్సూరెన్స్తో ఇది ఓన్లీ 3 years. సో ఎర్లీగా తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే క్వశ్చన్ అడగకుండా ఇచ్చేస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్లో ఇచ్చేయాల్సిందే. సో ఏదన్నా రీజన్ వల్ల వాడు రిజెక్షన్ ఛాన్స్ ఉంటుందా ఆఫ్టర్ ద 3 years? ఒకటే రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు పాలసీ తీసుకున్న తర్వాత సూసైడ్ చేసుకుంటారు. లేదు, మీ వైఫ్ మిమ్మల్ని మర్డర్ చేసింది అనుకోండి, అప్పుడు ఎవరు? అచ్చా, వైఫ్ మర్డర్ చేస్తే ఎవరా? ఇదేం కాన్సెప్ట్? అంటే మీ వైఫ్ ని నామినీ పెట్టారు. ఓహో, నామినీ అంటే మీ నామినీ మీ వైఫే కాదు, ఎవరైతే నామినీ ఉంటారో బేసిక్ గా ఏంటంటే ఆ నామినీకి మిమ్మల్ని చంపే మోటివ్ ఉంది కాబట్టి అలాంటి కేసెస్ డబ్బులు వస్తాయి కాబట్టి. ఇన్ఫాక్ట్ సూసైడ్ కూడా ఆఫ్టర్ 1 year సూసైడ్ కూడా కవర్ అవుతుంది. ఓకే. సో వాళ్ళు ఏం చెప్పేది అంటే ఎవరు కూడా 1-2 years ముందు ప్లానింగ్ చేసుకోరు కదా. యూజువల్ గా ఇలాంటి సూసైడ్ ఇవన్నీ కూడా మొమెంటరీ డెసిషన్స్. సో ప్లాన్ చేసుకోరు కాబట్టి 1 year తర్వాత సూసైడ్ అయినా కూడా అది కవర్ చేస్తారు. 3 years తర్వాత వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే నో మ్యాటర్ వాట్ వాళ్ళు అన్లెస్ మీరు ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయిపోయి అక్కడ చనిపోతేను, అంటే క్రిమినల్ యాక్టివిటీ ఏదైనా చేస్తేను, లేకపోతే మీ ఓన్ నామినీ మిమ్మల్ని చంపేస్తేను తప్ప. ఇక్కడ ఒక నాకు వియర్డ్ డౌట్ ఒకటి వచ్చింది. మనం కార్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు దాంట్లో ఒక రైలు రాస్తాడు, ఏదన్నా రైట్స్ వల్ల లేకపోతే యుద్ధాల వల్ల లేకపోతే ఏదైనా నేచురల్ డిజాస్టర్, గాడ్లీ యాక్ట్స్, మంచి ఫ్యాన్సీ పదాలు వాడతారు, ఫోర్స్ మ్యాష్యూర్ అని. సో ఇలాంటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందా? ఏది రేపు భూకంపం వచ్చి నాకేమైనా, యుద్ధాలు నాకేమైనా? పక్కా యుద్ధాల్లో ఫస్ట్ అసలు మీరంటే ఆ జోన్ లోకి ఎందుకు వెళ్ళారు, మీరు ఏం చేస్తారు? మన జోన్ కి యుద్ధం వస్తే అప్పుడు మనకి ఇన్సూరెన్స్ కన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ బెంగళూరు దగ్గర యుద్ధం వచ్చిందంటే ఇంకేదో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని కేసెస్ లో మనకి డెడ్ బాడీ కూడా దొరకదు. ఫ్లడ్స్ అలాంటి సిచ్యువేషన్ లో అప్పుడు వాడు చచ్చిపోయిన ప్రూఫ్ ఏంటంటే అదే అందుకనే అలాంటప్పుడు ఇప్పుడు సపోజ్ ఎయిర్ప్లేన్ క్రాష్ అనుకోండి, ప్లేనే కనిపించలేదు. లాస్ట్ టైం మలేషియన్ ఎయిర్లైన్స్ అయినప్పుడు అక్కడ వాళ్ళు చేసేది ఏంటి, ఈ ప్లేన్ లో ఎవరెవరు బోర్డ్ చేశారో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉందా, మధ్యలో ఎవరు దారిలో దిగరు కదా. సో ఆటోమేటిక్గా అక్కడ ఏంటి మొత్తం చనిపోయారు, ఎవరు ట్రేసబిలిటీ లేదు. అంటే అది ఒక గవర్నమెంట్ కానివ్వండి, ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు కానివ్వండి ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. మా ప్లేన్లో ఇంతమంది ఉన్నారు, మేము ఒక 2 months వెతికాం, 2 months కన్నా ఎవరు సముద్రంలో బతికే ఛాన్స్ ఉండదు, వాళ్ళు ఇస్తారనమాట. ఫ్లడ్స్ లో కూడా అట్లాగే గవర్నమెంట్ ఇస్తుంది ఎవరు ఉన్నారు లేరు అని చెప్పేసి. క్లాసిక్ గా ఏదైనా హిస్టారికల్ కేసెస్ ఉన్నాయి. మనం ఒక సినిమా చూస్తాం చిన్నప్పుడు, క్యాస్ట్ అవే అని చెప్పేసి. వాడు ఇట్లా ఎయిర్ప్లేన్ క్రాష్ లో వీళ్ళు ఒక ఐలాండ్ లో 25 ఏళ్ళు 20 ఏళ్ళు వాడు ఒక్కడే బతికేస్తాడు, ఓ చిన్న కొబ్బరికాయని పెట్టుకొని. ఆ తర్వాత వాడే వెనక్కి వస్తాడు ప్రపంచానికి. సో ఇలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఏదైనా ఇన్సూరెన్స్ వచ్చేసి ఆ తర్వాత మనిషి బతికొచ్చాడు, ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి. అందుకనే కొన్ని కేసెస్ లో ఏంటంటే డిసపియరెన్స్ ఉంటాయి, ఓకే, లేదా అబ్స్కాండింగ్ కేసెస్ లాంటివి ఉంటాయి చూసారా, వాటిల్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇమీడియట్ గా పే అవుట్ అవ్వవు. వాళ్ళు చేసేది ఏంటంటే 7 years 7 years వెయిట్ చేయాలి. 7 years అంటే 7 years లోపల పర్సన్ వెనక్కి రాకపోతే అప్పుడు ఇస్తాయి. ఇలాంటి ఫ్లడ్స్ వీటన్నిటిలో ఏంటి అంటే ఒక దెర్ ఈస్ సమ్ అథారిటీ హూ ఈస్ సర్టిఫైయింగ్, ఒక గవర్నమెంట్ ఒకళ్ళు ఉంది, వాళ్ళ మీద నమ్ముతారు. అదే ఇప్పుడు సడన్ గా మీరు ఇప్పుడు అంటారు నేను మా ఊరు వెళ్ళిపోయి అన్ని ఫోన్లు ఆపేసి కూర్చుంటాను ఫ్యామిలీకి వచ్చేస్తుందని చెప్పి 7 years మీరు ట్రేసబిలిటీ ఎక్కడ లేకుండా, ప్లస్ వాళ్ళు చెక్ చేస్తారు మీ ఫ్యామిలీ మీ మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చిందా, మీ మీద పోలీస్ అంటే ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయించిందా లేదా. సో 7 years వరకు లేకపోతే అప్పుడు చూస్తారు.
అంటే బట్ ఒకటి నేను 7 years తర్వాత 8th year వచ్చేస్తే వాళ్ళు డబ్బులు వెనక్కి అడుగుతాడా? అది చేసేది లేదు ఇంకా. అడుగుతారా జనరల్లీ డబ్బులు అంటే వెనక్కి? ఇండియాలో ఉండదు, బట్ యూఎస్ లో వాటిలో అయితే వాళ్ళు మళ్ళీ లిటిగేషన్ అలాంటి ఫైల్ చేసి తీసుకుంటారు. డబ్బులు వెనక్కి వసూలు చేసుకుంటారు. ఇండియాలో అంటే నేనైతే వినలేదు ఇప్పటిదాకా అలాంటి కేసెస్ ఏమి. ఇలా ఏమైనా మంచి మీ జర్నీలో ఎన్నాలేదు మీరు పెట్టి డిటో పెట్టి? డిట్టో పెట్టి 3 years అవుతుంది. 3 years అయింది. ఈ 3 years ఇట్లాంటి మంచి ఇంట్రెస్టింగ్ కేసులు కానీ ఏదైనా మంచి చాలా సస్పీషియస్ చాలా మంచి సెన్సిటివ్ కేసెస్ కానీ ఏమైనా ఉంటే 2-3 స్టోరీస్ చెప్తారా? ఒక టర్మ్ ఇన్సూరెన్స్ దాంట్లో యూజువల్గా వీళ్ళు ఏంటంటే మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తే మేము కవర్ చేయమంటారు. ఎందుకంటే ఆ యాక్టివిటీస్లో దెర్ ఈస్ అ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ యు ఆర్ యాక్టివ్లీ టేకింగ్ పార్ట్. కాకపోతే ఒకటి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే మీరు రిక్రియేషనల్ యాక్టివిటీ కోసం వెళ్ళారు అంటే వాళ్ళు ఏం చేయరు అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఒక కేసులో మేము చూసింది ఏంటంటే తను స్కూబా డైవింగ్ చేయడానికి ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళాడు. ఓకే, సో దెర్ ఈస్ నోన్ హిస్టరీ ఆఫ్ తను స్కూబా డైవింగ్ ప్రతి ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాడని చెప్పి. సో రిక్రియేషనల్ యాక్టివిటీ వన్స్ కాబట్టి అప్పుడు ఇబ్బంది లేదు ఎక్కడ కూడా. ఓకే, సో ఆ ప్రాసెస్లో కూడా చేయడానికి కూడా మేము అక్కడ లోకల్ కంట్రీలో అక్కడ ఉన్న పోలీస్ రిపోర్ట్స్ మళ్ళీ అక్కడ లోకల్ మీడియాలో కూడా ఇప్పుడు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీడియాలో కూడా కవర్ అవుతాయి కదా, అవన్నీ పెట్టి తీసుకొచ్చాము. దెన్ వీ వర్ ఏబుల్ టు గెట్ దట్ 3 crores క్లెయిమ్ పాస్ట్. సో నేను రెగ్యులర్ స్కూబా డైవర్ అయితే రాదంట, ఎవరికి వాళ్ళు దానికి అడుగుతారు. వేరే ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్చువల్లీ. దానికి మీకు సపరేట్ వేరే ఇన్సూరెన్స్ ఉంటుంది. మరి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఇవన్నీ అడుగుతారు, మీరు ఏం చేస్తారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. సో నేను మధ్యలో పారాగ్లైడింగ్ ఒక బంజీ జంప్ ఇట్లాంటివి చేసి ఎప్పుడన్నా ఒకసారి చేసేవాడిని అయితే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, ఇంకా వర్తిస్తుంది. పక్కా. అదే రోజు మీరు అన్ని వరుస అదే చేస్తూ ఉంటారు అనుకుంటే కనుక కాకపోతే బర్డెన్ ఇస్ ఆన్ ద ఇన్సూరెన్స్ కంపెనీ టు ప్రూవ్ మీరు ఎప్పుడు మీరు చేస్తారు? రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు అని చెప్పి. వీళ్ళు ఆ టైంలో ఇన్వెస్టిగేట్ చేసి ఫేస్బుక్లు ఇట్లా మురళి లాంటి వాళ్ళు హైర్ చేసుకొని వాళ్ళ ఫేస్బుక్లు లింక్డ్ఇన్లు అన్ని స్టడీ చేసి ఫోటోలు తెప్పిస్తారా? వాళ్ళ కేసు స్ట్రాంగ్ చేసుకోవడానికి అంతే కదా, ఎందుకంటే వాళ్ళకి 3 crores పే అవుట్. అసలు మీరు కట్టింది ఎంత? 20,000 కట్టారు దానికి మీరు. అన్రిలేటెడ్ జిగ్నేష్, మన ఫ్లాష్ బ్యాక్లో పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఆంధ్రాలో ఒక 2-3 ఊర్లలో ఇది రెగ్యులర్ స్నేక్ బైట్ డెత్స్ ఇంక్రీజ్ అయినాయి. టార్గెట్ ఎవరు? టర్మ్ ఇన్సూరెన్స్. ఓహో, టర్మ్ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళనే స్నేక్ బైట్స్ అవుతున్నాయా? అయితే ఇన్వెస్టిగేషన్ టీం పంపించింది బాంబే నుంచి. ఎవరు? గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ని పాలసీలు అమ్మారు, మంచిగా అమ్మారు వీళ్ళంతా. ఇంతమంది స్నేక్ బైట్స్ ఎట్లా అవుతుంది? అది ఒక ట్రెండ్ లైన్ క్లియర్ కనపడుతుంది, అంతా స్నేక్ బైట్స్ అని. ఇంట్లో ఇందాక బాను చెప్పాడు, వన్ ఆఫ్ ది రిలేటివ్ నామినీ లాట్ ఆఫ్ టైమ్స్ ఈజ్ పుట్టింగ్ ద స్నేక్ ఇన్ ద రూమ్ నిద్రపోతున్నప్పుడు. ఇట్స్ బికమ్ సో కామన్ అండ్ పావర్టీలో ఉన్నారు. ఫర్ దెమ్ ఆ అమౌంట్ ఈజ్ హెఫ్టీ, వచ్చే అమౌంట్. సో అందుకోసమే ఇట్లాంటి ఫ్రాడ్స్ ఇవన్నీ మిటిగేట్ చేయడం కోసం వీళ్ళు అన్ని పెడతారు. సో వీళ్ళే ఊరికే పెట్టట్లా, వీళ్ళు చేశారు కాబట్టి ఆ చేసిన వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటున్నారు వీళ్ళు ఇట్లాంటి పాల్పడుతున్నారు. స్నేక్ బైట్స్ సొంత ఫ్యామిలీ వాళ్ళు చేస్తారని మనం ఊహిస్తామా ఎవరన్నా చెప్పు? అట్లా కూడా చేశారు ఇక్కడ, అబ్యూజ్. ఇదంతా డైరెక్ట్ ఫ్రాడ్ ఇది. మన మాస్టర్ గారి నుంచి తెలిసిందే కదా, ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి ఐడియాస్ అన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బాను. కొన్ని పిన్ కోడ్స్ ఇట్లాగే బ్యాన్ చేసేస్తూ ఉంటారు. అందుకనే యాక్సిడెంట్స్ అయిపోతూ ఉంటాయి మిస్టీరియస్ గా. పాలసీ తీసుకున్న తర్వాత 3 months లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయి ఉంటారు. చాలా నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఆ స్పెసిఫిక్ పిన్ కోడ్స్ బ్యాన్ చేసేస్తారు కంప్లీట్ గా. మేము ఇంకా అక్కడ నుంచి అసలు ఎవరికి ఇవ్వము, ఎందుకంటే దే ఆర్ నోన్. అంటే అక్కడ వీళ్ళకి రిస్క్ కేటగిరీస్ ఎక్కువ వచ్చేసినాయి, ఫ్రాడ్ కేసెస్ కానివ్వండి అట్లా. యాక్చువల్లీ ఇప్పుడు పిన్ కోడ్ అన్నారు కాబట్టి నాకు ఇంకో క్వశ్చన్. నేను ఇన్సూరెన్స్ కొంటున్నప్పుడు ఒకసారి ఈ లొకేషన్ అయితే జోన్ ఏ, ఇదైతే జోన్ బి, ఇక్కడైతే ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ, అక్కడైతే కోపే కంపల్సరీ, ఇట్లా రకరకాల లాజిక్ చూసాను. ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి? అంటే ఇప్పుడు మనకి సిటీ టు సిటీ మెడికల్ ఎక్స్పెన్సెస్ బాగా మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు మారుస్తూ ఉంటారు అనమాట. యూజువల్గా మనకి ఢిల్లీ, ముంబై ఇవన్నీ జోన్ 1లోకి వస్తాయి. అంటే డిపెండ్స్ ఆన్ ఇన్సూరర్ టు ఇన్సూరర్. మళ్ళీ అగైన్ మనకి హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ ఏంటంటే జోన్ 2 కానీ జోన్ 3 కానీ ఉంటాయి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది ఏంటంటే అక్కడ సిటీస్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి మీరు ఎక్కువ ప్రీమియం కట్టండి. ఓకే, మీరు కోపే కట్టండి. కోపే కట్టండి. అలా ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి పాలసీ తీసుకొని రేపు బాంబే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటామన్నా ఇన్సూరెన్స్ కంపెనీ ఏం ఆపదు. కాకపోతే వాళ్ళు చెక్ చేసేది ఏంటి అంటే మీరు యాక్చువల్గా హైదరాబాద్ లోనే ఉంటారా, ఇక్కడ మీకు బాంబేలో స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి వెళ్తున్నారు. కాబట్టి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్తే అంటే క్లియర్ గా పెట్టేస్తాయి, అసలు యాక్సెప్ట్ చేయం మేము అని చెప్పి. ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి అయితే మనం. మీరు అంటే జనరల్గా మీరు ఇప్పుడు ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు పల్లెటూరులో ఉన్నా ఎక్కడున్నా
మీరు యూజువల్గా మీరు ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకుంటారు అన్న ఊర్లో వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు మీరు మన- గుంటూరులో ఉంటారు కదా అని చెప్పి అక్కడ వరకు అంటే పరిమితం అయిపోకండి. సపోజ్ మీరు ఇప్పుడు దాని ట్రీట్మెంట్ కోసం మీరు హైదరాబాద్ చెన్నై వెళ్తారనుకోండి, దాని ప్రకారం చూసి తీసుకోవాలి మీరు ఇప్పుడు కూడా. సో మన తెలుగు వాళ్ళకి జనరల్లీ మన ప్లేస్లు హైదరాబాద్, విజయవాడ లేదా చుట్టుపక్కల అంటే ఇవన్నీ చెన్నై, యూజువల్ గా జోన్ బెంగళూరు. 2 జోన్ 3 లో ఉంటాయి. సో మనకి పెద్ద టెన్షన్ లేదు. పెద్ద టెన్షన్ లేదు దీనికి. కానీ జిగ్నేష్ ఇదే పాయింట్ వేరే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు కూడా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకో, నువ్వు కార్ ఇన్సూరెన్స్ కూడా నీ లివింగ్ జిప్ కోడ్, Hmm. వాళ్ళ దగ్గర దాని జిప్ కోడ్ బట్టి క్రైమ్ అనాలిసిస్, థెఫ్ట్, ఎక్స్పెన్స్, గరాజ్ ఎక్స్పెన్సెస్ మొత్తం డేటా ఉంటుంది. దాన్ని బట్టి ప్రీమియం మారిపోతాయి. యాక్చువల్లీ ఫ్లడ్ జోన్స్ Ah. మన బీచ్ లో ఉండే లొకేషన్లకి అయితే తుప్పు ఎక్కువ పట్టుద్ది అని చెప్పేసి ఒక అవును. తుప్పు మీద కాన్సెప్ట్ కోస్టల్ సిటీస్. కోస్టల్ సిటీస్ కి. సో ఇట్లా దాని తగ్గట్టు ప్రీమియమ్స్ అన్ని అడ్జస్ట్ అయిపోతాయి. నైస్. బాను ఇందాక నుంచి అడగాల్సింది 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాయని చెప్పాడు. 2019 బాను స్టార్ట్ చేసింది కంపెనీ? 2018 డిటో 2021 లో స్టార్ట్ చేశాం. ఓకే. అప్పటికి పాలసీ బజార్ ఆల్రెడీ ఉంది కదా. అంత పెద్ద కంపెనీ, అంత స్ట్రెంగిల్ హోల్డ్ అంటారు ఇంగ్లీష్లో, మొత్తం మార్కెటింగ్లో గట్టి పట్టుకున్న కంపెనీ, దాని ఎదురుగా నుంచి మీరు అమ్మగలను ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అసలు యాక్చువల్లీ ఎందుకు స్టార్ట్ చేశారు అప్పుడు? ఎందుకు స్టార్ట్ చేసామంటే ఒకటి ఇందాక చెప్పాను కదా మనకి మిస్ సెల్లింగ్. తర్వాత ఈ ప్రోడక్ట్ ఎంత కాంప్లికేటెడ్ అంటే ఇన్ఫ్యాక్ట్ నేను నా ఫస్ట్ పాలసీ 2016లో తీసుకున్నాను. Hmm. నేను కళ్ళు మూసుకొని అపోలో మినిక్ తీసుకున్నాను. Mhm. ఎందుకంటే అపోలో హాస్పిటల్ అపోలో మినిక్ కనుక్కొని. Hmm. అంటే ఒక పక్క నేను ఐఐటి ఐఏఎం అంతా చేసిన తర్వాత కూడా నాకున్న అవేర్నెస్ అంతవరకే. Mhm. నేను అంతకన్నా ఎక్కువ రీసెర్చ్ కూడా చేయలేదు. సో అపోలో హాస్పిటల్ కి అపోలో మిల్కి సంబంధం లేదు. బ్రాండ్ నేమ్ షేరింగ్ ఉంది కానీ Hmm. రెండు ఒకటేం కాదు అక్కడ. అంటే ఒకటి నా లిస్టెడ్ mindset కంపెనీ, అది. ఇంకోటి సెపరేట్ జాయింట్ వెంచర్. సో తర్వాత మేము ఇక్కడ ఎంత స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మాకు అసలు కనిపించింది ఎంత కాంప్లికేటెడ్, ఎన్ని కేసెస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ప్లస్ మీకు ఇవాళ ఎన్ని ఫైనాన్షియల్ ప్రోడక్ట్ తీసుకోండి కంట్రీలో, లోన్స్, క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా, మీకు దమ్ముంటే మీ ఫోన్ నెంబరు వాళ్ళ వెబ్సైట్లో పెట్టి వదిలేయండి. పెట్టకుండానే చంపుకు తింటున్నారు బాగా. పెడితే ఇంకేం లేదు, మీకు స్పామ్ చేసి మీ ప్రాణం పోయేంత వరకు ఫోన్లు చేస్తూనే ఉంటారు. మేము చెప్పింది అసలు దిస్ ఈస్ టూ మచ్. Yeah. అంటే వాళ్ళకి కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు, మీరు Hmm. మీ పని అంటే ఒకసారి చెప్పి వదిలేయడం అంతవరకు. సో వి సెడ్ వీ విల్ వాంట్ టు డూ ఇట్ ఓన్లీ ఇన్ ఏ నో స్పామ్ వే. Hmm. ఇవాటికి కూడా డిటోలో అంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చి నాకు ఈ టైంకి కాల్ చేయమని అడిగితే కాల్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేస్తే తప్ప మళ్ళీ ఇంకొక కాల్ రాదు మీకు. Mhm. మా డేటా అమ్ముకుంటారా? ఎక్కడికి అంటే ఈ మధ్య మా డేటాలు ఇట్లా ఊరికి ఎక్కడ పడితే అమ్మేస్తున్నారు. లేదు, అసలు నేనే మళ్ళీ మీకు ఇంకోసారి ఫోన్ చేయనంటే వేరే వాళ్ళకి Hmm. మీ నెంబర్లు ఇప్పించేసేసి Hmm. వాళ్ళ చేత మళ్ళీ కాల్ మరి ఇట్లా చేయించుకోవడం. కాల్ చేయకుండా ఎమ్మడి పడకుండా మీ బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఒకటి మేము నితిన్ కామత్ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకున్నాము. Hmm. సో మన Zerodha, నితిన్ కామత్ yeah. and నిఖిల్ కామత్. సో ఫస్ట్ 2-3-4 ఇయర్స్ మేము అంటే ఆ ఫండింగ్ అమౌంట్ బేస్ చేసుకొని నడుపుకుంటూ వచ్చాం. Hmm. సెకండ్ యూజువల్గా ఏంటంటే ఎనీ స్టార్టప్స్కి ఒక సేల్స్ ప్రెషర్ ఉంటుంది. అవును. ఓకే, నేను ఇంతకు చెప్పాను కదా మీకు టార్గెట్స్ కానీ ఏ ఉండదని చెప్పి. అట్లాగే నితిన్ కూడా మాకు ఏ రోజు ఒక టార్గెట్స్ ఇవ్వలేదు. Mhm. కానీ ఏ రోజు కూడా వచ్చి ఈ మంత్ మీరు ఎంత బిజినెస్ చేశారు అని అడగరు. మేమేంటంటే అరే లాస్ట్ 4 monthsతో తనకు అప్డేట్ కూడా ఇవ్వలేదులే, చలో ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి అప్డేట్ ఇస్తాం. తను కూడా ఓకే బిజినెస్ నడుస్తుంది కదా దట్స్ ఇట్. అంటే ఈ మంత్కి ఇంత గ్రో అవ్వాలి, ఆ మంత్కి ఇంత గ్రో అవ్వాలి అని టార్గెట్స్ అనేది ఎక్కడా ఉండదు. Hmm. అంటే ఒక రకంగా చెప్తే మేము కూడా ప్రతిదీ మా దగ్గర బిల్డ్ చేసింది జెరోదా వాళ్ళ ఫిలాసఫీతోనే బిల్డ్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ. Hmm. Right? అంటే మీ పిచ్ డెక్ లోనే అట్లాంటి ఫిలాసఫీ పెట్టారా మీరు ఫస్ట్ లేదు, కూడా? మేము ఫస్ట్ వచ్చినప్పుడు మేము జస్ట్ అసలు సింప్లిఫై చేస్తామని చెప్పాము అంతవరకు. Mhm. మేము ఫినాన్షియల్ న్యూస్ సింప్లిఫై చేస్తామని చెప్పి మేము స్టార్ట్ చేసాము. ఆహా. తర్వాత ఫైనాన్షియల్ సెగ్మెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం నాకు అర్థమైంది అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నాయి అని చెప్పి. అండ్ ఇన్సూరెన్స్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ వన్. Hmm. సో మేము ఫస్ట్ అది ట్యాకిల్ చేద్దామని స్టార్ట్ చేసాం. మేము చూసినదే మనకి ఇంకా స్పామ్ చేసి దుబ్బేస్తారు. Mhm. ఓకే, డిట్టో దాంట్లో అది 100% గ్యారెంటీడ్. మీరు ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు అడిగిన టైంకి మీకు కాల్ వస్తుంది తప్ప ఇంకా Hmm. సపరేట్గా మీకు ఎవరు మళ్ళీ కాల్ చేయరు. Mhm. మీకు కావాలంటే తీసుకోండి, లేదు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాను అక్కడ తీసుకోండి. డిటో దగ్గర తీసుకోవాలనుకుంటే డిటో కూడా హెల్ప్ చేస్తుంది. Hmm. సో మీరు బెంగళూరు మూవ్ అయ్యి Zerodha ఆఫీస్ లో ఉండి వాళ్ళతో స్పెండ్ చేసే కొద్దీ వాళ్ళ ఫిలాసఫీ మీ మైండ్కి ఎక్కే అంటారు. Yeah. ఏంటి ఆ ఫిలాసఫీ అంటే ఏంటి? వాట్ ఈస్ అంటే ఇప్పుడు జెరోదా వాళ్ళు కూడా ఎక్కడ కూడా ట్రేడింగ్ బాగా మీరు ఇంకా చేయండి అని చెప్పి చేయరు. Mhm. మీకు చాలా ట్రేడింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఏంటంటే నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటాయి, ఇవాళ అది చేయండి అవునవును. ఇవాళ ఇది కొనండి ఇది అమ్మండి ఇవన్నీ కూడా. మీరు ఎనీ ఫైనాన్షియల్ న్యూస్ మీడియా చూసినా కూడా టార్గెట్స్ అంటే టార్గెట్ ప్రైస్ ఇస్తూ ఉంటాయి, ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. జెరోదా నెవర్ సెండ్స్ దట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ కూడా తీసుకొచ్చారు, కిల్ స్విచ్ అని చెప్పి. స్కిల్ స్విచ్ అంటే సో ఏంటి? జనరల్గా ఎవరైనా ట్రేడింగ్ చేసేవాళ్ళు మీరు రిస్కీ పొజిషన్స్ తీసుకుంటారు. ట్రేడింగ్ అనేది రిస్కీని ఎప్పుడు కూడా.
2, 3, 4 ట్రేడ్స్ లాస్ అయిన తర్వాత జనరల్గా మన మైండ్ సెట్ గ్యాంబ్లర్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, మనకి పోయింది మొత్తం నేను తెచ్చుకుంటానని చెప్పేసి ఇంకా పెద్ద ట్రేడ్ పెట్టేస్తారు. అలా ప్యాకెట్ అయిపోయి ఒక రకంగా. సో అలా ఎడిక్ట్ అంటే అయిపోతూ ఉన్న పోర్ట్ఫోలియో మొత్తం లేచిపోతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, సపోజ్ మీరు కన్సిస్టెంట్గా లాసెస్ కానీ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కొన్నిసార్లు నడ్జిస్తారు. ఏంటంటే ఒకసారి చూసుకోండి బాబు, మీరు మొత్తం పోగొట్టుకోకండి. అండ్ అక్కడ కిల్ స్విచ్ అని ఒకటి ఇచ్చారు, అది యాక్టివేట్ చేస్తే మీరు 12 hours 24 hours మీ అకౌంట్లో ట్రేడ్స్ ఏమి అంటే మీరు బేసిక్గా ఒక రకంగా మీరు మీ అకౌంట్ని పాజ్ చేసినట్టు మీకు ఒక యాక్సెస్ చేసుకోలేరు. అప్పుడు ఏంటంటే మీకు సెల్ఫ్ కంట్రోల్ అది. ఇప్పుడు ఎవరైనా కూడా మీకు ట్రేడింగ్ చేస్తేనే జెరోదాకి ₹2 వచ్చేది. అవును. బట్ దే డోంట్ వాంట్ పీపుల్ టు లూజ్ మనీ అండ్ జెరోదా విల్ మేక్ మనీ. ఓకే, సో నాకు రెవెన్యూ రాకపోయినా పర్లేదు, వీళ్ళు అంటే పోగొట్టుకోకూడదు. అంటే అట్లా ఎడిక్ట్ కానీ లేకపోతే అలా కంట్రోల్ లేకుండా పోగొట్టుకోకూడదు. ఎథికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఇప్పుడు డిట్టోలో కూడా మేము అంతే. మా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఇంతగా పోర్టింగ్ అన్నారు చూసారా, చాలా మంది మంచి పాలసీ తీసుకొని వస్తారు మా దగ్గరికి. నన్ను ఏం చేయమంటారు, ఇదంతా ఓకేనా అని. బయట ఎక్కడికైనా వెళ్ళి ట్రై చేయండి సార్, దీంట్లో ఉన్న అంబులెన్స్ బెనిఫిట్ సరిగ్గా లేదంట. ఏదో ఒకటి పట్టుకుంటారు, ఏదో ఒకటి దొరుకుతుంది మీకు, పట్టుకొని మీరు పోర్ట్ చేయండి సార్ అంటారు. ఎందుకంటే మీరు పోర్ట్ చేస్తే మళ్ళీ కమిషన్ వస్తుంది. మేము డిట్టోలో వాళ్ళకి క్లియర్గా చెప్తాం, మీకున్న పాలసీ బాగానే ఉంది, మీరు కంటిన్యూ అవ్వండి. సపోజ్ కవర్ అమౌంట్ తక్కువ ఉంది అనుకోండి, చెప్తాం మీది 5 lakhs ఉంది, దాన్ని 10 lakhs చేసుకోండి, అది 10 and 15 చేసుకోండి అని చెప్తాం తప్ప. సో మీరు అలా వెనక్కి పంపించేస్తే మీ టైము మీ కాల్స్ అన్ని చేసి మీకు రూపాయి కూడా రావట్లేదు, అయితే రావట్లేదు అయినా చేస్తారు. అంటే అదే కరెక్ట్ విధానం కదా. బట్ ఎన్నా చేయగలిగినట్టు ఇప్పుడు ఈ రోజున బిజినెస్ నార్మ్స్ ప్రకారం సస్టైనబుల్ మెథడ్ అది. సస్టైనబుల్ ఎందుకంటే ఎవరైతే మనకి యాక్చువల్గా మన సర్వీసెస్ యూజ్ చేశారో వాళ్ళే వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ చెప్తారు. సో మీకు వర్డ్ ఆఫ్ మౌత్ మాకు ఇప్పుడు 70% ఆఫ్ అవర్ యూజర్స్ కమ్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ మౌత్. కానీ జిగ్నేష్, ఇందాక భాను చెప్పిన కిల్ స్విచ్ ఫిలాసఫీ అనాలజీ చూస్తే మనం ఏం చేసాం, కిల్ స్విచ్ ఇచ్చి ఆ యూజర్ని రక్షించాం, అతని నుంచి అతను రక్షించాం. ఇక్కడ వీళ్ళు చూస్తే ఎనాలజీ ఇన్సూరెన్స్ వరల్డ్లో ఆ పాలసీ తీసుకుని చెప్పండి నాకు ఇది పోర్టబుల్ ఉందా లేదా అని వచ్చాడు యూజర్. ఆ పోర్టబిలిటీ అనేది ఫీచర్ని ఆ ఇచ్చి నుంచి బాబు నీకు బాగానే ఉంది అని మనం రక్షిస్తున్నాం. సేమ్ ప్రిన్సిపల్. ఏదో మన కామత్ గారు డబ్బులు పెట్టారని కాకుండా అదే వాల్యూస్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ లెక్క నువ్వు చూస్తే ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మీకు నితిన్తో కానీ నిఖిల్తో కానీ? అసలు మన ఆడియన్స్ కూడా చాలా మంది వాళ్ళ పాడ్కాస్ట్లు చూస్తుంటారు, వాళ్ళ ట్విట్టర్ని ఫాలో అవుతుంటారు. మేము అసలు ఫండింగ్ రేస్ చేసినప్పుడు మాకు బిజినెస్ మోడ్లో చెప్పలేదు మేము. అసలు ఎందుకు ఇచ్చారు మీకు ఫండింగ్? మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు వాళ్ళు? అదే మేము కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాము. నేను యాక్చువల్లీ మా ఇన్వెస్టర్ వస్తాను అడిగా, సార్ నేనేం పెద్ద పేకెట్లేదు, ఏదో ఐడియాస్ ఉన్నాయి అని చేస్తున్నా కానీ ఏం చూసి ఇచ్చారు నాకు ఫండ్ అని. ఆయన ఒక మాట అన్నారు, జిగ్నేష్ నాకు నిన్ను చూశాక ఇది చేస్తావని నాకు తెలియదు కానీ ఏదో ఒకటి చేస్తావు అనిపించింది నాకు, ఈ ఐడియా కాకపోతే ఇంకోటి ఏదో చేస్తావు అనిపించింది, అందుకనే ఇచ్చాను నేను. సో మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు వాళ్ళు? సో మేము కాలేజీలో అంటే ఐఎమ్ అహ్మదాబాద్లో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే అసలు ఫినాన్షియల్ న్యూస్ మొత్తాన్ని మనం సింప్లిఫై చేద్దాము అన్నదంతా స్టార్ట్ చేసాం. బిజినెస్ మోడల్ ఎక్కడి నుంచి వస్తుందో అంటే మాకు అంత ఐడియా లేదు. కాబట్టి తెలిసింది ఏంటంటే ఈ ఫినాన్స్ వరల్డ్ ఇవన్నీ చాలా కష్టము అసలు, అంటే అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఏం మాట్లాడుతున్నారు ఏంటి. ఇప్పుడు మీరు మనీ కంట్రోల్, ఎకనామిక్ టైమ్స్, వాళ్ళందరూ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ రీడర్ కోసం రాస్తారు, అంత జార్గన్లో వాళ్ళు అలాగే రాయాలి. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కోసం చదువుతున్నప్పుడు వాళ్ళు అలాగే చూసుకుంటారు అది. కాకపోతే మనకి ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, లేదా యంగ్స్టర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ అర్థం కావన్నీ కూడా. సో వీళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఫినాన్షియల్ న్యూస్ని సింప్లిఫై చేద్దాము అని చెప్పి మేము స్టార్ట్ చేసాము అనమాట. సో నితిన్కి మెయిన్గా అక్కడ నచ్చింది ఏంటి అంటే మేము ఎంత బాగా సింప్లిఫై చేయగలిగామని చెప్పి. ఎంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నా ఏదున్నా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వెళ్ళారు. అప్పుడు రన్నింగ్లో ఉంది, ఆ ఆర్టికల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో మేము ఒకటే చెప్పాం, మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫినాన్షియల్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడం, లిటరసీ పెంచుతున్నారు, ఫైనాన్షియల్ లిటరసీ పెంచడం, అంతవరకు మా ఆబ్జెక్టివ్. మనీ అంటే అగైన్ తను అడగలేదు, మేము చెప్పలేదు. ఓకే, తను ఒకటే సింపుల్ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ మై గివింగ్ ఇట్ బ్యాక్ టు దిస్ ఎకో సిస్టమ్, బికాస్ తన వల్లే జరోదా వచ్చింది, అంతా వచ్చింది కాబట్టి ఇఫ్ ఫైనాన్షియల్లీ పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్, రైట్? అలా అని చెప్పి మేము అక్కడ నుంచి 4 crores అంటే ఫండ్స్ రైజ్ చేసుకొని స్టార్ట్ చేసాం. ఎంత ఫండ్ రైజ్ చేశారు ఇప్పుడు దాకా మీరు? మేము ఇప్పటిదాకా మొత్తం 40 crores. ఇప్పుడు మీ టీమ్ ఎంత సైజ్ ఉంటుంది? 700 members ఉంటారు. 700 members. అండ్ దాంట్లో ఒకసారి స్ప్లిట్ మన స్టార్ట్అప్ వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటారు మంది. సో అసలు ఎంతమంది సేల్స్, ఎంతమంది టెక్, ఎంతమంది సేల్స్ కాదు, అదే మా అడ్వైజర్స్ 300 members అడ్వైజర్స్ ఉంటారు. అసలు సేల్స్ అండర్ వాళ్ళని, సేల్స్ వాళ్ళ టార్గెట్లు ఉండవు,
మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా మెజర్ అది చేస్తారు? ఒకటి, వాళ్ళకి అందరికి మేము చాలా హై ఫిక్స్డ్ సాలరీ ఇస్తున్నాము. అచ్చా, ఫిక్స్ సాలరీ ఎక్కువ ఉంటుంది. ఫిక్స్డ్ చెప్పాను కదా మీకు, ఆల్మోస్ట్ వాళ్ళకి 4.5 lakhs per year ఇస్ ద ఫిక్స్డ్ సాలరీ. ఓకే, తర్వాత ఎవరిదైనా పెర్ఫార్మెన్స్ బాగా వస్తే ఇన్సెంటివ్స్ ఉంటాయి, పెర్ఫార్మెన్స్ లేకపోతే జాబ్ పోదు. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి ఇక్కడ? అంటే అది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి చూసేదంటే ఎంత మంది మీరు ఎన్ని పాలసీస్కి అడ్వైస్ ఇచ్చారు, ఎంత కస్టమర్స్ని తీసుకొచ్చారు అన్నది. ఓకే, మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు గుడ్ అడ్వైస్ ఇస్తూ ఉంటే యూ విల్ కంటిన్యూ టు డూ హియర్. సో ఒక 300 members షార్ట్గా అడ్వైజర్స్ ఉంటారు, ఒక 80 members ఒక మన క్వాలిటీ టీమ్ ఉంటుంది, QA టీమ్. సో మోర్ దెన్ 50% మీలే. యా. టెక్ ఎంతమంది ఉంటారు? టెక్ ఒక 15 to 20 అంతే. అండ్ మన ఫైటర్స్ ఎంతమంది ఉంటారు? ఈ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర పోయి ఫైట్ చేసి డబ్బులు తీస్తారు ఎంతమంది ఉంటారు? ఆ టీంలో ఒక 12 members ఉంటారు. మెయిన్ అసలు మంచి పండితులు. యా, మొత్తం ఇన్సూరెన్స్లో ఫుల్ ఎక్స్పీరియన్స్, క్లెయిమ్స్ మొత్తం చేసేది. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే మా క్లెయిమ్స్ హాట్లైన్లో మనం ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు మీకు రింగ్ అవుతూ ఒక్కొక్కరు కనెక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ లెట్స్ అక్కడ ఉన్న టీంలో ఎవరికి ఫోన్ అందరు బిజీగా ఉన్నా కూడా లాస్ట్ 4 numbers దాంట్లో కనెక్ట్ అయ్యేది ఏంటంటే మా 4 foundersకి. అవునా? సో దేర్ ఆర్ డేస్ వేర్ నేను డైరెక్ట్గా కస్టమర్తో మాట్లాడి క్లెయిమ్ హ్యాండిల్ చేసి వచ్చింది కూడా రోజులు కూడా ఉన్నాయి. సో హంటింగ్ లో లాస్ట్ మీ 4 నెంబర్లు ఉంటాయి, ఎవరికి దొరకపోతే మీ దగ్గరకు వస్తాయి. అంటే బేసిక్గా కస్టమర్కి ఎప్పుడు కూడా ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదు. క్లెయిమ్స్ ఎక్కడ వచ్చినా ఏది వచ్చినా కూడా యూ హ్యావ్ టు బి దేర్. ఎందుకంటే ఇన్సూరెన్స్ జనాలు అనుకునేది ఏంటంటే పాలసీ సెల్లింగ్ ఆర్ పాలసీ అడ్వైజింగ్ అనుకుంటారు. అసలు యాక్చువల్ పని ఏంటంటే క్లెయిమ్. మీ వర్క్ ఇన్సూరెన్స్ ఒక పాలసీ తీసుకున్న రోజు క్లోజ్ అవ్వదు, ఆ రోజు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. రేపు వాళ్ళకి ఎప్పుడైతే క్లెయిమ్కి వెళ్ళాలో అప్పుడు మీరు ఉండగలగాలి కదా హెల్ప్ చేయడానికి. అబ్సల్యూట్లీ. సో భాను, మా యూజర్స్కి ఫాస్ట్గా గుర్తుండేటట్టు ఒక 4-5 క్వశ్చన్లు అడుగుతాను. నేను ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకునేప్పుడు చూడాల్సిన 3 విషయాలు చెప్పండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది, నెట్వర్క్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ ఎంత తక్కువ ఉన్నాయి. ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసుకోవాల్సింది. టర్మ్ ఇన్సూరెన్స్కి అయితే సేమ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, తర్వాత ఆ కంపెనీ ఎంత ఓల్డ్ అంటే ఎంత సాలిడ్గా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే క్లెయిమ్ టర్మ్ మీకు నెక్స్ట్ 20-30 years కోసం, సో స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి వచ్చేది మీకు అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఈ 3 ఫీచర్స్ చూసుకుంటే చాలు మీరు. అంటే బేర్ మినిమం ఇదైతే పక్కా చూసుకోవాలి. నేను పాలసీ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏ 3 విషయాలు పాలసీ డాక్యుమెంట్లో చెక్ చేసుకోవాలి? ఫస్ట్ మీకు రూమ్ రెంట్ క్యాపింగ్ అనేది ఉండకూడదు, కోపేమెంట్ అనేది ఉండకూడదు. తర్వాత మీకు ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉంటే వెయిటింగ్ పీరియడ్స్ తగ్గించుకునేటట్టుగా ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ తీసుకోండి, లేకపోతే రైడర్స్ అని ఉంటాయి అంటే అడిషనల్ బెనిఫిట్స్ అనమాట, అదన్నా తీసుకోండి. టాప్ 3 మిస్టేక్స్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో మిస్టేక్స్ చెప్పండి నాకు. మిస్టేక్స్, నాన్ డిస్క్లోజర్స్. నేను డిస్క్లోజ్ చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా తెలుసుకుంటారులే అనుకుంటారు. వాళ్ళు పెద్ద CBCID లాగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయగలుగుతారు, ఎక్కడెక్కడ లేని అన్ని కూడా బయట తీసుకొస్తారు. ఓకే, సో నాన్ డిస్క్లోజర్స్ అనేది అని తెలిసి అదొక్కటి అవాయిడ్ చేయగలిగితే చాలు మీరు. మిగతా ఎలా ఉన్నా కూడా యూ కెన్ గో అహెడ్. 1 మిస్టేక్ యూ షుడ్ అవాయిడ్. ఓకే, నేను ఇన్సూరెన్స్కి రెడీయా కాదా, టర్మ్కి కానీ హెల్త్కి కానీ అంటానికి ఒక 3 పాయింట్లు, ఈ 3 ఉంటే మీరు అర్జెంట్గా వెళ్ళి ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయండి అంటానికి ఏమన్నాయి? మీ దగ్గర ఒక 50 కోట్లు 10 కోట్లు ఉంటే అక్కర్లేదు, లేకపోతే అందరికి కావాల్సింది. రెడీ అంటారు. లేదు నాకు ఇప్పుడు సపోజ్ 20 lakhs నా దగ్గర అమౌంట్ పోయినా నాకు దక్కలేదు, అంత డబ్బులు నా దగ్గర అనుకోండి, అక్కర్లేదు. 20 lakhs లిక్విడ్ ఉండాలి, మళ్ళీ ఆస్తులు కాదు. లిక్విడ్ అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెట్టుకోగలగాలి, అంత ఉంటే మీరు తీసుకోవద్దు, అది లేకపోతే తీసుకోవాలి. వండర్ఫుల్. జిగ్నేష్, ఇప్పుడు మనం ఇంత చెప్పాము అర్థమయ్యేట్టు, కానీ చివరికి ఎక్కడికి వెళ్ళాలని క్లియర్గా మన వాళ్ళకి అర్థమయ్యేట్టు చూపించాలి. మన వాళ్ళు పెద్ద అంత పిచ్చోళ్ళేం కాదు బాబు, నేను అట్లాంటి ఛాన్సులు తీసుకోను. క్లియర్గా ఇక్కడున్న లింక్ సరే మీకోసం సింపుల్ గా వీళ్ళ వెబ్సైట్ లో పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు, joinditto.in ఇక్కడ వేయండి, ఇక్కడ వేస్తున్నాం చెప్తాం, సుమద్దు చెప్పి ఇక్కడ వేద్దాం గట్టిగా నొక్కండి. భాను, ఇప్పుడు చాలా భాష మాట్లాడతారు, జార్గన్ మాట్లాడతారు ఇండస్ట్రీలో. మన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఆడియన్స్కి ఆ జార్గన్ తీసేయాలి లేదా అర్థమయ్యేది చేయాలి. సో నా దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ జార్గన్ ఉంది మన ఇన్సూరెన్స్ భాషలో. నాకు ఎక్కువ ఏమి టైం చేయకుండా ఫటాఫట ఆన్సర్లు ఇవ్వండి మీరు. ఫస్ట్ అసలు SI అంటే ఏంటి? అంటే సమ్ ఇన్షూర్డ్, మనకి ఎంత అమౌంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే అంటే ఇన్సూరెన్స్ కవర్ పే చేస్తారు ఒకవేళ అవసరమైనప్పుడు. గాట్ ఇట్. ప్రపోజర్ అంటారు అంటే ఏంటి కాన్సెప్ట్? అంటే ఎవరు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు సపోజ్ మా వైఫ్ ఉంది అనుకోండి, తనకి ఇన్సూరెన్స్, తన హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి నేను ప్రపోజ్ చేసి తీసుకుంటున్నాను. సో అలా ఇంకొకరి పేరు మీద మనం తీసుకోవచ్చు. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా, నేను ఎవరో ర్యాండమ్ పర్సన్ మీద తీసుకోలేనుగా. ఒకవేళ మా వైఫ్కి ఏదైనా ఒంట్లో బాగోలేదు అంటే ఐ హ్యావ్ టు పే ద బిల్, కాబట్టి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను. సో ఐ విల్ బి ద ప్రపోజర్, యూ విల్ బి ద ఇన్సూర్డ్ పర్సన్. గాట్ ఇట్. మరి ఇక్కడ నామినీ అంటే ఎవరు?
నామినీ అంటే రేపు ఏదైనా పేఅవుట్ వస్తే ఎవరికి వస్తుందని, అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ నేను నా పేరు మీద తీసుకొని పేఅవుట్ ఎవరికి వెళ్ళాలని చెప్తాను, మా పేరెంట్స్కి చెప్పొచ్చు, మా బ్రదర్కి చెప్పొచ్చు, మా వైఫ్కి చెప్పొచ్చు, అట్లా అది నామినీ. మనకి ఎవరికైతే బెనిఫిట్స్ తర్వాత వెళ్తాయో వాళ్ళు నామినీ అవుతారు. గాట్ ఇట్. ఎంతమంది నామినీలు పెట్టుకోవచ్చు నేను? టర్మ్ ఇన్సూరెన్స్లో మీకు 3-4 మెంబర్స్ దాకా పెట్టుకోవచ్చు. అగైన్ కంపెనీ టు కంపెనీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరికి ఎంత వెళ్ళాలని కూడా ముందే నేను చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు 25% వీళ్ళకి 30% వీళ్ళకి అని చెప్పి మీరు రకరకాలు చెప్పుకోవచ్చు. వండర్ఫుల్. ఇక్కడ కోపే అంటే ఏంటి? కోపే అంటే మీరు ఇన్సూరెన్స్ కంపెనీ ఇద్దరు కలిపి హాస్పిటల్ బిల్ కడతారని చెప్పి. సో నేను నేను కూడా కడతాను, మీరు కూడా కడతారని చెప్పి 20% అంటే 20% వాటా మీది, 80% వాటా వాళ్ళది. వండర్ఫుల్. రైడర్ అంటే ఏంటి? రైడర్ మీకు ఏంటంటే ప్రతి ప్లాన్లో ఒక బేస్ ప్లాన్ ఉంటుంది అనమాట. రైడర్స్ అంటే కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్, యాడ్ ఆన్ స్టాప్ అప్స్ లాగా ఒక ఎక్స్ట్రా అమౌంట్ కడితే వస్తుంది. అందరికి అవసరం ఉండదు కాబట్టి అవసరం వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు అట్లా సపరేట్గా ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ ఈ మధ్య రీసెంట్ నేను కాన్సెప్ట్ వింటున్నా, రీఅష్యూర్ లేదా మళ్ళీ రీఫిల్ అవుతుంది ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటి? రీఫిల్లింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మీరు మీ వైఫ్ కలిపి 10 lakhs తీసుకున్నారు, మీరు ఒక్కళ్ళు హాస్పిటలైజ్ అయిపోయి సపోజ్ 9 lakhs అవగొట్టేశారు అనుకోండి, తన హాస్పిటలైజ్ ఎట్లా? దానికోసం వీళ్ళు ఎక్స్ట్రా బెనిఫిట్ తీసుకొచ్చారు, రీఫిల్, రీస్టోర్, ఏది పేరు పెట్టండి, ఆ కవర్ అమౌంట్ మళ్ళీ ఇంకొకసారి ఇస్తాను, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ 10 lakhs మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని కేసెస్లో మీకే వాడుకోవచ్చు, కాకపోతే డిఫరెంట్ హాస్పిటలైజేషన్కి. ఫస్ట్ టైం రోడ్ యాక్సిడెంట్, సెకండ్ టైం హార్ట్ అటాక్, ఒకే ఇయర్లో అయినా కూడా ఇక్కడ 10 lakhs అక్కడ 10 lakhs వరకు వాడుకోవచ్చు. సో ఇది మంచి బెనిఫిట్ అవుతుంది అయితే. మంచి బెనిఫిట్ అది. యాక్చువల్ వండర్ఫుల్. ఈ ప్రీమియం అంటే అందరికీ తెలుసు, ఎంత కట్టాలి ఏంటి అన్నది. ఇక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్ దాంట్లో బ్లాక్ లిస్టింగ్ అంటారు, ఏంటది? ఇప్పుడు ఏవైతే హాస్పిటల్స్ చాలా ఫ్రాడ్లు చేస్తూ ఉంటాయో ఇన్సూరెన్స్ కంపెనీస్ బట్టి బ్లాక్ లిస్ట్ చేస్తాయి. సో మనం వెళ్ళే ముందు చెక్ చేసుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళి చిన్న ట్రీట్మెంట్ చేసుకొని నేను రియంబర్స్మెంట్ చేసుకున్నాను కూడా రూపాయి కూడా ఇవ్వదు ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళ వెబ్సైట్స్ లో వాటన్నిటిలో వీళ్ళు బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ పబ్లిష్ చేసి ఉంచుతారు వెరీ క్లియర్ గా. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ప్రాక్టీసెస్ ఆర్ వాళ్ళ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటో దాని ప్రకారం బ్లాక్ లిస్ట్ చేసి పెట్టేస్తారు. వండర్ఫుల్. ఇక్కడ టర్మ్ అంటే ఏంటి కాన్సెప్ట్? టర్మ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ అంటే మీకు కవర్ ఎప్పటిదాకా కావాలి అని, అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి, మీరు 30 ఇవ్వాలి, మీరు ఎప్పటిదాకా తీసుకుంటారు అన్నది టర్మ్ అంటారు అనమాట. సో నాకు ఏది తీసుకోవడం బెటర్? 65 వరకా, 70 వరకా, 85 వరకా? మీ మీద డిపెండెన్స్ ఎప్పటిదాకా ఉంటారు అప్పటి వరకు తీసుకోండి. సపోజ్ మీకు ఇవాళ 1 year బాబు ఉన్నాడు అనుకోండి, తనకి 30 years వచ్చేంత వరకు కనీసం మీ మీద లైబిలిటీ ఉంటుంది. సో మీ ఏజ్ 30 అనుకుంటే 30 యాడ్ చేసుకోండి దానికి. లేదు మీకు ఇంకా పిల్లలు లేరు, 5 years అది పిల్లలు అనుకుంటున్నారు, సో 35 దగ్గర మీ పిల్లలు అనుకుంటే అక్కడ నుంచి ఇంకో 30 యాడ్ చేసుకోండి, 65. సో ఊరికి ఎక్కువ తీసుకోవాలని లేదు ఇక్కడ, అవసరం లేదు. అది ఇంకోటి కామన్ మిస్కన్సెప్షన్, నేను 99 దాకా తీసేసుకుంటే బతికే నేను పక్క చచ్చిపోతాను కదా అని. అది పక్క ఇస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ పిచ్చోలేం కాదు కదా, వాళ్ళు రూపాయి నష్టంతో ఏం చేయరు ఎప్పుడు కూడా, అంత అమౌంట్ తీసుకుంటున్నారు. నామినీకి ఏం ప్రాఫిట్ ఉండదు కదా, నీడే లేదు, రిక్వైర్మెంటే లేదు. ప్లస్ ఇంకోటి, మీరు ఇక్కడ నుంచి 50 years తర్వాత ₹1 కోటి అంటే ₹1,00,000 వచ్చినట్టు. ఏ మూలకి ₹1,00,000? ఇవాళ ₹1,00,000 పెద్ద అమౌంట్ కాదు. రేపు మునిమాన వాళ్ళకి ₹1 కోటి వచ్చినా కూడా వాళ్ళు ఒక చిన్న పాకెట్ చేంజ్. డన్. ఇక్కడే పోర్టబిలిటీ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఆల్రెడీ ఉంటే మీకు ఇక్కడ ఫీచర్స్ కానీ సర్వీస్ కానీ బాగాలేదు అనుకుంటే మీరు వేరే కంపెనీకి మూవ్ అయ్యి మీ వెయిటింగ్ పీరియడ్స్ కొన్ని బెనిఫిట్స్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు. అన్ని బెనిఫిట్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోకుండా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మీ పాలసీని మూవ్ చేసుకోవచ్చు. మన సిమ్ కార్డ్ మూవ్ చేసుకున్నట్టు. గాట్ ఇట్. క్యాష్లెస్ అంటే ఏంటి? మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఇచ్చేసేసి వాళ్ళు అప్రూవ్ చేసేస్తే మీరు రూపాయి కట్టక్కర్లా, ట్రీట్మెంట్ చేయించుకోండి, మీరు వెనక్కి వచ్చేయండి, హాస్పిటల్లో వాళ్ళు చూసుకుంటారు. ఎంతో గంటలో అయిపోతుంది ప్రాసెస్? యూజువల్గా 1 hourలో వచ్చేస్తుంది. అంటే అది మన డిస్క్లోజర్స్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి, వెళ్ళి కార్డు చూపించి చేసుకోవచ్చు. వండర్ఫుల్. సరెండర్ మెచ్యూరిటీ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి టర్మ్ ఇన్సూరెన్స్ లో, ఏంటి కాన్సెప్ట్? టర్మ్ ఇన్సూరెన్స్ లో ఉండదు మనకి. యూజువల్గా యూలిప్స్, సేవింగ్ ప్లాన్స్ లో వీటిల్లో ఉంటాయి. మీరు ఇప్పుడు 10 years ప్లాన్ తీసుకొని మధ్యలో 5 years అర్థమైంది లేదు డబ్బులు సరిపోవట్లేదు లేకపోతే అవసరం లేదని చెప్పి అప్పుడు మీరు ఇచ్చేయాలనుకుంటే సరెండర్ ఇచ్చేసేయచ్చు. కాకపోతే ఇలా సరెండర్ చేసినప్పుడు కంపెనీస్ ఏంటంటే చాలా పెనాల్టీస్, సరెండర్ వాల్యూ డిస్కౌంట్స్ అని చెప్పి అలా రకరకాలుగా వేస్తూ ఉంటాయి. సో మనకి కట్టిన డబ్బులు మనకి రావు పూర్తిగా. చాలా కేసెస్ లో రావు, కొన్ని కేసెస్ లో వస్తాయి, రావచ్చు. సో ట్రై టు అవాయిడ్ సరెండర్స్ అండ్ ఇది. అండ్ ట్రై టు అవాయిడ్ సరెండర్స్ కాదు, ట్రై టు అవాయిడ్ యూలిప్స్ అండ్ అదర్ ప్లాన్స్. ఒకవేళ మీరు ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ టర్మ్ ప్లాన్, మీరు టర్మ్ ప్లాన్ ఎలిజిబిలిటీ లేదనుకోండి అప్పుడు తీసుకున్నా పర్లేదు. ఓకే. వండర్ఫుల్. వెయిటింగ్ పీరియడ్ డిస్క్లోజర్స్ అని ఇందాక ఒక మాట అన్నారు, ఏంటి కాన్సెప్ట్? సో మీకు ఇంకొక వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ అంటారు. స్పెసిఫిక్ ఇల్నెస్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఇల్నెసెస్ ఉంటాయి, 60-70 ఇల్నెసెస్ ఉంటాయి. ఆ ఇల్నెసెస్ వాళ్ళు కవర్ చేయరు. సపోజ్ క్యాట్రాక్ట్ ఉందనుకోండి, మీరు క్యాట్రాక్ట్ డయాగ్నోస్ అయిన తర్వాత కూడా సర్జరీకి మీరు ఒక 2-3 years వెయిట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని అప్పుడు సర్జరీ చేయించుకుంటారు అనుకుంటే అది కంపెనీకి లాస్ కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఏవైతే కొంచెం స్లో గ్రోయింగ్ డిసీజెస్ లాంటివి ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ కంపెనీ ఫస్ట్ 2 years కవర్ చేయదు అనమాట. కిడ్నీ స్టోన్స్ ఒకటి ఉంది, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంది, పైల్స్, ఇట్లాంటి అలాంటి ఒక లిస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ లిస్ట్ అక్రాస్ ఆల్ ద ఇన్సూరెన్స్ కామన్, ఎందుకంటే ఐఆర్డీనే మ్యాండేట్ చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొత్త రోగాలు పెట్టేస్తూ ఉంటే మనకు అర్థం కాదు కదా, అందుకని గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేసేసింది క్లియర్ గా.
సో యూజువల్గా మీరు పాలసీ తీసుకున్నప్పుడు ఆ 2 years వెయిటింగ్ పీరియడ్ ఉన్నా మీకు ఇబ్బంది ఏం కాదు. అందుకే మీరు ఎంత ఎర్లీగా తీసేసుకుంటే అంత మంచిది, మీకు అన్ని వెయిటింగ్ పీరియడ్స్ అయిపోతాయి. సో స్పెసిఫిక్ ఇల్నెస్ అన్నారు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి, డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, లేకపోతే లివర్ ఉంది, ఫ్యాటీ లివర్ అని చెప్పి ఉంది, ఏమన్నా ఉంటే మీకు ఏమీ లేదు, మీరు ఫుల్లీ హెల్తీ అనుకోండి, మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు అసలు. అసలు ఈ ఇన్సూరెన్స్ తీసుకోమని హెల్త్ చెకప్ చేస్తారు వాళ్ళు మనకి? కొన్ని కేసెస్లో చేస్తారు, కొన్ని కేసెస్లో చేయరు. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేయరు? అంటే యూజువల్గా ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఏదో ఆల్రెడీ చెప్పారు నాకు డయాబెటీస్ ఉందని చెప్పారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది ఎంత ఉండాలి, ఎంత తీసుకోవాలని చెప్పి అప్పుడు చెక్ చేస్తారు. దీనికి ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటి? ఎంత ఎన్ని 100 claims వస్తే ఎన్ని క్లెయిమ్స్ పాస్ చేశారు. ఇది చాలా ఓవర్ సింప్లిఫైడ్ వర్షన్. ఓకే, మీకు మా అంటే వెబ్సైట్లో వాటిల్లో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందో అది పెడతాం అక్కడ, అది చూడండి. సింపుల్ అండి, 100 claims వస్తే ఎన్ని క్లెయిమ్స్ పే చేశారు, ఎన్ని క్లెయిమ్స్ రిజెక్ట్ చేశారు. వండర్ఫుల్. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కాబట్టి నాకు వీటి గురించి ఇంకా నేను ఎక్కువ తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు నేను? ఇవన్నీ మీరు ఫ్రీగా మా వెబ్సైట్లో చదువుకోవచ్చు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వక్కర్లా, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వక్కర్లా, మా వెబ్సైట్లో అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. చదివి మీకు నాకు ఒక ఏజెంట్ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటే మీరు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆ అపాయింట్మెంట్ బుక్ చేస్తున్న టైంలోనే మా అడ్వైజర్స్ కాల్ చేస్తారు, అప్పుడు దాకా కాల్ కూడా చేయరు. మీ అడ్వైజర్స్ తెలుగులో మాట్లాడతారా? యా. మీ వెబ్సైట్లో తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉందా? మా వెబ్సైట్లో తెలుగులో ఇన్ఫర్మేషన్ లేదు, ఓకే, ఇంగ్లీష్లోనే ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ మా దగ్గర తెలుగులో మాట్లాడే అడ్వైజర్స్ కూడా ఉన్నారు. ఓకే, వండర్ఫుల్ సార్. మరి ఇప్పుడు చాలా కష్టపడి తెలుసుకున్నాము, నేర్చుకున్నాం, మన ఆడియన్స్ కూడా చెప్పాము. అవును. ఇప్పుడు మనం ఏం చెప్దాం అనుకుంటాం మన ఈ వెబ్సైట్ ద్వారా మన ఆడియన్స్కి? ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏ పరిస్థితుల్లో అది మీకు సహాయపడుతుంది, దాంట్లో ఉన్న లొసుగులేంటి, కొనుక్కునేప్పుడు ఎలా కొనుక్కోవాలి, నిజం చెప్తే ఎంత హెల్ప్ అవుతుంది మనం ఆ కొనుక్కునే ప్రాసెస్లో, క్లెయిమ్స్ ఎలా చేయాలి, ఒక ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఉంటే మీ జీవితాల్లో ఎంత ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కొనటం ఈజీయే, క్లెయిమ్ ప్రాసెస్ అనేది మనం క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్లెయిమ్ చేస్తాం. ఆల్రెడీ మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టంతో పాటు నీకు అర్థం కాని విషయం మీద నువ్వు వెళ్తున్నావు అంటే డబల్ అవుతుంది. అట్లాంటప్పుడు అడ్వైజర్ నిజంగా పనికొస్తాడు. అటువంటి పరిస్థితుల్లో డిటోని వాడండి. మన తెలుగు ఆయన భానుగారు స్థాపించింది. మన గుంటూరు ఆయన సార్, మన గుంటూరు ఆయన. గుంటూరు ఆయనే కాదు, గుంటూరు కారం దమ్ముంది కాబట్టి అంత పెద్ద కంపెనీ ముందుకెళ్ళి ఎదురు నిలబడి నిజాయితీని ఒక ముఖ్య విషయంగా చేసుకుని ఈ ఇండస్ట్రీని ఒక దృక్పథాన్ని మారుస్తున్నారు. ఎథిక్స్ సెంటర్ పీస్గా పెట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఇదంతా మీకు హెల్ప్ చేయడానికి. ఆయన ఏం అమ్మట్లేదు, మీకు ఓన్లీ నాలెడ్జ్ చూసుకొని మీకు అవసరం ఉన్నప్పుడే తీసుకోండి అంటున్నాడు. మీకు మీరేం కొనాల్సిన అవసరం లేదు ఆయన వెబ్సైట్ నుంచి. ప్లీజ్ యూస్ డిటో అండ్ సపోర్ట్ యువర్ సెల్ఫ్, నాట్ డిటో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ భాను గారు. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.